హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ సిఐబిలో అడ్వాన్స్డ్ బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే టాపిక్లో ఫస్ట్ ఇట్ ఈస్ మాడ్యూల్ ఏ ఓన్లీ. దట్ ఈస్ అండర్ దట్ యూనిట్ నెంబర్ 4, దట్ ఈస్ స్టాఫింగ్. దీనికి మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్లానింగ్, ఆర్గనైజింగ్ ఇవన్నీ చెప్పుకున్నాం. దిట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అనదర్ ఫోర్త్ టాపిక్, దట్ ఈస్ స్టాఫింగ్. స్టాఫింగ్ అనేది వెరీ సింపుల్ అండి. మన అందరం బ్యాంకర్సే. మన బ్యాంకులో వీఆర్ డీలింగ్ విత్ ద హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. హెచ్ఆర్ అనేది ఏంటి? హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. అందులో ఫంక్షనింగ్స్ ఏంటో మనకు తెలుసు. ట్రాన్స్ఫర్ పాలసీస్ దగ్గర నుంచి, ప్రమోషన్స్ దగ్గర నుంచి, ట్రైనింగ్స్ దగ్గర నుంచి, తర్వాత తర్వాత ప్లేస్మెంట్స్, అండ్ తర్వాత వాళ్ళకి జాబ్ రూల్స్, ఇవన్నీ కూడా మనం డీల్ చేస్తుంటాం. అదే టాపిక్ అండి, వెరీ సింపుల్ టాపిక్. అయితే మీరు ఏంటంటే మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇది ఏదో స్టాఫింగ్ అంటే ఏదో పెద్ద టాపిక్ మరి అనుకోకల. ప్రతి ఆర్గనైజేషన్లో హెచ్ఆర్ అనేది ఒకటి ఉంటుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్. సో అది మీరు మైండ్లో పెట్టుకుంటే వెరీ వెరీ సింపులెస్ట్ టాపిక్. సో వన్ బై వన్ వి షల్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టాఫింగ్ అంటే వాట్ ఈజ్ మెంట్ బై స్టాఫింగ్? స్టాఫింగ్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ రిక్రూటింగ్, సెలెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ యాజ్ క్యాపబుల్ ఎంప్లాయీస్. అంతే. అంటే దీని అంతా ఎవరు చేస్తారంటే మేనేజర్స్ చేస్తారు. మేనేజర్స్ ఎవరంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎవరంటే హెచ్ఆర్ జిఎం ఉంటాడు, జిఎం లెవెల్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్స్క్లూజివ్ ఫంక్షన్స్ అంతా కూడా బిజినెస్ డెవలప్మెంట్ ఇవేం కాదు. వాళ్ళంతా కూడా ఆర్గనైజేషన్ తరపున వాళ్ళు ఒక క్యాటలిస్ట్ కింద పనిచేస్తారు. ఎక్కడెక్కడ ఈ ప్లేస్మెంట్స్ కావాలి జనరల్గా మనం చెప్తున్నాం. ఒక 2 minutes చెప్పాలంటే, జనరల్గా చెప్పాలంటే ఆర్గనైజేషన్లో బిజినెస్ ఏమేమి, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ ఏరియాలో బిజినెస్ మనకు కావాలి, ఓకే, సెట్ బ్యాక్స్ ఏంటి అనేది మేనేజ్మెంట్ వాళ్ళు, సిఇఓ తోటో లేదా వాళ్ళు ఈడీలు అవన్నీ కూడా కలిసి ఇచ్చేస్తారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్, బిజినెస్ ప్లాన్స్ అంటాం. సో దీనికి వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. కోఆర్డినేట్ చేసి వాళ్ళకి ఇవన్నీ చేయించాలంటే మనుషులే చేయాలిగా, మన ఎంప్లాయీసే చేయాలి. సో ఎంప్లాయీస్ అందరూ ఒకటే అంటే ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఒకళ్ళు ఫారిన్ ఎక్స్చేంజ్లో ఎక్స్పర్టైజేషన్ ఉంటుంది, వాళ్ళకి క్రెడిట్లో ఎక్స్పర్టైజేషన్ ఉంటుంది, వాళ్ళకి జనరల్ బ్యాంకింగ్లో ఎక్స్పర్టైజేషన్ ఉంటుంది. సో ఇలాగా ఎవరి స్కిల్స్ వాళ్ళు ఏంటి ఏంటి ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆర్గనైజేషన్లో ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే వాడు ప్రొడక్టివిటీ పెరిగి ఆర్గనైజేషన్ కలిసి వస్తుంది. అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇండివిజువల్ అటెన్షన్ కూడా పే చేయాలి. అది ఈ ఓవరాల్ టాపిక్లో మనం చెప్పుకునేది. అది ఎలాగనేది మనం వన్ బై వన్ చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టాఫింగ్ అంటే ఏంటి అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిక్రూటింగ్, సెలెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ యాజ్ క్యాపబుల్ ఎంప్లాయీస్. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ స్టాఫింగ్. స్టాఫింగ్లో ఫంక్షన్స్ ఏముంటాయి చూడండి, వన్ బై వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు? క్వాలిఫైడ్ ఇండివిజువల్స్ అబ్టైనింగ్, వన్ బై వన్ చూడండి. అబ్టైనింగ్ క్వాలిఫైడ్ ఇండివిజువల్స్ ఫర్ వేరియస్ జాబ్ పొజిషన్స్ ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్. క్వాలిఫైడ్ ఇండివిజువల్స్ ఎవరు అనేది డిఫరెంట్ జాబ్ పొజిషన్స్కి వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. ఫస్ట్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు గెట్ దట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ది ప్రాసెస్ ఆఫ్ స్టాఫింగ్ ఎన్ష్యూర్స్ దట్ మోస్ట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఓపెన్ పొజిషన్స్. అంటే ఏమి లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాఫింగ్లో జరిగేదంటే అప్లికేషన్ కాల్ఫర్ చేస్తారు క్వాలిఫైడ్ పీపుల్ ఎవరు, ఓకే. దానికి ఏంటంటే సమ్ బీటెక్ కూడా కావాలనుకోండి, ఐటీ డిపార్ట్మెంట్లో ఒక 4 పోస్టులు ఉన్నాయి, ఓకే. సో దానికి ఎవరు పిలుస్తారు? ఎంఎస్సి వాళ్ళని, బీకామ్ వాళ్ళని, తర్వాత కామర్స్ వాళ్ళని, వీళ్ళని పిలవరు కదా, టెక్నికల్ స్టాఫ్ని పిలుస్తారు. అంటే క్వాలిఫైడ్ పీపుల్ అంటే సిఎస్సి ఎవరిని ఉన్నారు బీటెక్ వాళ్ళని పిలుస్తారు. పిలిచేటప్పుడు ఒక 100 అప్లికేషన్ వచ్చినాయి, 4 పోస్టులు 100 అప్లికేషన్ వస్తే 100 మంది తీసుకోలేరుగా. అంటే తనకు కావాల్సిన ఎక్స్పర్ట్ అందులో పొటెన్షియల్ పీపుల్ ఎవరు అనేది ఐడెంటిఫై. సో దిస్ the process of staffing ensures that the most qualified candidates are selected for open positions, which result in a greater levels of productivity and performance. Natural. Third one, it contributes to the promotion of the most effective and efficient stage of human resources in a variety of ways. అలాగే ఈ స్టాఫింగ్ అనేది ఏంటంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ టూల్. ఏ రకంగా? ప్రమోటింగ్ ఆఫ్ మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. అని ఎవరైతే క్యాపబిలిటీస్ ఉన్నాయో, ఎవరైతే అవుట్పుట్ ఎక్కువ చేయగలుగుతారో, వాట్ ఈస్ ద టాలెంటెడ్ పీపుల్ అనేది మనం ఐడెంటిఫై చేయడం ఈ స్టాఫింగ్లో మెయిన్ పార్ట్. ద సక్సెస్ఫుల్ రిక్రూట్మెంట్ ఆఫ్ దట్ రైట్ పర్సన్ రైజెస్ ద లెవెల్ ఆఫ్ జాబ్ సాటిస్ఫై. ఇలా వల్ల చేయడం, రైట్ పర్సన్ మనం ఐడెంటిఫై చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే he will get more satisfaction, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం
మొరల్ అనేది ఎక్స్‌పీరియన్స్‌డ్ బై దట్ వర్కర్స్. అంటే మనకు రైట్ జాబ్ మనకిస్తున్నారు అనేది ఎప్పుడైతే వాడికి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందో, హి విల్ గివ్ మోర్ ఔట్‌పుట్. ఇప్పుడు నాకుందండి ఫారిన్ ఎక్స్‌చేంజ్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌పర్టీస్ ఉంది. తీసుకెళ్ళిన దాన్ని రూరల్ బ్రాంచ్‌లో బ్రాంచ్ మేనేజర్ కిందో, లేకపోతే డెస్క్ ఆఫీసర్ కింద చేశారనుకోండి. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్? డీమోరలైజ్ అయిపోతాను. ఎందుకంటే నాకున్న క్వాలిఫికేషన్స్ నాకున్న ఎక్స్‌పర్టైజేషన్‌కి తీసుకెళ్ళి గేదెలకు లోన్‌లివ్వండి, మేకలకు లోన్‌లివ్వండి అని చెప్పి రూరల్ బ్రాంచ్‌లో పోస్తే నాకేముంటుందది? నేచురల్‌గా ఐ విల్ బీ డీమోరలైజ్ అయిపోయి నాకేం పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఐ కెనాట్ గివ్ మోర్ ఔట్‌పుట్ ఇన్ దట్. సో, దట్ ఈస్ ద పాయింట్ హియర్. అదే స్టాఫింగ్ అనేటప్పటికి ఐడెంటిఫై చేసి ఆ పర్టిక్యులర్ రైట్ పొజిషన్‌లో పెడతారు. ద ప్రాసెస్ ఆఫ్ స్టాఫింగ్ సర్వ్స్ టు గ్యారంటీ దట్ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ యూజ్డ్ మోర్ ఎఫెక్టివ్. ఈ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుందంటే, ఈ రిసోర్సెస్‌కి గ్యారంటీ ఇస్తుందన్నమాట. యెస్, యూ ఆర్ హావింగ్ ఎ గుడ్ టాలెంట్. డెఫినెట్‌లీ విల్ ప్లేస్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. ఆ గ్యారంటీ ఇస్తుంది. ఇట్ సెక్యూర్స్ ద ఆర్గనైజేషన్స్ కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ యాస్ వెల్ యాస్ ఇట్స్ కంటిన్యూడ్ ఎక్స్‌పాన్షన్ యూజింగ్ డెవలప్‌మెంట్ మేనేజర్స్. ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే గనక ఇదేదో కంటిన్యూయస్ ప్రాసెస్. ఇదేదో వన్ టైమ్ జరిగేది కాదు. ఆన్‌గోయింగ్ ప్రాసెస్. ఎవ్రీ ఇయర్‌లీ మనకి ప్రమోషన్స్ ఉంటాయా లేదా? ఎవ్రీ ఇయర్ మనకి ట్రైనింగ్స్ ఉంటాయా లేదా? అంతే. ఇట్ ఈస్ ఆన్‌గోయింగ్ ప్రాసెస్. కంటిన్యూడ్ ఎక్స్‌పాన్షన్. ఎవరు చేస్తారంటే యూజింగ్ డెవలప్‌మెంట్ మెజర్స్ ద్వారా వీళ్ళంతా చేయిస్తారు. ప్రాపర్ పీపుల్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ద రైట్ జాబ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్టాఫింగ్ సర్వీసెస్. స్టాఫింగ్ సర్వీసెస్ అనేది హెచ్ఆర్ సర్వీసెస్. దీని ద్వారా వాళ్ళు డేటాబేస్ మెయింటైన్ చేసి ఎవరెవరు ట్రైనింగ్స్ ఇవ్వాలి, ఎవరెవరు ఎక్కడ పని చేస్తున్నారు, ఆళ్ళని ఐడెంటిఫై చేసి పికప్ చేసి ఒకళ్ళకే మొత్తం ట్రైనింగ్స్ రావు కదండీ అది. పీరియాడికల్‌గా వస్తూ ఉంటాయి మనకి. సో, సెలెక్టివ్‌గా మనకి కాల్ ఫర్ చేస్తాం. Staffing is a function that is used in many different contexts. It's the responsibility of the managers at every level of management to carry it. It compulsory, it is the responsibility of the managers to affect it. Next, objectives of staffing. Objectives of staffing ఏంటి చూద్దాం. ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్, స్టాఫింగ్ ఆబ్జెక్ట్స్ ఏంటి? అంటే గోల్స్ ఏంటి? టు గెట్ ది అప్రోప్రియేట్ ఎంప్లాయీస్ ఫర్ ది అప్రోప్రియేట్ పొజిషన్. చెప్పాను కదా! రైట్ పొజిషన్, రైట్ పర్సన్స్. అండ్ టు ఎడ్యుకేట్ అండ్ కల్టివేట్ ది అవైలబుల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్. నెక్స్ట్ ఏంటి స్టాఫింగ్‌లో చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, ట్రైన్ అప్ చేయడం, తర్వాత కల్టివేట్ అవైలబుల్ హ్యూమన్ రిసోర్సెస్. అంటే వాళ్ళకి ఆహ్, ట్రైన్ అప్ చేసి వాళ్ళ స్కిల్ డెవలప్ చేయడం ద్వారా మనకు కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్‌ని మనం డెవలప్ చేసుకోవడం అన్నమాట. టు డిజైన్ పాలిసీస్ ఫర్ పర్సనల్ మ్యాటర్స్. అలాగే అట్ ద సేమ్ టైమ్ వాళ్ళని మిషన్స్ కింద మనం ట్రీట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఒక అతను ఐడెంటిఫై చేసాం టాలెంటెడ్ పర్సన్. ఓకే. వెన్ వి ఆర్ గోయింగ్ టు యూజ్ ద పర్సన్స్ సర్వీసెస్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ డెఫినెట్‌లీ వి షుడ్ గివ్ సమ్ రికగ్నిషన్. ఎలా ఇస్తారు రికగ్నిషను? అతనికి కావాల్సిన ట్రాన్స్‌ఫర్స్ ఇవ్వటమో, లేకపోతే ప్రమోషన్స్ ఇవ్వటమో, లేదంటే ఇంకేమైనా ఇన్సెంటివ్స్ ఇవ్వటమో. సో, ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ ద డిజైన్ పాలిసీస్ అంటాం. పర్సనల్ మ్యాటర్స్‌కి సంబంధించి. And effectively share the available human resources and motivate these resources towards a better levels of performance. దీనివల్ల ఏమవుతుందంటే మంచి ఔట్‌పుట్ ఇస్తారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. నేను ఫారిన్ ఎక్స్‌చేంజ్‌లో నాలెడ్జ్ ఉంది. నన్ను తీసుకెళ్ళి ఏదో మెట్రోపాలిటన్ లేకపోతే మంచి మంచి ఫారిన్ ఎక్స్‌చేంజ్ పొటెన్షియల్ బిజినెస్ ప్లేసెస్‌లో వేశారనుకోండి. ఐ విల్ గివ్ మోర్ ఔట్‌పుట్. అంతేగాని తీసుకెళ్ళి రూరల్ ప్లేసెస్‌లో వేసి మీరు లోన్‌లు ఇవ్వండి, అగ్రికల్చర్ లోన్స్ ఇవ్వండి, గోల్డ్ లోన్స్ ఇవ్వండి అంటే ఐ కెనాట్ గివ్ మచ్ ఔట్‌పుట్. దట్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్. And to create a positive and productive working connections between the employers and employees as well as between the different groups of that employees. ఇదేం చేస్తుంది అంటే ఈ స్టాఫింగ్ అనేది ఒక ఎంప్లాయర్ అంటే ఎవరైతే మీకు ప్రొవైడ్ చేశారో ఆర్గనైజేషన్ మాట. అండ్ ఆళ్ళకి మీకు ఒక బ్రిడ్జ్‌లా యాక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సినయి ఏంటి? వాళ్ళు గోల్స్ ఉంటాయి. బిజినెస్ గోల్స్ అవన్నీ కూడా వాళ్ళు అచీవ్ అవ్వాలి. బిజినెస్ కావాలి. వాళ్ళకి కావాల్సింది అది. ఆర్గనైజేషన్ కావాల్సింది. మీకు కావాల్సిందేంటి? సాటిస్ఫాక్షను, తర్వాత మీకు ఇంట్రెస్టెడ్‌గా ఎడ్యుకేషను, కల్టివేషను, ఒక నాలెడ్జ్ అప్డేషన్సు, ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఇవన్నీ మీకున్నప్పుడు ఏమవుతుంది నేచురల్‌గా యూ విల్ కోఆపరేట్ విత్ దట్ ఆర్గనైజేషన్స్ అండ్ యూ విల్ గివ్ మోర్ ఔట్‌పుట్, కంట్రిబ్యూట్ మోర్ ఔట్‌పుట్ టు దట్ ఆర్గనైజేషన్స్. దట్ ఈస్. To ensure that the demands of the workers are met to the workers' satisfaction so that they will become dedicated and loyal to the organization. That is also there. అంటే ఏంటంటే, ఇప్పుడు అందరికి ఒకేలా ఉంటే ఎలాగండి? నెక్స్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి స్పెషల్‌గా నాలెడ్జ్ ఉంది కాబట్టి, అతనికి కొంత ఇన్సెంటివ్ మీరు ఇచ్చారనుకోండి, హి విల్ గివ్ మోర్ ఔట్‌పుట్. అంతేగాని ఇప్పుడు టాలెంట్ ఉన్నవాడికి, టాలెంట్ లేనోడికి సేమ్ సాలరీ, సేమ్ పర్క్స్, సేమ్ ప్రమోషన్స్, వెయిటేజ్ అలా ఇచ్చినప్పుడు రెండోవాడు డీమోరలైజ్ అవుతాడు.
and to keep the positive human interactions in place in order to foster strong morale among the work forces. దీనివల్ల ఏమవుతుందంటే హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ స్టాఫింగ్ ఆబ్జెక్టివ్ స్టాఫింగ్ అంటే హెల్దీ ఎన్విరాన్మెంట్ అంటే పని చేసేవాడికి గుర్తింపు ఉందనుకోండి, నెక్స్ట్ వాడు కూడా పని చేస్తాడు. వాడికి గుర్తింపు లేనప్పుడు నెక్స్ట్ పని చేసినా చేయకపోయినా ఒకటే అన్న టైప్లో వాడు డిమారలైజ్ అయిపోయినప్పుడు చేయనోడికి టాలెంట్ ఉన్నవాడికి ఒకటే లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నేచర్ ఆఫ్ స్టాఫింగ్. నేచర్ ఆఫ్ స్టాఫింగ్ అంటే ఏంటి? స్టాఫింగ్ ఎలా ఉంటుంది? కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇండివిజువల్స్. ఇందులో ఉన్న ఫస్ట్ కాన్సన్ట్రేటెడ్ ఇండివిజువల్స్ అంటే ఏంటంటే ఇండివిజువల్స్ హ్యూమన్ బీయింగ్స్ వర్క్ ఫోర్స్. ఓకే, వాళ్ళకి ఏంటి ఎంకరేజ్ చేయడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం. ఓకే, దీనివల్ల ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు దే విల్ అకాంప్లిష్మెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఆర్గనైజేషన్స్ ఏదైతే గోల్స్ అవన్నీ సెట్ చేస్తుందో అవన్నీ కూడా రీచ్ అయిపోతారు వాళ్ళు. సో దట్ ఈస్ ద స్టాఫింగ్ వాళ్ళ ఉపయోగం అన్నమాట. నెక్స్ట్ ఓరియంటెడ్ టువర్డ్స్ డెవలప్మెంట్. ఓకే, ఓరియంటేషన్స్ అంటే ఏంటంటే ఈ స్టాఫింగ్ అనేది ఏ రకంగా చేస్తుందంటే ఇట్ విల్ ఓరియంట్ ద పీపుల్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఇన్ సచ్ ఏ వే దట్ దేర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద మ్యాక్సిమైజింగ్ ఆఫ్ పొటెన్షియల్ ఆఫ్ ద ఎంప్లాయీస్ వర్కింగ్ ఫర్ దట్ ఆర్గనైజేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫుల్ డెడికేషన్ వస్తుంది. ఆర్గనైజేషన్స్కి ఫుల్ అవుట్పుట్, ఆప్టిమమ్ అవుట్పుట్ అనేది ఇస్తారు. ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏ రకంగా ఇస్తారు అంటే ట్రైనింగ్ ఇవ్వచ్చు, ట్రైనింగ్ పంపించవచ్చు, లేదంటే ఎక్స్టర్నల్ ట్రైనింగ్ బయటికి పంపించవచ్చు, లేదంటే వాళ్ళకి ఇంకేమైనా ఇన్సెంటివ్స్ రూపంలో ఎంకరేజ్ చేయొచ్చు. కొంతమంది చదువుకున్న వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇవన్నిటి వల్ల వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అన్నమాట. నెక్స్ట్ అండ్ ఆల్ పర్యసివ్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇది స్టాఫింగ్ అనేది తప్పదు. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ద ఆపరేషన్ ఆఫ్ ది ఎనీ బిజినెస్. అది ప్రాఫిట్ బిజినెస్ కావచ్చు, నాన్ ప్రాఫిట్ బిజినెస్ కావచ్చు. ఇట్ ఈస్ ఎ ఆన్‌గోయింగ్ కంపల్సరీ. ఇట్స్ ఇట్స్ మ్యాండేటరీ ఫంక్షన్ అన్నమాట. అలాగే ఆన్‌గోయింగ్ ప్రొసీజర్. ఆన్‌గోయింగ్ ప్రొసీజర్ అంటే నేచర్ ఆఫ్ స్టాఫింగ్‌లో ఫోర్త్ వన్ అనేది ఆన్‌గోయింగ్ ప్రాసెస్. ఏంటండి ఆన్‌గోయింగ్ ప్రాసెస్ అంటే మనమైనా సరే చూడండి, ఎక్కడైనా జాబ్‌లో చేరాలనుకున్నాం. మన గ్రాడ్యుయేషన్ తోటి మీరు బ్యాంకులో క్లర్క్ కింద, ఆఫీసర్ కింద చేరతాం. చేరిన తర్వాత మనకేమొస్తారు? ఫస్ట్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. బేసిక్ థింగ్స్ అనేది నేర్పిస్తారు. అన్నీ ఒకేసారి చెప్పరుగా. 1 వీక్‌లో ఏదో చెప్పేస్తారు వాళ్ళు. చెప్పిన తర్వాత ఒక 6 మంత్స్, 1 ఇయర్ పోయిన తర్వాత రిఫ్రెషర్ ప్రోగ్రామ్ ఫర్ దట్ క్లర్క్స్, ఆఫీసర్స్ అని మళ్ళీ ఇంకో ట్రైనింగ్ పిలుస్తారు. అంటే ఒక ఫేజ్ వైస్‌గా వాళ్ళని డెవలప్ చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళు డెస్క్ ఎక్కడ పని చేస్తున్నాడు? ఫారిన్ ఎక్స్‌చేంజ్ స్పెసిఫిక్‌గా ఫారిన్ ఎక్స్‌చేంజ్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన నాలెడ్జ్‌తో ఉన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి ఐడెంటిఫై చేస్తారు. సో, ఇలాగ ఏమవుతుందంటే మీకు ఇట్ ఈస్ అన్ ఆన్‌గోయింగ్ ప్రొసీజర్. అంటే సింపుల్‌గా ఒకసారి ట్రైనింగ్ ఇచ్చేసి మీరెళ్లి ఇంక చూసుకోండి మొత్తం 30 సంవత్సరాలు అక్కడే అదే ట్రైనింగ్‌తో పూర్తి చేసుకోండి. జాబ్ చేసుకోండి అంటే ఇంకా వాడు ఎలా డెవలప్‌మెంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్. నెక్స్ట్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్. వాట్ ఈస్ మెంట్ బై హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ అంటే సీ ఇది ఏం చేస్తుందంటే ఎంప్లాయీస్‌ని హెల్ప్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ద ఎంప్లాయీస్ టు రీచ్ దేర్ ఫుల్ పొటెన్షియల్. ఈ స్టాఫింగ్ అనేది ఏంటంటే వాళ్ళ యొక్క ఆహ్, సాటిస్ఫాక్షన్ లెవెల్‌కి ఉండి వాళ్ళకి తగ్గట్టుగా అది ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఓకే, ఇది హ్యూమన్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ ఏముంటాయండి? వాళ్ళు చేసే పని ఎన్విరాన్మెంట్‌లో శుభ్రంగా హ్యాపీగా ఆహ్, ఇంట్రెస్టింగ్‌గా చేసుకోవాలి. అంతే. గడియారం ఉందనుకోండి, టైం తెలియకుండా కొంతమంది పని చేస్తూ ఉంటారంటే హ్యాపీగా పని చేస్తున్నట్టు లెక్క. అస్తమానం గడియారం ఎక్కడ చూసుకోండి, ఇది ఎప్పుడురా బాబు! ఎప్పుడు క్లోజ్ అయిపోద్దా? టైం అవ్వట్లేదేంటి? 5 ఎప్పుడు అవ్వట్లేదు, ఇంటికి పోదాం అనుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే హి ఈస్ నాట్ ఏ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద వర్క్. అది మరి. సో, ఈ రకంగా హ్యూమన్ ఆబ్జెక్ట్స్ ఏం కావాలంటే సాటిస్ఫాక్టరీ లెవెల్ ఆఫ్ జాబ్స్. అవి ఇక్కడ మీకు నేచర్ ఆఫ్ స్టాఫింగ్‌లో జరుగుతాయి. నెక్స్ట్ ఫోకస్డ్ ఆన్ బోత్ ఇండివిడ్యువల్స్ అండ్ గ్రూప్స్ ఆర్ టు అచీవ్ ద గోల్స్. ఇక్కడేంటిది? వాట్ ఈస్ దిస్? అంటే ఇక్కడ గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి. గ్రూప్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఆహ్, ఈ ఈ ఈ నేచర్ ఆఫ్ స్టాఫింగ్‌లో ఏంటంటే ఒకటి ఇండివిడ్యువల్స్ కేర్‌గా ఉంటుంది. ఫోకస్డ్ ఆన్ ది ఇండివిడ్యువల్స్, బోత్ ఇండివిడ్యువల్స్ యాస్ వెల్ యాస్ ది గ్రూప్స్ ఇన్ టు అచీవ్ గోల్స్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఉందనుకోండి. ఐటీలో ఒకడి వల్ల కాదు. టీమ్స్ ఉంటాయి. 10 మంది, 15 మంది కలిపి ఒక ప్రాజెక్ట్ టీమ్స్ ఉంటాయి. టీమ్స్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇండివిడ్యువల్‌గా ఫోకస్ చేయాలి ప్రతి పర్సన్ మీద. అట్ ద సేమ్ టైమ్ గ్రూప్ యాస్ ఎ హోల్‌గా కూడా మనం ఫోకస్ చేయాల్సొస్తది. అండ్ టు అచీవ్ దట్ గోల్స్. ఆ రకంగా ఏంటంటే ఈ నేచర్ ఆఫ్ స్టాఫింగ్‌లో ఏంటంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ బోత్ ఇండివిడ్యువల్స్ యాస్ వెల్ యాస్ ద గ్రూప్స్ టు అచీవ్ ద గోల్స్. ఓకే.
ఇంకా చెప్పాలంటే మీ బ్రాంచ్‌కి వెళ్ళారనుకోండి, బ్రాంచ్ ఈజ్ ఎ గ్రూప్. అంటే ఎందువల్ల అందులో నలుగురు క్లర్క్స్ ఉంటారు, ఒక ఇద్దరు ఆఫీసర్స్ ఉంటారు, ఒక మేనేజర్ ఉంటారు, ఇద్దరు స్టాఫ్ ఉంటారు. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ గ్రూప్. ఓకే. అలాగే ఇండివిడ్యువల్‌కొచ్చేటప్పటికి ఆఫీసర్ ఇన్ ఇండివిడ్యువల్, క్లర్క్ ఈజ్ ఎన్ ఇండివిడ్యువల్, మేనేజర్ ఇన్ ఇండివిడ్యువల్, స్టాఫ్ ఇన్ ఇండివిడ్యువల్. సో, ఇక్కడ అంటే ఇండివిడ్యువల్‌గా ఫోకస్ చేస్తూ అందరిని కలుపుకుంటేనే కదా మీకు ఆ బ్రాంచ్ టార్గెట్స్ రీచ్ అవ్వాలన్నా, బ్రాంచ్ సక్సెస్ అవ్వాలన్నా జరుగుతుంది. మీరందరూ మనంతా కూడా బ్యాంకర్సే కాబట్టి సో, ఇట్ ఈస్ ఎ గ్రూప్ యాక్టివిటీ. గ్రూప్ అచీవ్‌మెంట్‌లో కంపల్సరీగా వి హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ గ్రూప్స్ యాస్ ఎ హోల్. నెక్స్ట్ క్రియేటింగ్ ఎన్ ఎన్విరాన్మెంట్ కండక్టివ్ టు ప్రొడక్టివ్ వర్క్. ఇదేంటి అంటే స్ట్రెస్‌లెస్ అన్నారు. సపోర్టివ్ చెప్పాలంటే. క్రియేటింగ్ ఎన్ ఎన్విరాన్మెంట్ కండక్టివ్ టు ప్రొడక్టివ్ వర్క్. అంటే ఇట్ మేక్స్ ఎన్ ఎన్విరాన్మెంట్ దట్ ఈస్ నాట్ జస్ట్ ఫిజికల్లీ బట్ ఆల్సో మెంటల్లీ ప్రెజెంట్ టు బి ఇన్ వైల్ వర్కింగ్. అది ఇంపార్టెంట్. అంటే స్ట్రెస్‌లెస్‌గా ఉండాలి. షేరింగ్ ఉండాలి. ఎవరైనా సపోజ్ ఏమైనా చేయలేకపోతున్నారనుకోండి, వాడికి ఎక్కడ సెట్ బ్యాక్ ఉందనేది చూసి దాన్ని ఇంకొక మిగతా అంటే మెంటర్స్ ఉంటారు. ప్రతి గ్రూప్‌లోనూ, ప్రతి ఆహ్, ఏరియాలో వర్క్ ఎన్విరాన్మెంట్. వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మనమైనా సరే సపోజ్ ఎవరైనా వెళ్ళారనుకోండి ప్రొబేషనరీ ఆఫీసర్స్ వెళ్ళారనుకోండి, ఆహ్, పెద్ద హైలీ క్వాలిఫికేషన్‌కొచ్చి నువ్వు డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్ కదా! నీ పని నువ్వు చేసుకో అని ఎవడన్నా అంటాడా? బ్రాంచ్‌లో అనరు. అతనికి ఒక 6 మంత్స్ పాటు లేకపోతే 2 ఇయర్స్, 1 ½ ఇయర్ పాటు అతను డిఫరెంట్ ఫేజెస్‌లో వేసి అతనికి అన్నీ నేర్పిస్తారు దగ్గరుండి. ఓకే. సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఎన్విరాన్మెంట్, కండక్టివ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్టివ్ వర్క్ మాట. ఓకే. అదంతా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇట్స్ మల్టీ డిసిప్లినరీ క్యారెక్టర్. మల్టీ డిసిప్లినరీ క్యారెక్టర్ దిస్ ఈస్ ద ఎయిత్ వన్. వాట్ ఈస్ దిస్ మల్టీ డిసిప్లినరీ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ ఎ మనమంతా కూడా మిషన్స్ ఏం కాదండి. మనుషులు. మనం పని చేస్తున్నప్పుడు ఒక ఆర్గనైజేషన్‌లో మనకు చాలా ఉంటాయి. మనకి ఫీలింగ్స్ ఉంటాయి. ఎమోషన్స్ ఉంటాయి. ఓకే. అలాగే స్ట్రెస్ ఫీలింగ్స్ ఉంటాయి. స్ట్రెస్ ఉంటుంది. సో, ఇవన్నీ ఉంటాయి. సో, అలాగే మనకి సాటిస్ఫాక్షను ఉంటుంది. మనం చేసే పనిని బట్టి. ఓకే. సో, ఇవన్నీ మీకు కంట్రిబ్యూట్ చేస్తాయి. అలాగే మీకు ఒక ఒకళ్ళతో మాట్లాడతాం. సపోజ్ నేను క్లర్క్ ఉన్నాననుకోండి. మా ఆఫీసర్ దగ్గర నేను పని చేస్తున్నప్పుడు ఆ ఆఫీసర్‌కి నాకు ఒక ఆహ్, రిలేషన్‌షిప్ ఉంటుంది. ఓకే. సో, ఇవన్నీ ఏంటంటే బికాజ్ వి ఆర్ ఇన్ ఎ సోషియాలజీ అంట. ఈ రకంగా ఏంటంటే మనకిక్కడ ఈ పర్టిక్యులర్ మల్టీ డిసిప్లినరీ క్యారెక్టర్‌లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ వెరైటీ ఆఫ్ అకాడమిక్ ఫీల్డ్స్ ఉంటాయి ఇందులో. ఇది హ్యూమన్ బీయింగ్స్. అవేంటంటే సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, మేనేజ్మెంట్ అండ్ సైకాలజీ. సో, ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి హ్యూమన్ బీయింగ్. సో, ఆ రకంగా ఏంటంటే ప్రతి హ్యూమన్ బీయింగు, ప్రతి వర్కర్ ఈస్ ఎ మల్టీ డిసిప్లినరీ క్యారెక్టర్ కలిగి ఉంటాడు. నెక్స్ట్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ జనరల్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ దిస్ ఎసెన్షియల్ మేనేజ్మెంట్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ జనరల్ మేనేజ్మెంట్? స్టాఫింగ్ అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్ ఎసెన్షియల్. జనరల్ మేనేజ్మెంట్ కంపల్సరీగా ఉండాల్సిందే. ప్రతి ఆర్గనైజేషన్‌లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అది లేకుండా ఏ డిపార్ట్మెంట్, ఏ ఆర్గనైజేషన్, ఏ కంపెనీ ఉండదండి. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఎన్ ఎసెన్షియల్ కాంపోనెంట్. ఓకే. ఎందుకు అంటే ఇట్ విల్ హెల్ప్ దట్ ఫంక్షనల్ ఏరియాస్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ప్రొవైడ్ ద సపోర్ట్ ఫర్ దెమ్. ఆ రకంగా. ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేస్తారు. ఆ రెస్పాన్సిబిలిటీస్ ప్రకారం వాళ్ళు గోల్స్ అచీవ్ చేయాలనుకుంటే తన కింద పనిచేసే సబార్డినేట్స్ వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉండాలంటే కంపల్సరీగా నేచర్ ఆఫ్ స్టాఫింగ్ అనేది అడాప్ట్ చేస్తేనేది ఒక సిస్టమాటిక్‌గా పాలిసీస్ ద్వారా లేకపోతే వాళ్ళకి నేను చెప్పాను చూడండి ట్రాన్స్‌ఫర్ పాలిసీస్, ప్రమోషన్ పాలిసీస్, ఇన్సెంటివ్స్ తర్వాత వాట్ ఈస్ దట్ ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఉంటేనే సో దే కెన్ కోఆపరేట్ విత్ దట్ జనరల్ మేనేజ్మెంట్ అండ్ దే కెన్ ఒబే అండ్ దే కెన్ డూ ద వర్క్స్ అండ్ దే కెన్ అచీవ్ ద గోల్స్ సెట్ టు దట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఎ బ్లెండ్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్. బ్లెండ్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ లాస్ట్ పాయింట్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు ఆహ్, ఈ న్యూ ఆహ్, హైరింగ్ ఆఫ్ న్యూ ఎంప్లాయీస్ అదేంటో గ్రౌండెడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ ఇంజినీరింగ్. అంటే ఇప్పుడు కొత్తగా మనం తీసుకుంటున్నాం అనుకోండి. తీసుకున్నప్పుడు ఎవరినైనా స్టాఫ్‌ని తీసుకున్నప్పుడు వాళ్ళ మెషిన్స్ కింద తీసుకోవడానికి లేదు. మన ఆర్గనైజేషన్‌కి అడాప్ట్ చేయాలి వాళ్ళు. అంటే మన మెథడ్స్ ఏంటో తెలియాలి. తర్వాత ప్రిన్సిపల్స్, మెథడ్స్ తర్వాత ఇంటరాక్షన్ విత్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ ఇంటరాక్ట్ చేయిస్తాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఆహ్, మనకు కావాల్సిన
ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ కూడా కావాలనుకుంటే మనం చెప్తాం. మెథడాలజీ, మేనర్ ఎలాగ చేయించాలి అనేది అని ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్రైనింగ్. ఆ ఆర్గనైజేషన్‌లో ఉండే పాలిసీసు, ఆర్గనైజేషన్‌లో ఉన్న గోల్సు, ఆర్గనైజేషన్ కల్చరు ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం. అంటే దానికి అనుగుణంగా అతను మలుచుకోవడం. ఓకే. అది ఇట్స్ కాల్డ్ యాస్ ఎ బ్లెండ్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్. అది ఎలా జరుగుతుందంటే ఓన్లీ త్రూ దిస్ నేచర్ ఆఫ్ స్టాఫింగ్ అని ఓకే. నెక్స్ట్ వి ఆర్ కమింగ్ టు దట్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ స్టాఫింగ్. ఏంటి లక్షణాలు, సాలియంట్ ఫీచర్స్? ఫస్ట్ ఏంటంటే ఇన్వాల్వ్‌మెంట్ విత్ హ్యూమన్ బీయింగ్స్. ఏంటి ఏ రకంగా ఇన్వాల్వ్‌మెంటు అంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాఫింగ్ అనే దాని గురించి మనం చదువుకున్నాం కదండీ! ఇందులో ఏమనుకున్నాం, రైట్ పర్సన్ ఇన్ రైట్ జాబ్ ఓకే. సో, ఇక్కడ ఇన్వాల్వ్‌మెంట్ విత్ హ్యూమన్ బీయింగ్స్ అనేటప్పటికొచ్చేటప్పటికి జస్ట్ మనం రిక్రూట్ చేసుకోవడమే కాదు మనుషుల్ని. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్కిల్స్ ఆధారంగా, అంటే ఏంటంటే జస్ట్ పేపర్ మీద తీసేసుకొని క్వాలిఫికేషన్స్ ఉన్నాయని చెప్పి తీసేసుకోవడం కాకుండా, జస్ట్ ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫైలింగ్ ఫిల్లింగ్ ఔట్ పేపర్ వర్క్. జస్ట్ పేపర్ వర్కింగ్ చేయడం కాకుండా, వాళ్ళ క్వాలిఫికేషన్స్‌కి ప్లస్ వాళ్ళకి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి, ఆ ఐడెంటిఫై చేసిన స్కిల్స్‌లోకి వాళ్ళని ఇండక్ట్ చేసి, అప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి ఔట్‌పుట్ గనక మనం గెయిన్ చేయగలిగితే గనక దట్ విల్ బి మోర్ యూజ్‌ఫుల్ టు దట్ అవర్ ఆర్గనైజేషన్. ఓకే. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఈ టాస్క్ అంతా కూడాను వాళ్ళ యొక్క కెపాసిటీ అండ్ రిక్రూట్‌మెంటు, సెలక్షను, ట్రైనింగు, ప్రమోషను ఈ అన్నిటి ప్రాసెస్ ద్వారా మాత్రమే ఇది పాసిబుల్ అన్నమాట. ఓకే. సో, దట్ ఈస్ ఆల్ కమింగ్ అండర్ దిస్ ఇన్వాల్వ్‌మెంట్ విత్ హ్యూమన్ బీయింగ్స్ కిందొస్తది. అంటే ఇది నథింగ్ బట్ ఇంటరాక్షన్ దట్ స్టాప్ అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడే మనకి ఇవన్నీ బయటకొస్తాయి. ఓకే. నెక్స్ట్ డిస్టింక్ట్ మేనేజరల్ ఫంక్షన్. అంటే ఈ స్టాఫింగ్ అనేది ఎంటైర్‌లీ డిఫరెంట్ అండి. ఇట్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్. ఏ రకంగా ఎంటైర్‌లీ డిఫరెంటు అంటే, మనకి మామూలుగా ఈ డిఫరెంట్ కేటగరీస్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. మేనేజరల్ ఫంక్షన్స్ అంటే ఏముంటాయంటే ప్లానింగ్ అని, ఆర్గనైజింగ్ అని, లీడింగ్ అని, కంట్రోలింగ్ అని ఇవన్నీ ఉన్నాయి. ఇంక్లూడింగ్ స్టాఫింగ్. కానీ ఇక్కడ స్టాఫింగ్ వచ్చేటప్పటికి మాత్రం గుర్తుపెట్టుకోండి. స్టాఫింగ్ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఇది అన్నిటికి లింక్ అయ్యి ఉంటది. అంటే ప్లానింగ్‌లోనూ ఈ స్టాఫింగ్ కావాలి. ఆర్గనైజేషన్‌లోనూ ఈ స్టాఫింగ్ యొక్క పాత్ర ఉంటది. లీడింగ్‌లోనూ ఈ స్టాఫింగ్ యొక్క పాత్ర. కంట్రోలింగ్‌లోనూ ఈ స్టాఫింగ్ యొక్క పాత్ర. అంటే దీన్ని ఏమంటామంటే స్టాఫింగ్ అనేది ఇట్ ఇస్ నథింగ్ బట్ సబ్ కేటగరీ ఆఫ్ ఆల్ దీస్. అంటే మనం ఏదైతే మనం టాపిక్‌లో చదువుకుంటున్నాం ప్లానింగు, ఆర్గనైజింగు, లీడింగు, కంట్రోలింగ్ ఇవన్నీ చదువుకుంటున్నాం కదా! మెయిన్ టాపిక్స్ కింద. ఇప్పుడు 1, 2, 3, 4 అవన్నీ కదా! దాంట్లో ఈ స్టాఫింగ్ అనేది సబ్ కేటగరీ కింద వచ్చేస్తది అన్నిటికి కూడా. ఓకే. అది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే అందువల్ల మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని డిస్టింక్ట్ మేనేజరల్ ఫంక్షన్ అంటున్నాం. ఈ స్టాఫింగ్ యొక్క క్వాలిటీ అటువంటి. నెక్స్ట్ ఎ నెసెసరీ యాక్టివిటీ అట్ ఆల్ మేనేజరల్ లెవెల్స్. అంటే నెసెసరీ యాక్టివిటీ ఇన్ ఆల్ మేనేజరల్ లెవెల్స్ అంటే ప్రతి డిపార్ట్‌మెంట్ కూడా, ప్రతి డిపార్ట్‌మెంట్‌కి కూడా హెచ్ఆర్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది. మనకిప్పుడు మన బ్యాంకే తీసుకున్నాం. ట్రేడ్ డిపార్ట్‌మెంట్ ఉంటది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ డిపార్ట్‌మెంట్ ఉంటది. ఎన్‌పిఏ రికవరీ డిపార్ట్‌మెంట్ ఉంటది. ఓకే. ఇంటర్నేషనల్ డివిజన్స్ డిపార్ట్‌మెంట్ ఉంటాయి. తర్వాత ఇంకా చాలా చాలా డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. ఓకే. వీటన్నిటికి కూడా హెచ్ఆర్ కనెక్ట్ అవుతది గదా! చూడండి మీరు ఎక్కడైనా సరే హెచ్ఆర్ ఫస్ట్ అందుగురించి మనం హెచ్ఆర్‌కి ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇస్తాం. మొత్తం అన్ని డిపార్ట్‌మెంట్‌లో ఆహ్, మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్‌మెంట్ అంటే హెచ్ఆర్ అంటాం. ఎందుకంటే ప్రతీది కూడా మీకు స్టాఫ్‌కి లింక్ అవుతది. ప్రతీది కూడా స్టాఫ్ నాలెడ్జ్‌కి లింక్ అవుతుంది. ప్రతీది స్టాఫ్ రిక్వైర్మెంట్‌కి లింక్ అవుతుంది. ఇయన్నీ కూడా మీకు సెంటర్ పాయింట్ ఏంటంటే హెచ్ఆర్. సో, ఆ రకంగా ఏంటంటే ఇట్ ఈస్ కంపల్సరీ నెసెసిటీ యాక్టివిటీ ఇన్ ఆల్ ద మేనేజ్మెంట్ లెవెల్స్. నెక్స్ట్ అసోసియేటెడ్ టు సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏంటంటే ఈ స్టాఫింగ్ అనేది అసోసియేటెడ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏ రకంగా అంటే సపోజ్ ఇతను మెషిన్ కాదు ఫస్ట్. మెషిన్ అనుకోండి ఏదో ఆయిల్ ఏస్తాం. ఒక స్విచ్ చేసేటప్పటికి టక 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 అని కొట్టుకొని పని చేసేస్తుంటది. ఔట్‌పుట్ వచ్చేస్తది. ఇక్కడ అలా ఉండదు.
హీ హ్యాస్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ పీపుల్ బికాజ్ ఇట్ ఈస్ హ్యూమన్ బీయింగ్. అతనికి ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. ఏదైనా పని జరగాలంటే పక్కనోడితో అవసరం ఉంటుంది. పైన మేనేజర్‌తో మాట్లాడాల్సి వస్తది. కింద సబార్డినేట్‌తో పని చేయించుకోవాల్సి వస్తది. సో, ఇవన్నీ చేస్తున్నప్పుడు అతని కోపాలుంటాయి. తర్వాత ఆహ్, తర్వాత హ్యాపీనెస్ ఉంటుంది. తర్వాత స్ట్రెస్ ఉంటుంది. రకరకాల ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి హ్యూమన్ బీయింగ్. సో, ఆ రకంగా ఏంటంటే ఇతను ఈ స్టాఫింగ్ అనేది ఓకే. ఇట్ ఈస్ కంపల్సరీ అసోసియేటెడ్ విత్ సోషల్ రెస్పాన్స్. ఓకే. సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటాయి. తను చుట్టూ ఉన్న వాళ్ళతోటి ఉండే రిలేషన్స్. ఓకే. తర్వాత తనకి అదొకటే కాదు. పెర్క్స్ వైస్‌గా చూసుకున్నారనుకోండి, మీకు సపోజ్ కష్టపడి పని చేస్తున్నాడు అతను. సో, ఇంక్రిమెంట్ ఇవ్వలేదనుకోండి డెఫినెట్‌లీ హి విల్ ఫీల్. ఏదో నేను ఇంత కష్టపడి పని చేస్తున్నాను నేను. సో, అతనికన్నా బెటర్ పెర్కో లేకపోతే ప్రమోషనో లేకపోతే ఏదో రావాలనుకుంటాడు కదా! బికాజ్ హి ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్. హి ఈస్ ఎక్స్‌పెక్టింగ్ సమ్ ఎక్స్‌పెక్టేషన్స్. సో, ఆ రకంగా ఏంటంటే అప్పుడేమవుతది ఈ స్టాఫింగ్ అనేది కంపల్సరీగా రంగంలోకి దిగుతుంది. హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ బాగా కష్టపడుతున్నాడు ఇతను. రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటున్నాడు కాబట్టి అతనికి ఇన్సెంటివ్ లేదా ప్రమోషన్స్ ఇచ్చారనుకోండి, యెస్ డెఫినైట్‌లీ హి విల్ బి ప్రమోటెడ్ ఆఫ్ హిస్ ఆహ్, ఎన్రిచ్ హిస్ అవుట్‌పుట్ ఇన్ ద ఆహ్, నెక్స్ట్ టైమ్. ఆ రకంగా. సో, ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఏంటండి ఇది? ఇంపాక్ట్ ఏంటి? అంటే సీ హియర్ ప్రమోషన్ పాలిసీ. సింపుల్‌గా చెప్పాలంటే ప్రమోషన్ పాలిసీ వితిన్ ద డిపార్ట్‌మెంట్. అలాగే డిమోషన్ పాలిసీ. ప్రమోషన్ పాలిసీ, డిమోషన్ పాలిసీ అంటే ఒకటి ఆపోజిట్. డిమోషన్ అంటే పనిష్మెంట్. అంటే మేనేజర్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ కింద గనక డిమోట్ చేస్తే గనక దట్ ఈస్ ది డిమోషన్. అంటే సరిగ్గా చేయలేదని చెప్పి. అలాగే ట్రాన్స్‌ఫర్ పాలిసీస్. సో, ఇవన్నీ కూడా ఏంటంటే ఎంప్లాయీ రిలేటెడ్ పాలిసీస్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఎంటర్‌ప్రైజెస్ ఇంటర్నల్ ఎన్వైర్న్మెంట్. మరి ఎక్స్టర్నల్ అంటే ఏంటండి? ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ అంటే గవర్నమెంట్. అంటే పాలిసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్ ఆర్ 2 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ దట్ ఎ ఫర్మ్ ఈస్ సబ్జెక్ట్ టు. అంటే ఇది ఎక్కడ వస్తుందంటే జనరల్‌గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌లో వస్తుంది. సపోజ్ ఇస్రో గాని, లేదంటే సమ్ కొన్ని కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి. వాళ్ళు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కొంచెం రిజర్వ్డ్‌నెస్ ఉంటుంది. వాళ్ళకి నచ్చినట్టుగా అందరూ క్వాలిఫైడ్ పర్సన్స్ అందరం తీసుకోవాలని ఏమి లేదు. సో, ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకుంటారు. అందుగురించి వాళ్ళేం చేస్తారు, ఇస్రోలోకి మాకు సైంటిస్ట్ కావాలనుకుంటే డైరెక్ట్‌గా వాళ్ళేం చేస్తారంటే ఐఐటీ బాంబే లేకపోతే ఏదో ఒకటికెళ్ళిపోతారు. వెళ్ళిపోయి క్యాంపస్‌లో తనని సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారు. మిగతా వాళ్ళని అడగడానికి లేదు. మిగతా వాళ్ళు మాకెందుకు ఈ అవకాశం ఇవ్వట్లేదని చెప్పి అనటానికి కూడా లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ సమ్ రిజర్వేషన్స్ విత్ దెమ్. ఓకే. బికాస్ ఆఫ్ దిస్ ఫర్ దేర్ ఓన్ ఎన్విరాన్మెంట్ అండ్ దే విల్ రిక్రూట్ లైక్ దిస్. నెక్స్ట్ ఫాసెట్స్ ఆఫ్ స్టాఫింగ్. Facets of the staffing అంటే ఇది సింపుల్. స్టెప్ బై స్టెప్. దేర్ ఆర్ 3 ప్రైమరీ ఫాసెట్స్ ఆఫ్ స్టాఫింగ్. అదేంటంటే రిక్రూట్‌మెంట్, సెలక్షన్, ట్రైనింగ్. ఇదన్నీ మనకు తెలుసున్నది. మనంతా కూడా బ్యాంక్‌లో చేరినప్పుడు రిక్రూట్‌మెంట్ అనేది ఫస్ట్ ఏదో టెస్ట్ రాస్తాం. అదే రిక్రూట్‌మెంట్ క్వాలిఫికేషన్స్ ఏంటి బయోడేటాతో మనం అప్లై చేసుకుంటాం జాబ్‌కి. చేసిన తర్వాత వాడు ఒక టెస్ట్ పెడతాడు. టెస్ట్ పెట్టిన తర్వాత వాడికి సూట్ అయ్యేలా పెడతాడు. యాప్టిట్యూడ్ అనా లేకపోతే ఏదో సంథింగ్ వాట్ దే ఎక్స్‌పెక్టెడ్ ఫ్రమ్ అస్ స్కిల్స్ అనే దాని మీద ఉంటుంది. అది కంపెనీస్ అనుకోండి కంపెనీస్ ఉన్నాయి వేరే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ యొక్క ఇంటర్నల్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు పెట్టుకుంటారు సెలక్షన్ ప్రాసెస్. ఆ తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తాడు వాడికి ట్రైనింగ్ ఇచ్చుకుంటాడు. సో, ఏ రకంగా అంటే వాళ్ళ ఎంప్లాయీస్ నాలెడ్జ్‌ని, ఎబిలిటీస్‌ని పెంచుకోవడం కోసం వాళ్ళకి వాళ్ళ ఆర్గనైజేషన్ సెట్ అవ్వడం కోసం వాళ్ళు చేసుకుంటారు. ఇది అందరికీ తెలుసు. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టాఫింగ్. ఏంటి? వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్? స్టాఫింగ్‌లో ఇంపార్టెన్స్ ఏంటంటే రికగ్నైజ్ కాంపిటెంట్ స్టాఫ్. కాంపిటెంట్ స్టాఫ్ అనేది కావాల్సినోడు. అంటే తగినోడు. అంటే ఆ జాబ్ ఉందనుకోండి. పోలీస్ ఉందండి. పోలీస్ కాంపిటెంట్ స్టాఫ్ ఎవరుంటారు? పోలీస్ అనేది ఏంటి కాంపిటెంట్ స్టాఫ్ అంటే ఎవరిని తీసుకుంటారు? మమ్మల్ని అందరిని తీసుకోరుగా. హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, చెస్ట్ ఉండాలి, వాళ్ళకి ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి. ఇవన్నీ ఉండి ఓకే అనుకుంటేనే తీసుకుంటారు. సో, దెన్ హి ఈస్ స్పెసిఫైడ్ స్పెషలైజ్డ్ ఓన్లీ ఫర్ దట్ ఆహ్, ప్రొటెక్షన్ ఫోర్స్ కింద వాడు తీసుకుంటారన్నమాట. సో, అంటే ఏంటంటే దేర్ ఇస్ సమ్ రికగ్నిషన్ ఉంటుంది. దేర్ ఈస్ సమ్ రికగ్నిషన్ స్టాఫింగ్. ఇక పోలీస్ అనేటప్పటికి అన్ని క్వాలిఫికేషన్ నోబడీ కెన్ క్వెషన్ ఇట్. ఓకే. అలాగే బ్యాంక్ అంటే యాప్టిట్యూడ్ ఉండాలి. వాళ్ళకేమో సమ్ ఎబిలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ రీజనింగ్ కేపబిలిటీస్ ఉండాలి. క్విక్‌నెస్ అండ్ ఫాస్ట్‌నెస్ ఉండాలి. ఎందుకంటే బ్యాంకులో వర్క్ అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, దానికి తగ్గట్టుగా టెస్ట్ పెట్టుకొని తీసుకుంటాడు. సో, ఎప్పుడైతే మీకు అందులో రిక్రూట్ అయ్యాడో పీఓ అనేటప్పటికి యెస్ హి ఈస్ రికగ్నైజ్డ్ విత్ హిస్ స్కిల్స్ ఇన్ దట్.
నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టాఫింగ్, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్. జనరల్గా ఏంటంటే ఇంకోటి ఏంటంటే రికగ్నేషన్లో కాంపిటెంట్ స్టాఫ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇట్ ఈస్ ఫస్ట్ స్టెప్ కింద చెక్క. అంటే ఎంతమంది కావాలి, ఎన్ని దేనికి కావాలి అనే దాని దగ్గర ఫస్ట్ తీసుకుంటారని చెప్పి. నెక్స్ట్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్. అంటే వాళ్ళు ఏం చేస్తారు, తీసుకున్న వాళ్ళని వాళ్ళు ట్రైన్అప్ చేసి ఓకే వాళ్ళ రిజల్ట్స్కి కావాల్సిన విధంగా వాళ్ళని తీసుకెళ్ళి ప్లేస్ చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, తీసుకున్నారు, తీసుకున్న తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్స్లో సూటబిలిటీస్ చూసుకుంటారు. ఎస్ ఇతను కొంచెం ఎక్స్పర్టీస్ బాగుంది, స్కిల్ బాగుంది ఇతనికి, సో ఇతన్ని తీసుకెళ్ళి మనం ఏదో some, మ్, వేరే డిపార్ట్మెంట్కి ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ వాడుకుందాం అని. లేదా ఇది అతను ఏదో డిప్లొమా చేశాడు, బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది, బీటెక్ ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది. లేదా కొంతమంది ఏం చేస్తారంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో అందరూ వస్తారు. వచ్చిన తర్వాత అందరికీ ఒకటే పోస్ట్ ఉంటుంది, పిఓ అని చెప్పి. అట్ ది సేమ్ టైం కొంతమంది డిగ్రీకి ఎంఏ ఎకనామిక్స్ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఎంఏ ఎకనామిక్స్ అన్నవాడు ఈ ఈ సెలక్షన్ ప్రాసెస్లో రిక్రూట్ అయ్యి వచ్చాడో ఇతన్ని రేపొద్దున ప్లానింగ్ అండ్ ఎకనామిక్ డిపార్ట్మెంట్ సెపరేట్గా ఉంటుంది ప్రతి బ్యాంక్లో. సో దానికి ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది, ఇతను ఎకనామిక్స్ కదా అని చెప్పి తీసుకోవచ్చు. ఓకే, అలాగే ఈ బేసిక్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఒకటి ఐటీలో వస్తాడు. ఎందుకంటే ఎనీ డిగ్రీ ఈజ్ వ్యాలిడ్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ ఆఫ్ దిస్ పోస్ట్. ఓకే, సో ఎప్పుడైతే ఐటీ వచ్చింది సిఎస్సి అట. సో ఇన్ దట్ కేస్ ఇఫ్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ దే కెన్ పికప్ అండ్ పుట్ ఇన్ దట్ ఐటీ డిపార్ట్మెంట్. అలాగా అంటే ఏంటంటే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అనేది సెకండ్ స్టెప్లో జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఎందుకు ఇలా చెప్తున్నామంటే ఇక్కడ మీకు క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. సపోజ్ పర్చేజ్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, పర్చేజ్ డిపార్ట్మెంట్లో తీసుకోవాలి అనుకుంటే కనుక ఉన్న వాళ్ళని ఎవరినాను ఫస్ట్ వాడికి ఇంటిగ్రిటీ ఉండాలి, హానెస్టీ ఇంటిగ్రిటీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు డీల్ చేసేదంతా మెటీరియల్ మనీ తోటి వాటితోటి చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ ఉందా లేదా, అవగాహన ఉందా లేదా. ఓకే, సో ఇవన్నీ తీసుకున్న ఆ పర్టికులర్ ఫీల్డ్లో అతనికి ఎక్స్పోజ్ చేసినా కూడా పర్వాలేదు, హ్యాండిల్ చేయగలడు అనుకున్నప్పుడు డెఫినెట్గా దే విల్ మేక్ యూస్ ఆఫ్ దే సర్వీసెస్. థర్డ్ వన్ ఇస్ ఏంటంటే ఆన్ గోయింగ్ కేపబిలిటీ ఫర్ సర్వైవల్ అండ్ డెవలప్. అంటే ఏంటి, తీసుకున్న తర్వాత సెకండ్ స్టేజ్లో తీసుకున్నారు, ప్లేస్ చేశారు. తర్వాత ఏం చేస్తారు, వాళ్ళకి నెమ్మదిగా వాడిని పాలిష్ చేస్తా ఉంటారు. అంటే ఏంటి, అందులో కంటిన్యూ అయ్యి ఓకే అందులో మంచి ఎక్స్పర్టైజ్ అయ్యేలాగా మనం చేయాలంటే ఏంటి, కొంచెం ఎడిషనల్గా అప్డేషన్స్ ఇస్తూ టైం టు టైం అతనికి ట్రైనింగ్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తూ, సో ఓకే ఇటువంటివన్నీ చేసామనుకోండి, సో ఒక మంచి జమ్స్లా తయారు చేస్తాం అందులో. ఫోర్త్ వన్, ఆప్టిమమ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అవైలబుల్ హ్యూమన్ రిసోర్సెస్. ఆప్టిమల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది అవైలబుల్ హ్యూమన్ రిసోర్స్ అంటే అదేంటి, రిజర్వ్ స్టాఫ్ అంట. అంటే ఏంటంటే దీన్ని ఇప్పుడు ఆప్టిమల్ అనేటప్పటికి మ్యాక్సిమం, ఇప్పుడు మన సపోజ్ స్కూల్ టీచర్స్ ఉన్నారు. స్కూల్ టీచర్స్ ఒక స్కూల్లో ఓ 15 మంది ఉన్నారు. ఓకే, సెక్షన్స్ ఏంటంటే ఓ 12 ఉంది. ఓకే, సెక్షన్ 12 క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ రూమ్స్. సో 15 మంది ఉన్నప్పుడు ఒక త్రీ పీపుల్ అడిషనల్గా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇటువంటిప్పుడు వాళ్ళని ఎడిషనల్గా ఉన్నారు కదా 12 మంది సరిపోయారు, ఇంకా అక్కర్లేదనుకుంటే వాళ్ళని తీసి పక్కన ఖాళీ కూర్చోబెట్టడం ఎందుకు. ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే ఎడిషనల్గా రీచెక్ కింద, అంటే ఏంటంటే ఈ 12 మంది క్లాసెస్కి 12 మంది స్టాఫ్ రొటేట్ అవుతాం. ఈ 3 రిజర్వ్ స్టాఫ్ ఏం చేస్తారంటే ఎవరైనా ఎగ్జిస్టెన్స్ స్టాఫ్ సెలవులో ఉన్నా పెట్టుకోవడం, లేదనుకుంటే కనుక నార్మల్ కోర్సులో అందరూ ఉన్నప్పుడు 3 సెక్షన్స్కి ఓకే ఒక ఇన్ఛార్జ్ కింద ఇవ్వడం. ఇప్పుడు మనం కూడాను బ్యాంక్స్లోను జిఎం అంటాం, జెడ్ఎం అంటాం. జెడ్ఎం అంటే జోనల్ మేనేజర్ ఒక జోన్కి. అలాగే ఎఫ్జిఎం అంటాం, అంటే ఫీల్డ్, అంటే 4-5 జోన్స్ కలిపి ఒక ఇన్ఛార్జ్ని పెడతాం. సో ఇవన్నీ ఏంటంటే ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద మ్యాన్ పవర్, దట్స్ ఆల్ సింపుల్. నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుంది, మీకు వేస్ట్ అవుతుంది, ఎఫెక్టివ్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ఓకే, స్టాఫ్ ఉండడం వల్ల ఎక్సెస్ స్టాఫ్ వల్ల నష్టం ఏం లేదు దానివల్ల. ఇంకా చెప్పాలంటే ఎఫెక్టివ్గా ఉంటుంది సిస్టమ్ ఆర్గనైజేషన్. ఫోర్త్ వన్, ఇంక్రీజెస్ జాబ్ సాటిస్ఫాక్షన్ కంట్రిబ్యూట్స్ ద పాజిటివ్ మోరల్. దీనివల్ల ఏమవుతుందంటే ఇందులో సిగ్నిఫికెంట్ స్టాఫింగ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఏ రకంగా ఉంటుందంటే సపోజ్ ఇఫ్ యూ ఈ ఎంకరేజ్ ఒక
ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి ఒక కొత్త దాంట్లో అవార్డు కింద సెలెక్ట్ పెట్టి మీరు ఎంకరేజ్ చేయండి. సో ఎవరినో ఇయర్కి ఒకసారి వాళ్ళని సెలెక్ట్ చేయండి. చేసినప్పుడు ఏమవుతుంది, వాడికి రికగ్నిషన్ వచ్చినప్పుడు రెండో వాడు కూడా మోటివేట్ అవుతాడు, మనం కూడా తెచ్చుకోవాలి. సో ఇదంతా ఏంటంటే ఒక రకంగా ఎంకరేజెస్ అదర్స్ టు వర్క్ ఈవెన్ మోర్ డెలిజెంట్, ఆ రకంగా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టాఫింగ్లో వన్ బై వన్ మనం తీసుకునే స్టెప్స్ ప్రాసెస్. నెక్స్ట్ సిస్టమ్ అప్రోచెస్ టు స్టాఫ్. ఏంటి సిస్టమ్ అప్రోచెస్ టు స్టాఫింగ్ అంటే, హియర్ సింపుల్గా మెథడ్ వన్ బై వన్ చదివేసుకోవచ్చు. Approach staffing a method based on that open system is required for staffing. It is carried out within the company, which in turn is linked to the environment outside the company. For this reason, it is necessary to take into consideration the internal factors of the company, which include the personal policies and organization climate and reward system. అంటే ఏంటంటే జనరల్గా ఓపెన్ సిస్టమ్ స్టాఫింగ్ అనేటప్పటికి ఓపెన్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఓపెన్ సిస్టమ్ అనేది మీరు బయట నుంచి అనేది తీసుకోవచ్చు, లేదంటే ఒక మీరు ఇక్కడ ఇంటర్నల్ కూడా విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ కూడా మీరు డెవలప్ చేయొచ్చు. మనం ఎవరు కొంతమంది ఓ స్పెషలైజ్డ్ పీపుల్ని రావాలనుకోండి, ఓకే, మీరు బయట నుంచి తెచ్చుకోవాలంటే కొత్తగా మీరు రిక్రూట్ చేసుకోవచ్చు. లేదు మనం ఉన్న వాళ్ళలోనే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, కొంచెం స్కిల్ పర్వాలేదు బాగుంది అనుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళకి మీరు ప్రమోషన్స్ ఇచ్చో లేకపోతే సెపరేట్గా పోస్టులు క్రియేట్ చేసి అందులో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. Next, the current organization structure as well as any plans for the structure will determine the number and types of managers needed. Using the management inventory, a comparison is made between the needs for managers and the available talent. According to the findings of the investigation, both external and internal sources are used to process the recruitment, selection, placement, promotion, and termination. ప్రతి సంవత్సరం జరిగే ఎక్సర్సైజ్ మనం ఎప్పుడు జనవరి వచ్చేటప్పటికి మొదలవుతుంది. ప్రమోషన్ పాలసీస్, ఎన్ని పోస్టులు వేస్తారు, ఎంతమంది కావాలి, క్లర్క్లకి ఎంత, ఆఫీసెస్ ఎంత, స్కేల్ 1 ఎంత, స్కేల్ 2, ఇవన్నీ ఏంటంటే ఎక్సర్సైజ్. ఎందుకు జరుగుతుంది ఇది అంటే కనుక వాళ్ళ నెక్స్ట్ బిజినెస్ ప్లాన్స్కి, టార్గెట్స్కి, గోల్స్కి మనకు సూటబుల్ స్టాఫ్ ఉన్నారా లేరు, అంటే ఎంతమంది కావాల్సి వస్తారు. ఓకే, వాళ్ళు ఒకవేళ కనుక మనకు ఉన్న వాళ్ళే సరిపోవట్లేదు అనుకోండి, అప్పుడు బయట నుంచి తెచ్చుకుంటారు, అంటే మన డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే పార్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్ అప్రోచ్ ఫర్ టు స్టాఫ్. As the model demonstrates, staffing has an impact on both leading and control. For instance, managers who have received adequate training are able to cultivate an atmosphere in which members of the workforce can simultaneously achieve both the enterprise goals and their own personal objectives by cooperating in groups. In other words, having the appropriate number and staff makes leading easier. ఇది ఏంటంటే ఈ మోడల్ ఏం చేస్తుంది, యాజ్ ఎ మోడల్ డిమాన్స్ట్రేట్స్ స్టాఫింగ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ బోత్ లీడింగ్ అండ్ కంట్రోలింగ్. ఏ రకంగా ఏం చేస్తుందంటే, సపోజ్ ఎవరైనా మనం ట్రైనింగ్ పంపించాం అనుకో, వాళ్ళకి ట్రైనింగ్లో 1 వీక్ 5 days ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాడి యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఆ వర్క్ ఎన్విరాన్మెంట్లో దాన్ని ఉపయోగిస్తాడు. ఉపయోగించినప్పుడు కొత్త విషయాలు మీ పక్కన వాళ్ళు కూడా షేర్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్, ఇట్ ఇస్ గుడ్ ఎన్విరాన్మెంట్ విల్ బి డెవలప్డ్ అమాంగ్ ది వర్క్ ఫోర్స్. మీరు ఒక్కళ్ళే వెళ్ళారు ఫారిన్ ఎక్స్చేంజ్కి, లేదా ఎన్పిఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళారు, కొత్త విషయాలు మీరు తీసుకుని వచ్చి మీకు అడాప్ట్ చేస్తారు, మీకు ఆ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి మీరు చేయిస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది, మీ పక్కన ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా షేర్ అవుతారు, ఓహో ఎన్పిఏ ప్రకారం ఇది ఎన్పిఏ అవుతుంది, ఐఆర్ఏసీ నామ్స్ ఇలాగ ఉంటాయి అని చెప్పేసి ఆటోమేటిక్గా, అంటే ఇట్ ఈజ్ ఏ ఒక స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అట్లాంటి దాన్ని ఏమంటే నాలెడ్జ్ డిస్సిమినేషన్ అని కూడా. ఓకే, it is a one type of approach through this staffing. Tarvata external environment is also sometimes that cannot be ignored. High technology calls for managers who possess the high level of education, training, and expertise. It is possible to the organization will not be able to expand at the desired rate if it is unable to satisfy the demand for managers of this type. అంటే ఏంటంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మన ఇంటర్నల్గా మనకి స్టాఫ్కి అంత నాలెడ్జ్లో ఉండకపోతే ఏం చేయాలి మరి, టెక్నాలజీలో పెద్దగా వాళ్ళకి ఉండదు, సపోర్ట్ ఉండదు, ఎప్పుడో చదువుకున్న డిగ్రీ. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ ఆర్గనైజేషన్ పంపిస్తారు, ట్రైనింగ్ ఆర్గనైజేషన్ పంపించి వాళ్ళ చేత ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆ హై టెక్నాలజీ అనేది ఎప్పుడైతే వాళ్ళు నేర్చుకుంటారో, ఓకే, అంటే మనం ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ను వదిలేటి ఇగ్నోర్ చేయడానికి లేదు మాట. లేదు అనుకుంటే మనం అవతల డిపార్ట్మెంట్స్ కూడా మనం తెచ్చుకోవచ్చు, డెప్యుటేషన్ బేసిస్ మీద తెచ్చుకుంటాం.
తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ నాలెడ్జ్ అనేది మనకి షేర్ అవుతుంది. మనం దానివల్ల ఏమవుతుందంటే మీకు మన వాళ్ళు కొంత నేర్చుకుంటారు. దీనికి సింపుల్‌గా చెప్పాలంటే కోర్ బ్యాంకింగ్ అయినప్పుడు అసలు ఉన్న ఎగ్జిస్టింగ్ కాలిక్యులేటర్ ఆపరేషన్స్ కూడా తెలీదండి. అంటే ఎలాగ ఫంక్షన్స్ అనేది ఎక్కడ ముట్టుకుని దాని అవసరం ఉండేది కాదు. మాన్యుయల్‌గానే అలవాటు పడిపోయాం. అటువంటప్పుడు సడెన్‌గా మీకు సిస్టమ్స్ అన్ని పెట్టేసి, మౌసెస్ అన్ని పెట్టినప్పుడు గందరగోళం అయిపోయింది. సో, మరి అటువంటప్పుడు ఏం చేయాల్సొచ్చిందంటే, డైరెక్ట్‌గా ఇంజినీర్స్‌ని రిక్రూట్ చేసుకున్నారు. సెపరేట్ డిపార్ట్‌మెంట్ పెట్టి. ఆ ఇంజినీర్స్‌ని ఎగ్జిస్టింగ్ బ్యాంక్ స్టాఫ్ తోటి మింగిల్ చేసి, వాళ్ళ ద్వారా వీళ్ళకి ట్రైనింగ్‌లు ఇప్పించి, వాళ్ళ దగ్గర కలిపి లింకప్ చేసి, ఈ రకంగా ఏమవుతుందంటే నాలెడ్జ్ అంతా కూడాను ఈజీగా స్ప్రెడ్ అయ్యి, కంఫర్ట్ అనేది క్రియేట్ అయ్యింది. సో, ఆ రకంగా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. ఆ హై టెక్నాలజీ మన మేనేజర్స్ కనుక నేర్పిస్తే కనుక దట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ ఫర్ అవర్ అండ్ ట్రైనింగ్ ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా పంపించినప్పుడు ఇట్ వెరీ యూజ్‌ఫుల్ ఫర్ అవర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద క్వాంటమ్ అండ్ టైప్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ మేనేజర్స్. ఏంటిది? ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ క్వాంటమ్ అండ్ టైప్ ఆఫ్ ఏంటంటే హియర్ నంబర్ ఆఫ్ మేనేజర్స్ ఎంతమంది కావాలి? క్వాంటమ్. ఓకే. అలాగే టైప్ ఆఫ్ మేనేజర్స్ ఎవరెవరు? టైప్ ఆఫ్ మేనేజర్స్ అంటే స్కేల్ 1 మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్, జూనియర్ మేనేజర్స్, మిడిల్ మేనేజర్స్ చాలామంది ఉంటారు కదా! రకరకాలు ఉంటాయి కదా! సో, ఈ ప్లాన్స్ ఆఫ్ ఎక్స్‌పాన్షన్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వీటిలన్నిటిలో కూడాను ఎవరెంత కావాలి? అంటే జస్ట్ లైక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండెంట్ లాంటిదన్నమాట. కావాలనేది ఎందుకు ఇదంతా ఒక ఎక్సర్‌సైజ్ కింద మనం చేయాలి. ఏది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ క్వాంటమ్ అండ్ టైప్స్ ఆఫ్ మేనేజర్స్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఎప్పుడు కూడా మనకి షార్ట్ ఫాలు, సెట్ బ్యాక్స్ అనేది రావు. ఓకే. అంటే ఒక స్మూత్ ఆర్గనైజేషన్ అనేది స్మూత్‌గా రన్ అయిపోతుంది. ఆళ్ళ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ వల్ల ఏమవుతుందంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ టార్గెట్స్ గాని, గోల్స్ గాని ఈజీగా మనం అచీవ్ అవుతాం. అంతే. అంతకన్నా ఇంకేం లేదు. నెక్స్ట్ రిక్రూట్‌మెంట్. రిక్రూట్‌మెంట్‌కొచ్చేటప్పటికి ఏముంటాయి? అంటే మనం ఇందాక అనుకున్నాం చూడండి. స్టాఫింగ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? రిక్రూట్‌మెంట్ చేసి స్టార్ట్ అవుతుంది. స్టాఫింగ్ అనేది ప్రాసెస్. మనం అనుకున్నాం కదా! ప్రాసెసింగ్, రిక్రూట్‌మెంట్, ట్రైనింగ్, సెలక్షన్స్ అన్నీ కూడా స్టాఫింగ్‌లో పార్టే ఇది కూడా. సో, ఫస్ట్ రిక్రూట్‌మెంట్ ఏమొస్తుందంటే స్టాఫింగ్ రిఫర్స్ ద ప్రాసెస్ ఆఫ్ హైరింగ్ ఇండివిడ్యువల్స్ హూ ఆర్ ద మోస్ట్ క్వాలిఫైడ్ ఫర్ ఎ జాబ్ వేర్ ద రిక్రూట్‌మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ పొటెన్షియల్ అప్లికెంట్స్. అంటే స్టాఫింగ్‌కి దీనికి తేడా ఏంటి? స్టాఫింగ్ అనేది మనం అప్లికేషన్ కాల్ ఫర్ చేస్తాం. సో అండ్ సో పోస్టులున్నాయి. క్లరికల్ పోస్టులు 100 పోస్టులు. ఓకే. దానికేంటంటే మినిమమ్ క్వాలిఫికేషన్ డిగ్రీ. ఎనీబడీ కెన్ అప్లై. మీకు ఒక 2000 అప్లికేషన్, 10,000 అప్లికేషన్స్ వస్తాయి. 100 పోస్టులకి. సో, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ దట్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌తో మొదలవుతుంది. అదే సారీ. వాట్ ఈస్ స్టాఫింగ్ ప్రాసెస్ అని మొదలైంది. అప్లికేషన్ కాల్ ఫర్ చేయడం దగ్గర నుంచి. సో, రిక్రూట్‌మెంట్‌కొచ్చేటప్పటికి ఏమవుతుంది? పొటెన్షియల్ అప్లికెంట్స్ ఎంతమంది అని టెస్ట్ పెడతారు. టెస్ట్ పెట్టిన తర్వాత అందులో సెలెక్ట్ అవుతారు. తర్వాత ఏముంటాయి? మీరందరూ అలా వచ్చిన వాళ్ళే కదా! మనంతా. ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూ తర్వాత ఇంకా కొద్దిగా పెద్ద పెద్ద జాబ్స్ అయితే గనుక గ్రూప్ డిస్కషన్‌లు ఉంటాయి. ఆ తర్వాత ఇంకా అంత లాస్ట్‌కొచ్చేటప్పటికి ఏమవుతుంది? క్యారెక్టర్ అసెస్‌మెంట్ ఉంటుంది. ఆ పోలీస్ వెరిఫికేషన్స్ ఉంటాయి. ఇంకా కొంచెం ఎళ్ళేటప్పటికి మీకేమవుతుందంటే హెల్త్ చెకప్. వాడు ఫిట్‌గా లేదా ఇది వాట్ ఈస్ దట్ హెల్త్ పరంగా కరెక్టా కాదా? ఓకే. ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ అంతా ఓకే అన్న తర్వాత మీకు మనం జాబ్స్ ఇచ్చి అబ్జార్బ్ చేసుకుంటాం. అది కూడా కొంత టెంపరరీగా ప్రొబేషన్ పీరియడ్ పెట్టి అప్పుడు మనం ఫైనల్ చేస్తాం. అదే ప్రాసెస్ అండి. సింపుల్‌గా చెప్పేస్తున్నాను. ప్రైమరీ స్టేజెస్ అంటే డిటర్మైనింగ్ ద నీడ్ ఫర్ హైరింగ్. తర్వాత అంటే నీడ్ ఫర్ హైరింగ్. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో ఏంటంటే మనకు అవసరం ఏంటి? ఏమేమి అవసరం? ఎవరెవరు కావాలి? అది ఫైండ్ ఔట్ చేసుకోవాలి. తర్వాత కన్సీవింగ్ ద రిక్రూట్మెంట్ స్ట్రాటజీ. దానికి అనుగుణంగా మనం రిక్రూట్మెంట్ ఎలా చేయాలి అనే స్ట్రాటజీ. డ్రాఫ్టింగ్ ఏ జాబ్ డిస్క్రిప్షన్. జాబ్ డిస్క్రిప్షన్ ఆ జాబ్‌లో వాళ్ళు చేయాల్సిన రోల్ ఏంటి? తర్వాత పబ్లిషింగ్ ద పొజిషన్. ఆ పొజిషన్ పేపర్‌కి ఇవ్వటం. సో, క్లెరికల్ ఇన్ని పోస్టులు, స్టెనోగ్రాఫర్స్ ఇన్ని పోస్టులు, తర్వాతేమో జూనియర్ మేనేజ్మెంట్ ఇన్ని పోస్టులేమో ఏస్తూ ఉంటాం కదండీ! అదే రిక్రూటింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ద పొజిషన్. ఎగ్జామినింగ్ ద అప్లికేషన్స్. అప్లికేషన్ అన్నీ కూడా బయోడేటా, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అవన్నీ మనం చేస్తుంటాం. దాని తర్వాత కండక్టింగ్ ఎ ఫోన్ ఇంటర్వ్యూ ఆర్ ఇనీషియల్ స్క్రీనింగ్. ఫోన్ ఇంటర్వ్యూ గాని లేకపోతే ఇనీషియల్ స్క్రీనింగ్ అంటే టెస్ట్‌లు పెట్టడం. కండక్టింగ్ ది ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం.
ఎవాల్యుయేటింగ్ ద క్యాండిడేట్స్, దాని తర్వాత అసెస్ చేయడం, వాడు మార్క్ వేసాను. కండక్టింగ్ ద బ్యాక్గ్రౌండ్ చెక్, వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ అంటే వాడు పోలీస్ వెరిఫికేషన్స్ అవన్నీ కూడా. మేకింగ్ ఎ డెసిషన్, వాడిని తీసుకోవచ్చా లేదా. చెకింగ్ ద రెఫరెన్సెస్, రెఫరెన్స్ క్యారెక్టర్ ఎటువంటిది, మంచిదే కాదా, వెరిఫికేషన్స్ ఇవ్వాలి. మేకింగ్ అన్ ఆఫర్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్, ఆ తర్వాత ఆఫర్ లెటర్ అవడం, హైరింగ్ ది క్యాండిడేట్స్, ఆన్ బోర్డింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్, ఇవన్నీ కూడా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిక్రూట్మెంట్. టైప్స్ ఆఫ్ రిక్రూట్మెంట్కి వచ్చేటప్పటికి ఎన్ని రకాలు, ఇది చాలా. ఫస్ట్ ఏంటంటే ఇంటర్నల్ రిక్రూట్మెంట్. ఏంటండి ఇంటర్నల్ రిక్రూట్మెంట్ అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, అంటే ఫిల్లింగ్ ద ఓపెన్ పొజిషన్ విత్ ఇన్ ఏ కంపెనీ with the current staff members from that organization is nothing but international recruitment. సపోజ్ ఈ బ్యాంకే ఉంది, బ్యాంక్లో క్లరికల్ ఉన్నారు బోళ్ళంత మంది, అందరూ కూడా 10 years ఎక్స్పీరియన్స్తో ఉన్నారు, ఎక్కువ వాళ్ళకి మంచి నాలెడ్జ్లు కూడా ఉన్నాయి. అటువంటిప్పుడు కొత్తగా ఒక డిగ్రీ ఏది యూనివర్సిటీ నుంచి కాలేజీ నుంచి వాడి డిగ్రీ క్వాలిఫికేషన్ మనం తీసుకొచ్చి వాడికి బ్యాంక్ అంటే ఏంటి, డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే అని చెప్పుకుంటూ వాడికి ట్రైనింగ్ తెచ్చుకుంటూ తీసుకోవాల్సిన అవసరం ఏముంది. ఆల్రెడీ ద పీపుల్ ఆర్ దేర్ విత్ అస్, ఓకే, విత్ ఆల్రెడీ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సో అటువంటిప్పుడు వాళ్ళకి మీరు ప్రమోషన్లు ఇచ్చేయచ్చు కదా ఆఫీసర్స్ కింద. బికాజ్ యూ నీడ్ ఒక 20 మేనేజర్ పోస్టులు కావాలి, అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ పోస్టులు. సో యూ కెన్ టేక్ ఫ్రమ్ యువర్ స్టాఫ్ ఓన్లీ. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ ప్రమోషన్స్. నెక్స్ట్ రీటైన్ రిక్రూట్మెంట్. రీటైన్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి, వెన్ కంపెనీ ఎంగేజెస్ ఎ రిక్రూటింగ్ ఫార్మ్ that can do in numerous different ways. One of the most prevalent ways is retained recruiting. When an organization has a recruitment firm to fill a vacant position, the organization is responsible for paying an upfront fees to the recruiting firm. Up to the point that the post is filled, the company is responsible for locating the potential candidates. ఇది ఏంటంటే రీటైన్ రిక్రూట్మెంట్ ఏంటంటే ఇందులో ఉన్నది ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ఉంటాయి, అవుట్ సైడ్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే మనకు కావాల్సిన సూటబుల్ క్యాండిడేట్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు. అంటే సపోజ్ నాకే ఒక క్రెడిట్ డిపార్ట్మెంట్లో ఓ 10 మంది ఆఫీసర్లు కావాలి, లేదంటే కంపెనీ అనుకోండి, కంపెనీలో మీకు పేపర్ ఇండస్ట్రీ, ఓకే, పేపర్ అండ్ కెమికల్ ఇంజనీర్స్ కావాలి. అలాగా స్పెషలైజ్డ్ ఏరియాస్ మీకు కావాల్సి వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడు అవుట్ సోర్స్ పర్సన్, హీ విల్ ప్రొవైడ్ దట్ పీపుల్. ఓకే, చేసినప్పుడు ఏమవుతుంది, న్యాచురల్గా వాడే మనం తీసుకుంటాం వాళ్ళని. సో ఇదిగోండి వీళ్ళంతా క్వాలిఫైడ్ పీపుల్ అండి, మీకు సూటబుల్ అడిగారు కదా 10 మందిని ప్రొవైడ్ చేస్తున్నాం. సో మనం ఏం చేస్తాం, వాడికి కంపల్సరీగా అప్ఫ్రంట్ ఫీజ్ అనేది పే చేయాలి, ఇంకా అందరూ మాట్లాడటానికి ఏం లేదు. సో దట్ ఈస్ కాల్డ్ ద రీటైన్డ్ రిక్రూట్మెంట్ అంటాం. మరి కంటింజెన్సీ రిక్రూట్మెంట్ ఏంటండి, థర్డ్ వన్. కంటింజెన్సీ రిక్రూట్మెంట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇట్ అంటే అది మ్యాట్రిమోనియల్ అండి. మ్యాట్రిమోనియల్లో మీకు ఏం చేస్తారు, అది వరుడు కావాలి, ఒక అమ్మాయి ఉంది మా అమ్మాయి, ఓకే, పిల్లడు కావాలి అనుకున్నప్పుడు బోల్డని ఫోటోలు తీసుకొస్తా ఉంటాడు. తీసుకొచ్చిన ప్రతిదీ నేను తీసుకుంటానా, యాక్సెప్ట్ చేస్తానా, చేయను. వాడు పాపం కష్టపడి తీసుకొస్తాడు, పిల్లడు అండి ఆస్తిపాస్తులు ఉన్నాయండి అయ్యని నేను తీసుకొస్తాడు. తీసుకొచ్చిన సార్ ఇంత కష్టపడి తీసుకొచ్చిన తర్వాత నాకేంటి సార్ అని చెప్పేసి వాడు నా ఫీజు ఇవ్వండి సార్ అంటే, అరే బాబా నాకు నచ్చితే నీకు సెట్ అయితే కానీ ఇస్తాను చెప్తే నువ్వు పట్టుకొచ్చిన ప్రతి దానికి ఫీజు ఇవ్వాలని నాకు కన్వీనియన్స్ ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది అని చెప్పేసి అంటావా లేదా. సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ థింగ్. కంటిన్యూన్సీ రిక్రూట్మెంట్ అనేది కూడా అటువంటిదే. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, నేను కనుక ఓకే చెప్తే అప్పుడు మీకు అమౌంట్ ఇస్తాను. ఈ మధ్యలో పెళ్ళి బ్రోకర్స్ చేసే పనులు అనేవే కదండి. సంబంధం కుదిరితే వాడికి ₹1,00,000 2,00,000 ఇస్తూ ఉంటారు, ఇప్పుడు జరుగుతున్నది. ఓకే, అలాగే ఇది కూడా. సో దట్ ఈస్ కాల్డ్ ది కంటింజెన్సీ రిక్రూట్మెంట్. అదర్వైజ్ నో ఫీజ్, జీరో ఫీజ్. నెక్స్ట్ రిక్రూటింగ్ ఫర్ స్టాఫింగ్ ఏజెన్సీస్. రిక్రూటింగ్ ఫర్ స్టాఫింగ్ ఏజెన్సీస్ అంటే స్టాఫింగ్ రిక్రూట్మెంట్స్ అనేది ఎంప్లాయిడ్ ఫర్ స్టాఫింగ్ ఏజెన్సీస్. ఇదేంటి, వాట్ ఈస్ దిస్ అంటే స్టాఫింగ్ రిక్రూటర్స్ ఆర్ ఎంప్లాయిడ్ బై స్టాఫింగ్ ఏజెన్సీస్. Staffing and recruiting involves pairing skilled job seekers with open positions that meet their qualification. In addition, most of the jobs are staffing companies fill are either temporary or only available for a limited time. అంటే ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు చేసే పని ఏంటంటే నాలుగోది మాట, రిక్రూట్మెంట్ స్టాఫింగ్ ఏజెన్సీ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ ఇదిగోండి మాకు 10 మంది కావాలంటున్నారు కదా ఇస్తున్నాను అనేసి ఇచ్చేస్తారు. వాళ్ళు ఇస్తారు. ఎవరు ఇస్తారండి, ఎలా ఇస్తారు అంటే వాళ్ళు ఏమంటారంటే మన హాలిడేస్ టైంలో, అంటే మనకు అవసరం లేదు. దీన్ని ఇంకా చెప్పాలంటే మీకు ఎలా చెప్పాలంటే
అప్రెంటిస్ ఎప్పుడైనా వినే ఉంటాం. కొంతమంది ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఏదో కంపెనీలకు వెళ్ళిపోతారు. బిఎస్ఎన్ఎల్ అనో లేకపోతే బిహెచ్ఈఎల్ అనో లేకపోతే అలా వెళ్తూ ఉంటారు. వెళ్ళి అక్కడ అప్రెంటిస్ కింద చేస్తూ ఉంటారు. చేసినప్పుడు వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ట్రైన్ ఇప్పిస్తూ ఉంటారు. వాళ్ళకి రొటీన్ వర్క్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అందులో వాళ్ళకి నచ్చారనుకోండి కొంతమంది ఎవరన్నాను, వెంటనే తీసేసుకుంటారు. ఓకే, ఫుల్ టైం కింద. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రిక్రూటింగ్ ఫర్ స్టాఫింగ్ ఏజెన్సీస్ అంటాం. అంటే దే విల్ ఇండక్టెడ్ ఎస్ ఎ టెంపరరీ జాబ్స్ డ్యూరింగ్ ది హాలిడేస్. అక్కడ హాలిడేస్ అంటే ఏం లేదు, డిగ్రీ అయిపోయిన తర్వాత హాలిడే. ఫైనల్ ఇయర్ కొంటే కొంచెం సమ్మర్ వెకేషన్ టైం అప్పుడు అప్రెంటిస్కి నుంచి చేరిపోతాడు 3 months 4 months. అదే అదే రకంగా అన్నమాట. నెక్స్ట్, అవుట్ ప్లేస్మెంట్ రిక్రూటింగ్. ఏంటండి ఇది అవుట్ ప్లేస్మెంట్ రిక్రూట్మెంట్ ఏంటండి అంటే, కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే మెర్జర్స్, అలాగే ట్రాన్సిషన్. ఆ మెర్జర్స్ జరుగుతున్నప్పుడు ఆ బ్యాంక్ వెళ్ళి ఈ బ్యాంకులో ఈ కంపెనీలో ఆ కంపెనీలో కలిసినప్పుడు ఒక ట్రాన్సాక్షన్ పీరియడ్ ఏమవుతుందంటే కొంచెం గందరగోళం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక బ్రేక్ పీరియడ్. అప్పుడు ఏం చేస్తారంటే కంపెనీస్ వాళ్ళ ఓన్ స్టాఫ్ని స్పాన్సర్ చేస్తారు. వాళ్ళు ఓన్ స్టాఫ్ని స్పాన్సర్ చేస్తారు. అవుట్ సైడ్ వేరే కంపెనీలో చేసుకోండి రా బాబు అని. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళు వాళ్ళు ఎక్సెస్ అయిపోతారు. వీళ్ళకి ఈ మెర్జర్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటప్పటికి వీళ్ళు తేలిపోతారు. చేపలు తేలిపోయినట్టు, చచ్చిపోయిన చేపలు తేలినట్టు తేలుతారు. ఓ 100 మంది ఎక్కువ, 200 మంది ఎక్కువ. అందుగురించి వీళ్ళు ఏం చేస్తారంటే ఓ రకంగా చెప్పాలంటే ఇది బ్రేక్ పీరియడ్ కింద తీసుకొని హాలిడే పీరియడ్ అనుకుని కంపెనీస్ మేము ఎలాగ మీకు కుస్తీ పడుతున్నాం మెర్జర్ తోటి, ఈ 6 నెలల పాటు మీరు ఎక్కడైనా ఉంటే చూసుకోండి, మీకు కావాలంటే స్పాన్సర్ చేస్తాం, మీ ఎగ్జిస్టింగ్స్ డెవలప్ చేసుకోవడం కానీ ఇక మంచి జాబ్ వస్తే కనుక చూసుకోండి అని చెప్పేసి ఒక అవకాశం ఇస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అవుట్ ప్లేస్మెంట్ రిక్రూటింగ్ అండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు కేస్ స్టడీస్ కింద ఇస్తాడు. పలానా కూడా పలానా జాబ్ చేసి ఇలా చేస్తున్నాడు, వాట్ టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇట్ ఈస్. సో వెరీ గుడ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ క్వశ్చన్స్ హియర్. నెక్స్ట్, రివర్స్ రిక్రూటింగ్. ఇదేంటండి, వాట్ ఈస్ దిస్ రివర్స్ రిక్రూటింగ్ అంటే, this is a procedure in which employee is urged to seek employment with a new business that offers a better fit for their skill set. This process refers to that. Business that encouraging employees to seek employment with different organizations. Workers who need assistance with this procedure can make advantage of a reverse recruitment, which offers the reviewing of resumes hold. అంటే వీళ్ళే ఏం చేస్తారంటే వాళ్ళ ఎంప్లాయీస్ని వీళ్ళు బయటికి పంపించి వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పేసి చూసుకోమని చెప్పేసి వాళ్ళే సపోర్ట్ చేస్తారు. అంటే మనమే వాళ్ళకి సపోర్ట్ చేసి మంచి జాబ్స్ చూసుకోండి అని చెప్పి సపోర్ట్ ఇవ్వడం. సో దట్ విల్ బి the function area. Okay. Next, we are going to that method for conducting successful recruitment procedure. ఇదేంటండి అంటే, మనకి రిక్రూట్ చేసేది సక్సెస్ఫుల్ కండక్టింగ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా చేస్తామంటే జనరల్గా 3 స్టెప్స్ ఉంటాయి. సెర్చ్ విత్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ బిఫోర్ లుకింగ్ అవుట్ సైడ్. మన దగ్గరే మంచి మంచి క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళి ఎత్తుక్కుని వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఎత్తి మీద పెట్టుకోవడం ఇవన్నీ అంత అవసరం ఏముందండి అది. సో ఇదేంటంటే సెర్చ్ విత్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ బిఫోర్ లుకింగ్ ఫర్, అంటే ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇంటర్నల్. ఓకే, అంటే మన కల్చర్ తెలుసు, మన గోల్స్ ఏంటో తెలుసు, మనకు ఎలా చేస్తామో మన మేనేజ్మెంట్ గురించి తెలుసు. సో అన్నీ తెలిసిన వాళ్ళు మన వాళ్ళకే మనకు ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఇచ్చినప్పుడు ఇంకా చెప్పాలంటే మంచి మోటివేషన్ ఉంటుంది. తర్వాత వాళ్ళ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అన్నీ అలవాటు అయిపోయిన ఎన్విరాన్మెంట్ కాబట్టి దే విల్ గివ్ మ్యాక్సిమం అవుట్. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఏ ప్రొసీజర్, సక్సెస్ఫుల్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్. రెండోది, కాంటాక్ట్ అప్లికేషన్స్ కన్సిడర్డ్ పాసివ్.
ఏంటండి ఇది? వాట్ ఈస్ దిస్? అంటే రిఫరెన్స్ అండి. ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఐటీ కంపెనీస్‌లో నేనే ఉన్నాను. ఒక కంపెనీలో పనిచేస్తున్నా. నేను ఎప్పుడు ఎంతసేపు ఏంటంటే ఆ కంపెనీలో సపోజ్ ఏ విప్రోలోనే చేస్తున్నాను. నాకున్న స్కిల్స్ అన్నీ కూడాను డిఫరెంట్‌గా ఉన్నాయి. కానీ ఇంకా బెటర్‌గా వెళ్దాం అని చెప్పి నేను కొన్ని నాలెడ్జెస్ అన్నీ ఎక్వైర్ చేశాను. జాబ్ చేస్తూనే. చేసిన తర్వాత ఈ నేను నేను ఎక్వైర్ చేసిన నాలెడ్జ్‌కి సూటబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకో. సో, దీనికి సంబంధించిన బోలెడంత ప్రాస్పెక్ట్స్ ఉంటున్నాయి బయట. అనుకున్నప్పుడు నేను ఆ ఛాన్స్ వస్తదేమో అని నేను చూస్తా ఉంటాను. అంటే జాబ్ చేస్తూనే ఐయామ్ సెర్చింగ్ ఫర్ ఏ ఏ బెటర్ స్ స్కిల్ ఓరియెంటెడ్ జాబ్స్. సో, ఇప్పుడు నాకేమవుతుందంటే నా ఫ్రెండ్ వేరే కంపెనీలో ఉన్నాడు. వాష్ కంపెనీ. సో, వాడేం చేస్తున్నాడంటే వాడు కలెక్ట్ చేస్తుంటాడు. నాలాంటోళ్ళు ఆడికి తెలుస్తా ఉంటది. "ఏరా ఏంటి నువ్వు దీని గురించి చూస్తున్నావా? ఏఐ గురించి మా దాంట్లో ఏఐకి ఛాన్సెస్ బోలెడున్నాయిరా. వి ఆర్ లుకింగ్ ఫర్ దట్ పర్టిక్యులర్ జాబ్స్ మా కంపెనీ వాళ్ళు" అని చెప్పేసి వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, "అరె బాబు! కొంచెం నా రిఫరెన్స్ ఎవరు నీ నీ ఆహ్, నీ రిఫరెన్స్ తోటి నన్ను రిఫర్ చేయరా" అని చెప్పండి. అప్పుడు నేనేం చేస్తానంటే ఆ కుర్రోడు రిఫరెన్స్ ఇది మా మా ఫ్రెండ్ ఉన్నాడు విప్రోలో చేస్తున్నాడు. ఐయామ్ గివింగ్ ద రిఫరెన్స్ ఆఫ్ దట్ పర్సన్ యూ కెన్ టేక్ ఇట్ కన్సిడర్ అని చెప్పేసి వాడు కంపెనీకి రిఫర్ చేస్తాడు. సో, అప్పుడు వెంటనే మీరేం చేస్తారు వాళ్ళు కష్టపడక్కర్లేకుండా నిజంగా స్కిల్ ఉన్న వాళ్ళంతా కూడా ఆటోమేటిక్‌గా పికప్ చేసి తీసుకుంటారు. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ కాంటాక్ట్ అప్లికెంట్స్ కన్సిడర్డ్ పాసివ్. నెక్స్ట్ హైర్ ద పర్సన్ ఆల్రెడీ ఎక్సెలింగ్ ఇన్ సిమిలర్ జాబ్స్. ఇదేంటి అంటే see several management gurus experts are the view that they should hire a person who is the sure thing and has already made a name in similar jobs. అంటే అతన్ని ఫ్యూచర్ ప్రెడిక్టర్ కింద తీసుకుంటారు. అంటే ఎక్సెలింగ్ అంటే వాడు ఆల్రెడీ ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. ఓకే. వీళ్ళని ఐడెంటిఫై చేస్తారు. ఒక మాస్టర్స్ కింద. ఎందుకు ఐడెంటిఫై చేసి పికప్ చేసుకుంటారు అంటే డెఫినిట్‌గా వీడు మనకి ఫ్యూచర్‌లో ఓకే. వీడిని మనం ఉపయోగించుకోవచ్చు అనే దాంతోటి వాళ్ళు పికప్ చేసి ఉంచుకుంటారు. అప్పుడేమవుతుందంటే ఫ్యూచర్‌లో ఒక 2 ఇయర్స్ పోయిన తర్వాత ఆ పర్టిక్యులర్ ఏరియాలో వాళ్ళకి మనుషులు కావాల్సొచ్చినప్పుడు ఆ అవకాశం వీడికే ఇస్తారు. అంటే ఎగ్జిస్టింగ్ స్టాఫ్‌కి మాట్లాడి. సో, దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఏ సక్సెస్‌ఫుల్ రిక్రూట్‌మెంట్ ప్రొసీజర్ అంటాం. ఇప్పుడు చాలామంది కొంతమంది ఉంటారు. ఆడి పని ఏమి లేదు. మామూలుగా నార్మల్‌గా సాఫ్ట్‌వేర్ వర్క్ చేస్తూ ఉంటారు. కానీ వాడికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఎక్వైర్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేకపోతే మెషిన్ ఆహ్, ఏవో ఉన్నాయి కదా! చాలా లెర్నింగ్ అని మెషిన్ లెర్నింగ్ ఇటువంటివి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు వీళ్ళేం చేస్తారది ఆటోమేటిక్‌గా రేపొద్దున్న ఫ్యూచర్‌లో గనక డిపార్ట్‌మెంట్ గనక స్టార్ట్ చేస్తే డ్రైవర్‌లెస్ కార్స్ అని ఇవన్నీ కొన్ని కొన్ని ప్రొరైడర్స్ కంపెనీస్ అటెంప్ట్ చేస్తున్నాయి. రోబోట్స్ అని చెప్పి ఇవన్నీ. అటువంటప్పుడు వీళ్ళేం చేస్తారు ఒక కన్నేసి పెట్టారు కదా! వీడి మీద. అప్పుడు వెంటనే ఏం చేస్తారు ఆ ఆఫర్ వీడికేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్‌లో వీడు ఉపయోగపడతాడు అనే దాంతోటి వీడు ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారు. సో, దిస్ ఇస్ ఆల్ మెథడ్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ ఎ సక్సెస్‌ఫుల్ రిక్రూట్‌మెంట్ ప్రొసీజర్ అంటాం. నెక్స్ట్ సెలక్షన్‌కొస్తే. సెలక్షన్‌లో ప్రొసీజర్స్ ఏంటంటే మనకు స్టెప్ బై స్టెప్ మొత్తం 8 ఉన్నాయి. స్టెప్ బై సెలక్షన్ ఆఫ్ దట్ ఈస్ స్టాఫింగ్‌లో సెలక్షన్స్ అండి అంతే. అంటే మనం జాబ్ చేస్తున్నప్పుడు ఏముంటాయి మనకి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే. దిస్ ఈస్ ఎ జనరల్ అండ్ బేసిక్ ఇంటర్వ్యూ దట్ ఈస్ హెల్డ్ టు ఎక్స్‌క్లూడ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ అట్టర్‌లీ అన్‌ఫిట్ టు వర్క్ ఇన్ ద ఆర్గనైజేషన్. అంటే స్క్రీనింగ్. ఇట్స్ నథింగ్ బట్ ఏ స్క్రీనింగ్. ఇప్పుడు మన జేఈఈ ఉంది. ఐఐటీస్‌కెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జాము, మెయిన్స్ అంటాం. అలాగే బ్యాంకులో చేరేటప్పుడు ఒకే ఎగ్జామ్ ఉండదుగా. స్క్రీనింగ్ టెస్ట్ ఒకటుంటుంది. అలాగే టీచర్ ట్రైనింగ్ కూడా 2, 3 టెస్ట్‌లు పెడుతున్నాడు. అంటే ఏంటి ప్రిలిమినరీ ఇంటర్వ్యూ అన్నాడనుకోండి ఓకే. అదర్‌వైజ్ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెట్టొచ్చు. నెక్స్ట్ ఏంటంటే టేకింగ్ అప్లికేషన్స్. క్వాలిఫై అయిన తర్వాత అప్లికేషన్స్ తీసుకుంటాం. ఓకే. క్యాండిడేట్స్ సబ్మిట్ దేర్ రెజ్యూమ్స్. ఓకే. అంటే ఇంటర్వ్యూస్ ద్వారా సెలక్షన్ ప్రొసీజర్ అంటే ఇంటర్వ్యూస్ ద్వారా తీసుకోవడం. ఎక్స్‌క్లూడ్ దట్ క్యాండిడేట్స్ హూ ఆర్ అటర్లీ ఓకే. డైరెక్ట్ ప్రిలిమినరీ ఇంటర్వ్యూ ద్వారా తీసేసుకోవడం. రెండోదేంటి టేకింగ్ అప్లికేషన్స్ క్యాండిడేట్స్ సబ్మిట్ రెజ్యూమ్స్. రెజ్యూమ్స్ తీసుకుంటాం. అప్లికేషన్స్ ప్రొవైడ్ దట్ ఇంటర్వ్యూయర్స్ అండ్ క్యాండిడేట్స్ సచ్ యాస్
biographical data and their data experience and hobbies. Even దీన్ని బట్టి this is one type of a procedure, selection procedure. Okay, different అనుకోండి. I did a mistake. And next, examining the applications. Once the applications have been received, a special screening committee examines in order to select the potential candidates among the applications who then will be recruited, contacted to schedule interviews. ఇవన్నీ కూడాను. ఆ తర్వాత fourth one, employment tests. Employment for a company to determine whether or not an individual is qualified for a certain job, the company must first evaluate the individual abilities. ఓకే, అంటే దట్ ఈస్ ఐక్యూ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్, కాంపిటెన్స్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్, ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు చేసి ఎంప్లాయ్మెంట్ టెస్ట్ తీసుకుంటాడు. ఏ జాబ్కి ఏ క్వాలిటీస్ కావాలి అనేది అంటే అవి చూసుకుంటారు. తర్వాత ఫార్మల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూస్ దట్ ఫర్ జాబ్స్ ఫర్ కండక్టింగ్ డిటర్మిన్ ది గ్రేట్ డెప్త్, అంటే టెస్ట్ రాయటం వాళ్ళకి పర్సనాలిటీ మాట. ఫార్మల్ ఇంటర్వ్యూ అనేది అంటే పర్సన్ యొక్క క్యారెక్టర్ అవన్నీ కూడా అసెస్ చేయడం. అంటే SWOT analysis, whether he can shoulder the responsibilities of the organization, job, everything, weaknesses, ఇవన్నీ ఐడెంటిఫై చేస్తారు. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ రెఫరెన్సెస్. అలాగే నీకు చెప్పాను కదండి, మనకు పోలీస్ వెరిఫికేషన్, తర్వాత ఎవరన్నా రెస్పెక్టబుల్ పర్సన్స్ వెరిఫికేషన్స్ అవన్నీ కూడా చేస్తారండి. ఇది ఇంటిగ్రిటీ, తర్వాత ఇతని యొక్క సబ్మిషన్ ఆఫ్ ద డేటా కరెక్టా కాదా అనేది. ఓకే, అంతే. నెక్స్ట్ ఏంటంటే మెడికల్ టెస్ట్లు, అదో ఫైనల్ సెలక్షన్ అండి, అపాయింట్మెంట్. This is the procedure normally will face. Next is coming as a training. ఇప్పుడు దాకా సెలక్షన్ దాకా వచ్చేసింది. తర్వాత ఏంటంటే ట్రైనింగ్ అనేది ఎందుకంటే ఫర్ వాట్ పర్పస్ దిస్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ అనేది ఇట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద స్కిల్స్, క్యాపబిలిటీస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద వర్కర్స్ సో దట్ దే ఆర్ బెటర్ సూటెడ్ టు పెర్ఫార్మ్ సర్టన్ జాబ్స్. ఇప్పుడు మనమైనా సరే బ్యాంకుల్లో సెలక్షన్స్ అయిపోయినాయి. ఆడు బయట బోళం టెస్ట్ రాసాడు, మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్ టెస్ట్, రీజనింగ్ టెస్ట్లో, ఇంగ్లీష్, అన్నిటిలోనే వాడు బ్రహ్మాండమైన మార్క్స్ వచ్చింది, ఇంటర్వ్యూలో బాగా చేశాడు. అటువంటిప్పుడు వాడు ట్రైనింగ్ ఇవ్వాలా? ఎస్, ఇవ్వాలి. ఎందుకంటే మన యొక్క ఆర్గనైజేషన్లో వచ్చిన తర్వాత మన ఆర్గనైజేషన్లో కల్చర్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ఏంటి అనేది నేర్పించాలి వాడు. సో అందుగురించి ఏం చేస్తామంటే మన పాలసీస్, తర్వాత మన యొక్క ప్రోడక్ట్స్, మన యొక్క వర్క్ కల్చర్ అనేది గురించి వాడికి ఆ పర్టికులర్ ఏరియాలో స్కిల్ క్యాపబిలిటీస్ పెంచడం కోసం ట్రైనింగ్ అనేది ఎసెన్షియల్గా ఇస్తాం. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ట్రైనింగ్ ఎందుకు అంటే ఇవి. ఒకటి, బూస్ట్ ఎంప్లాయీ మోరల్. అంటే ఎంప్లాయీ మోరల్ అంటే వాడికి భాగస్వామ్యం చేయడం, సాటిస్ఫాక్షన్ చేయడం, జాబ్ సాటిస్ఫాక్షన్ చేయడం. కొత్తగా ఉందనుకోండి, మనమైనా సరే ఒక కొత్త ఏరియా, కొత్త ఇంటికి కానీ వెళ్ళినప్పుడు నిద్రపడు. ఎందుకంటే ఏదో మనకి ఇంట్లో అలవాటైపోయిందంతా ఒక రకంగా ఉంటుంది. కొత్తగా వచ్చేటప్పటికి అది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ తప్పటికి విల్ ఫీల్ సమ్ డిఫరెంట్. అది ఒక రోజు 2 రోజులు అక్కడ అలవాటు పడిపోయిన తర్వాత మామూలు అయిపోతాం. అంతే కదా, పిల్లలైనా సరే మన ఇంట్లో చదువుకుని హాస్టల్కి వెళ్ళేటప్పటికి హోమ్ సిక్నెస్ అంటాం. ఓ 3 డేస్, ఒక 1 మంత్ పోయిన తర్వాత ఇంటికి పంపిస్తారు, 4 డేస్ పాటు ఉంటారంట అని చెప్పి. ఎందుకు అంటే ఎన్విరాన్మెంట్ మారిపోతుంది, అడ్జస్ట్ అవ్వడం కోసం. ఆ రకంగా ఏంటంటే ఎప్పుడైతే కంఫర్ట్ అనేది పెడితే అప్పుడు చదువు మీద అడిగి ధ్యాస ఉంటుంది, లేదనుకోండి ఇంటి మీద ధ్యాస ఎక్కువ. సో దిస్ ఈస్ కాల్డ్ ఎ బూస్ట్ ఎంప్లాయీస్ మోరల్. నెక్స్ట్, డిక్రీజ్డ్ రిక్వైర్మెంట్ ఫర్ సూపర్విజన్. ఎప్పుడైతే ఈ ట్రైనింగ్ అనేది మనం ఇచ్చామో వాడికి కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ఓకే తప్పులు చేయడు. ఎప్పుడైతే వాడు తప్పులు చేయడో ఆ పైన ఉన్న మేనేజర్ కానీ చెకింగ్ ఆఫీసర్ కానీ వర్క్ తగ్గిపోతాడు. ఎందుకంటే వాడు లేదంటే ప్రతిదీ చెప్పాల్సి వస్తుంది, ప్రతిదీ చేసే ప్రతి వర్క్ కూడా వాడు వెరిఫై చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ట్రైనింగ్ లేకపోతే. అదే ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాడు సెల్ఫ్గా వాడు డెవలప్ అయ్యేది, సెల్ఫ్గా వాడు చేసుకుంటాడు, వాడు పని పాటు చేసుకుంటాడు. సో సూపర్వైజర్స్కి పైన ఉన్న వాళ్ళకి పని తగ్గుతుంది. నెక్స్ట్, రిడక్షన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఇక్కడే యాక్సిడెంట్స్ అంటే ఏమి లేదండి, నథింగ్ బట్ మిస్టేక్స్, కమిటింగ్ ఆఫ్ ఎర్రర్స్, అది తగ్గిపోతాయి. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ ప్రమోషన్ ఛాన్సెస్. అలాగే ట్రైనింగ్ హెల్ప్స్ ఎంప్లాయీస్ ఇంప్రూవ్ ది ఎబిలిటీస్, ఎఫెక్టివ్నెస్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే హీ విల్ బి సూటబుల్ ఆఫ్ హిజ్ నెక్స్ట్ షోల్డరింగ్ ఆఫ్ హయ్యర్ రెస్పాన్సిబిలిటీస్. ఇంకా పెద్ద పైన రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా కూడా అతను ఈజీగా హ్యాండిల్ చేసే కాన్ఫిడెన్స్ అతనికి పెరుగుతుంది. కాబట్టి హీ విల్ బి ఫిట్ ఫర్ దట్ నెక్స్ట్ హయ్యర్ లెవెల్స్. అదే మనం ప్రమోషన్స్ అన్నట్టు. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ. కంపెనీస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళకి స్కిల్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో సో అది వాళ్ళకి మీకు ఏంటంటే ప్రొడక్షన్లో వాళ్ళకి అతను ట్రాన్సిట్ అయ్యి మీకు కంట్రిబ్యూట్ అవుతుంది అన్నమాట. సో ఎంప్లాయీస్
that have received adequate training demonstrates both the quality and quantity in their work. If the staff are given the appropriate training, there will be a less waste of time, money, and other resources. Next, types of training వస్తే కనుక ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అండ్ ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే మనం చూస్తున్నాం కదండి. వాట్ ఈస్ దట్? This type of training refers to the methods that are used to instruct workers while they are performing their regular duties at an organization. అంటే ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, మన దగ్గర ఉండి ట్రైనింగ్ ఇప్పించేయడం. అంటే మనకి వాడు సెపరేట్‌గా మనల్ని తీసుకెళ్ళి క్లాస్ రూమ్‌లో కూర్చోబెట్టి వాళ్ళకి క్లాసులు చెప్పి అయన్నీ అక్కర్ల. అంటే జాబ్ ఎన్విరాన్మెంట్‌లోనే వాడికి ట్రైనింగ్ ఇచ్చాడు. సో దిస్ ట్రైనింగ్ మెథడ్ ఈస్ ఏ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ ఎఫిషియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాస్ట్. అంటే ఏంటంటే ఎన్విరాన్మెంట్‌లోనే నేర్చుకుంటున్నాడు. సో కంఫర్ట్ అనేది వచ్చేస్తుంది. కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఇందులో. సో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కెన్ టేక్ మెనీ ఫార్మ్స్. ద జాబ్ రొటేషన్, మెంటరింగ్ అండ్ టెంపరరీ ప్రమోషన్స్, ఇవన్నీ కూడా మీకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌లో భాగాలు. నెక్స్ట్, ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ సెపరేట్‌గా తీసుకెళ్తారు. ట్రైనింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ సెట్టింగ్ దట్ ఈస్ నాట్ ది ఎంప్లాయీస్ నార్మల్ ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్. మన ట్రైనింగ్ సెంటర్స్‌కి వెళ్తాం కదండీ! అదే ఆఫ్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ మీకేంటంటే ఎన్విరాన్మెంట్‌లో పనిచేసినప్పుడు డౌట్స్ అనేది అక్కడక్కడే క్లియర్ అయిపోతాయి. ఇక్కడ మనం క్లాస్ తీసుకుని అక్కడ మనం పని చేసినప్పుడు ఏమవుతుంది, డౌట్స్ బోలెడన్ని వస్తాయి. అది కొంచెం సెట్ బ్యాక్ ఆఫ్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో. సో ఇది మీరు చదవండి. సిస్టమ్ లైక్స్ దట్ ఎక్స్‌పెన్సివ్. ఇట్ ఈస్ ఎక్స్‌పెన్సివ్, మరి అంతే కదా! వాళ్ళకి టీఏ బిల్స్ పే చేయాలి. మనం సెపరేట్‌గా వాళ్ళకి ఫ్యాకల్టీని పెట్టాలి, చెప్పించాలి, క్లాస్ రూమ్స్, ఏసీ మెయింటెనెన్స్, బోర్డ్స్, బోలెడుంటది ఖర్చు. ఓకే, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్, రిటెన్షన్ అండ్ డెవలప్‌మెంట్. వాట్ ఈస్ మెంట్ బై రిటెన్షన్ అండ్ డెవలప్‌మెంట్? ఓకే. అంటే ఏంటంటే ప్రాక్టీసెస్ దట్ కంట్రిబ్యూట్ to retention arise in the area of HR, and all positions within the organization will need to collaborate with one another to develop and implement retention plans that incorporate multiple facets. అంటే ఎంప్లాయీస్ మనం స్టాఫింగ్ తీసుకున్నాం, చేసుకున్నాం. ఆ తర్వాత వాళ్ళు ఉండాలి, మన దగ్గర ఉంచుకోవాలి, మనతో ఉండాలి. అది ఇంపార్టెంట్. లేదనుకుంటే టర్నోవర్ అంట. టర్నోవర్ అంటే ఏంటంటే వదిలేసి వెళ్ళిపోవడం. ఈ కంపెనీలో చేరతారు, చేరిన తర్వాత 6 నెలలు కూడా తిరగకుండా జంప్ వేరే చోటుకి పోతారు. అది ఎంత ప్రాబ్లం మనకి. తీరా అంతా ట్రైనింగ్ ఇచ్చి బోలెడంత ఖర్చు పెట్టి వాళ్ళ మీద నెత్తి మీద పెట్టి అంతా ఖర్చు పెట్టిన తర్వాత 6 నెలలు కూడా తరిగి వెళ్ళిపోయడం కూడా లాసే కదండి అది. ఓకే. సో దాన్ని ఎళ్ళకుండా మనం రిటైన్ చేసి మనం మన డెవలప్‌మెంట్‌కి వాళ్ళు ఉపయోగపడేలా చేయాలి. ఎలా చేయగలం? ఎఫెక్టివ్ ప్రాక్టీసెస్ ఇన్ రిటెన్షన్ ఏంటి? ఫస్ట్, హైరింగ్. Practices regarding talent acquisition can have a significant impact on turnover. And a significant body of research indicates that one way to reduce turnover among newly hired employees is to give applicants an accurate preview of the work they will be doing as part of the recruitment process. అంటే ఏంటంటే మనం వాళ్ళని తీసుకుంటున్నప్పుడే వాళ్ళకి మనం ఖచ్చితంగా కంఫర్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. అంటే ఏంటంటే ఈజీ అక్వైంటెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హిస్ ఫ్యూచర్. ఇప్పుడు కొంతమందికి ఉంటుందండి. ఇప్పుడు మీరు సివిల్ సర్వీసెస్‌లో గాని ఏమన్నా ఉందనుకోండి. వాళ్ళు గనక మీరు ఎళ్లారనుకోండి, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి టైమ్‌లీ ప్రమోషన్స్ గ్యారంటీడ్ ఉంటాయి. మీకు 5 ఏళ్ల కల్లా నీకు నెక్స్ట్ క్యాడర్ వచ్చేస్తది. మళ్ళీ 3 సంవత్సరాల కల్లా నీకు ప్రతి 5 సంవత్సరాలకి నీకు ప్రమోషన్ గ్యారంటీ. చివరికి నువ్వు ఈ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయిపోతావు. ఈ టైప్ ఆఫ్ గ్యారంటీ ఉందనుకోండి, వాడు ఎందుకు వదులుకుంటాడు వాడు? అలాగే బ్యాంక్స్ కూడా ఏం చేస్తున్నాయంటే, ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఆడికి ఎప్పుడు ప్రమోషన్ వస్తుందో తెలీదు. ఎప్పుడు ఎలిజిబిలిటీ వస్తుందో కూడా తెలీదు. ఓసారి 10 ఏళ్ళు అయ్యేటప్పటికి వాడు ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. డిమోరల్ అయిపోతాడు. సో అలా ఉండకుండా సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ హైరింగ్. హైరింగ్ అంటే తీసుకుంటున్నప్పుడే ఒక స్ట్రక్చర్డ్ ఒపీనియన్ అనేది వాడి మైండ్‌లో గ్యారంటీడ్ కింద ఉండేలాగా మనం చేయగలిగితే గనక టర్నోవర్ అనేది తగ్గిపోతుంది. టర్నోవర్ అంటే ఏం లేదండి, వదిలేసి పోవడమే టర్నోవర్. సో అది తగ్గిపోతుంది. నెక్స్ట్, పాసిబిలిటీస్ ఆఫ్ సోషలైజింగ్. అలాగే
New employees have a greater chance of remaining with an organization if they are exposed to socialization practices, which are often given as a part of the integrated onboarding of integration program. These practices consist of official, informal events that assist individuals to get to know one another, and the assignment of more experienced employees as role models for a new employees in the company. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పాసిబిలిటీస్ ఆఫ్ సోషలైజేషన్ అనేది కూడా మనం క్రియేట్ చేయాలి ఎఫెక్టివ్ ప్రాక్టీస్ ఇన్ రిటెన్షన్లో. ఎందుకంటే ఏదో బాక్సుల్లోనూ కొంచెం మనకి చూడండి, ఇంటర్నెట్ బ్రౌజింగ్ సెంటర్స్లోకి వెళ్తే కనుక ఒక్కొక్కడికి ఒక క్యాబిన్ ఇస్తారు బాక్స్ లాగా. అందులో టీవీ పెడతాడు, ఇంకా కంప్యూటర్ ఉంటుంది. అందులో అక్కడ కూర్చున్నాడు, పక్కనోడు కనపడ్డు. ఇంకా ఆ నాలుగు గోడలు పెట్టినాడికి మనకు గుర్రానికి అది కళ్ళకి గంత కట్టేసిన పరిగెట్టిందో ఆ టైప్లో ఉంటుంది. పక్కన ఎక్కడో ఎవడో ఏంటో కూడా మనకు తెలియదు. ఇటువంటి క్యాబిన్స్లో పెట్టేసి మళ్ళీ పని చేయించామనుకోండి, వాడికి ఏమవుతుందంటే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ మీద చేస్తున్నప్పుడు వాడికి డిఫికల్టీ ఫీల్ అయ్యాడు అనుకోండి, షేర్ చేసుకోవడానికి ఎవడో ఉండడు అక్కడ. వాడే పెచ్చాడైపోతాడు. సో అలా ఉండకూడదు. అంటే ఏంటంటే పాసిబిలిటీస్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్స్ ఉండవు. ఎంప్లాయీస్ మధ్యలో ఇంటరాక్షన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, షేరింగ్ అవుతుంది. స్ట్రెస్ అనేది రిడ్యూస్ అవుతుంది. వాడికి నిజంగా డిఫికల్టీ ఫీల్ అవుతున్నా పక్కన ఏం చేస్తాడు, గైడ్ చేస్తాడు. ఇది ఇలా చేయాలి, ఇలా చేస్తే ఈజీ అవుతుందని చెప్పి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ గైడ్ చేస్తే ఆటోమేటిక్గా విల్ మేక్ కంఫర్ట్. ఇది లేదనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఏదో వదిలేసి వెళ్ళిపోతాడు. బాబు ఈ కంపెనీ అసలు సెంట్రల్ జైల్లో ఉందిరా బాబు, ఇది కనీసం మాట్లాడటం కూడా ఎవడో ఉంటాడు, షేర్ చేసేవాడికి ఓ సూపర్వైజర్ గైడ్ చేయడు, మేనేజర్ చెప్పడు, ఎవడో ఉంటాడు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియదు అని చెప్పేసి అనే ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు హీ కెనాట్ సర్వైవ్ ఇన్ దట్. అది నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. అలాగే ఎంప్లాయీస్కి ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఎప్పుడు పెరుగుతుంది అంటే నాలెడ్జ్ని బట్టి పెరుగుతుంది కాన్ఫిడెన్స్. తప్పులు అనేది లేకుండా చేయగలుగుతాడు. ఆ నాలెడ్జ్ లేదనుకోండి, భయంతో చేస్తాడు. రెండోది తప్పులు చేస్తాడు. ఎప్పుడైతే తప్పులు చేశాడో ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్లో పనిష్మెంట్స్ ఉంటాయి. సో వాడి యొక్క కార్యరంతా నాశనం అయిపోతుంది. సో ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది వాడి యొక్క మారల్ ఇంప్రూవ్ చేస్తుంది, వాడి యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తుంది. నెక్స్ట్ కాంపన్సేషన్ అండ్ రివార్డ్. ఇది మానిటరీ బెనిఫిట్. ఎప్పటికప్పుడు మనకి ఈ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఎందుకు ఇస్తామండి? అది 1 ఇయర్ తర్వాత 1 ఇయర్, 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ ఇంక్రిమెంట్స్ ఎందుకు ఇస్తాము? బికాజ్ హిస్ ఎక్స్‌పీరియన్స్ విల్ బి యాడెడ్ టు హిస్ క్యారియర్. సో దాన్ని మనం మానిటరీగా కౌంట్ చేసి ఇంక్రిమెంట్ ఇస్తున్నాం. సో అది మంచిది. అలా కాకుండా మీరు ఇంక్రిమెంట్ ఇవ్వలేదనుకోండి, ఎంతో నేర్చుకుంటాడు, ఎంతో ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేస్తాడు, అన్ని విషయాలు తెలుస్తున్నాయి. బట్ సేమ్ సాలరీ అనుకోండి, హూ విల్ కంటిన్యూ ఇన్ దట్ కంపెనీ? సో డెఫినెట్‌లీ హీ విల్ క్విట్. సో అది మాట. సో ఇక్కడ ఏంటి కాంపెన్సేషన్ రివార్డ్స్‌లో ఏంటంటే ఫస్ట్ ఎస్టాబ్లిషింగ్ ద కంపెనీ యాస్ ఇండస్ట్రీ లీడర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సాలరీ అండ్ రివార్డ్స్. అలాగే ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తారంటే ఇచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీలో ఆ పర్టికులర్ పర్సన్‌కి ఎలా ఇస్తున్నారు, రివార్డ్ ఏంటి, దట్ మీన్స్ కాంపెన్సేషన్ అనేది ఆ కొలమానం ప్రకారం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. లేదనుకుంటే వాడు బయటేమో రూ. 100 పెరుగుతుందనుకోండి, ఇక్కడ రూ. 10 పెంచాడనుకోండి, ఈడెందుకు ఉంటాడు ఇక్కడ? రెండోది యూజింగ్ ఏ పర్సన్ బేస్డ్ కాంపెన్సేషన్ స్ట్రక్చర్ టు అలౌ ద కస్టమైజేషన్ ఆఫ్ ద రివార్డ్స్ టు స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్. అలాగే పనిచేసేవాడికి స్కిల్ ఎగ్జిబిట్ చేసి పెర్ఫార్మ్ చేసేవాడికి ఎక్కువ ఇచ్చారనుకోండి, సో డెఫినెట్లీ ఈ విల్ బి రీటైన్. ఎందుకంటే అందరితో పాటు నాకు ఇచ్చి నేను బ్రహ్మాండంగా ఏదో కొత్త కొత్త పనులు చేసి కొంత మంచి కంట్రిబ్యూట్ చేసి ఇన్నోవేటివ్గా నేను చేసినా సరే నాకు ఆడికి రూ. 100 ఇంక్రిమెంట్, నాకు రూ. 100 ఇంక్రిమెంట్, హూ విల్ కంటిన్యూ ఇన్ దట్? సో దెర్ ఈస్ సమ్ స్పెషల్ రివార్డ్ సిస్టమ్ షుడ్ బి దేర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ మేకింగ్ ఎన్ ఆబ్వియస్ కనెక్షన్ బిట్వీన్ ద రిటెన్షన్ అండ్ రివార్డ్స్. డెఫినెట్గా వాళ్ళకి లింకప్ చేయాలి రివార్డ్ సిస్టమ్ అండ్ ఇవన్నీ కూడా. చేసినప్పుడు రిటెన్షన్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఫెయిర్ సూపర్విజన్. Fair treatment by a supervisor is the single most critical factor in determining whether an employee will remain in their position. ఫెయిర్ అంటే ఏంటంటే ట్రాన్స్పరెంట్. ఇక నీకేం చెప్తాడు తీసుకున్నప్పుడు, ఏమయ్యా నీకు మంచి మా కంపెనీ బ్రహ్మాండంగా చేస్తుంది, లేదా మా బ్యాంక్ బ్రహ్మాండంగా చేస్తుంది, నీకు 5 ఏళ్ళ కల్లా నీకు ప్రమోషన్స్ గ్యారంటీగా వచ్చేస్తూ ఉంటాయి, నువ్వు జస్ట్ నువ్వు రిటైర్ అయ్యేటప్పటికల్లా జనరల్ మేనేజర్ అయిపోతామని చెప్పాడు అనుకోండి. పాపం ఏం చేస్తాడు, ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి వాడు అంత స్కిల్డ్ పర్సన్ మీ దగ్గర చేరాడు. చేరిన తర్వాత మీకు 10 ఏళ్ళైనా సరే మీకు ప్రమోషన్ లేదు, ఏ స్కేల్ ఇవ్వలేదు, వాడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్‌గా వదిలేస్తాడు కంపెనీ. సో ఎందుకంటే ఫెయిర్‌నెస్ లేదు. అంతా చెప్పేదంతా కాదు, దొంగకోవాలి అని చెప్పి అర్థమైపోయింది. సో అందుకని ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. అది ఏదైతే ఫెయిర్ అనేదంటే చేయగలిగేదే చెప్తాం తీసుకున్న వాళ్ళకి. నెక్స్ట్ ఎంప్లాయీ ఇన్వాల్వ్‌మెంట్. ఎంప్లాయీస్
who are highly engaged in their work had a probability of quitting that have 5 times lower than the employees who are not engaged in their work. ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే ఎంప్లాయీ హైలీ ఎంగేజ్డ్ ఇన్ దిస్ వర్క్ అంటే తనకు నచ్చిన పనిలో ఎక్కువ మనం ఇన్వాల్వ్ చేసాం. ఓకే, వాడు ఎక్కువ అవుట్పుట్ ఇస్తాడు. వాడి యొక్క టర్న్ ఓవర్ అనేది తక్కువ ఉంటుంది. వదిలి వెళ్ళడు, ఈ దగ్గరే ఉంటాడు. అలాగా కాకుండా ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి, సో డెఫినెట్గా హీ విల్ క్విట్. మనం కూడా ఇది చూస్తూ ఉంటాం. ఈ ఐటీ కంపెనీస్ ఏం చేస్తుంటాయి, స్టాండింగ్ ఆన్ ద బెంచ్ అంటారు చూడండి, మనం వింటూ ఉంటాం. వాడు అక్కర్లేదు, వాడు అక్కర్లేని వాడు ఏం చేస్తాడు, తీయడు. ఐటీ కంపెనీస్ వాడికి ప్రాజెక్ట్ చేతిలో లేకుండా చేస్తాడు. అంటే వాడికి పని లేకుండా చేసేసాడు. అంటే హైలీ ఎంగేజ్డ్ కాదు, దే ఆర్ నాట్ ఎంగేజింగ్ అట్ ఆల్. సో ఎప్పుడైతే వాడు అలా అయిపోయాడు, వదిలేస్తాడు. అలాగే చాలా చోట్ల ఏంటంటే ఇంపార్టెన్స్ లేని పోస్టులు ఇస్తారు. కొంతమంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా కొంతమందికి దానికి అసలు ఏమి ఇంపార్టెన్స్ ఉండవు. ఐఏఎస్ ఆఫీసర్లకు, సివిల్ సర్వెంట్స్ కూడా తీసుకెళ్ళి పనికి మన డిపార్ట్మెంట్లో పడేశారనుకోండి, ఒక్క 3 ఏళ్ళు పని చేసిన తర్వాత వాడు వద్దాం బాబా నీకు చివరికి వచ్చేసాను, నేను 55 ఏళ్ళు నాకు బీఆర్ఎస్ ఇచ్చేసాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఓకే, ఇదంతా కూడా మీకు ఇంపాక్ట్. ఓకే, నెక్స్ట్ స్ట్రాటజీస్ యూజ్డ్ ఇన్ రిటెన్షన్ అండ్ డెవలప్. ఏంటండి వాట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి అంటే, ఒకటి కాంప్రహెన్సివ్ స్ట్రాటజీస్, 2 స్ట్రాటజీస్ డైరెక్టెడ్ అట్ రిటెన్షన్. అంటే ఏం లేదండి, కాంప్రహెన్సివ్ స్ట్రాటజీస్ అంటే బేసింగ్ ఆన్ దట్, అంటే రిటెన్షన్ చేయాలి అనుకున్నప్పుడు మార్కెట్లో ఉన్న రేట్స్ ప్రకారం వాళ్ళకి ఎప్పటికప్పుడు రెమ్యూనరేషన్ చేయడం. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట అండి. సపోజ్ ఒక బ్యాంకులో లేకపోతే ఒక కంపెనీలో ఒక కెమిస్ట్ కింద చేసిన వాడికి, ఒక ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే మంచి స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ చేసిన వాడికి మార్కెట్లో ఒక 50,000 తక్కువ కాకుండా వస్తుంది అనుకోండి. ఓకే, మీరు 50,000 ఇస్తేనే వాడు మీ దగ్గర ఉంటాడు. అంతేగాని మీరు 30, ఆడి పాపం జాబ్ లేదు కదా అని చెప్పి మీరు 30,000 ఆడి వస్తున్నాడు కదా మీరు తీసుకుంటే ఎన్నో రోజులు ఉండడాడు. సో దట్ ఈస్ కాల్డ్ ది కాంప్రహెన్సివ్ స్ట్రాటజీస్ అంటాం. అంటే బేస్ శాలరీస్ అనేది బేస్డ్ ఆన్ మార్కెట్ రేట్స్ ప్రకారం మనం ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్ట్రాటజీస్ డైరెక్టెడ్ అట్ రిటెన్షన్. అంటే ఏంటంటే ఇదేంటంటే డేటా ఫ్రమ్ న్యూమరస్ ఇంపార్టెంట్ సోర్సెస్ సచ్ as ఆర్గనైజేషన్ ఎగ్జిట్ ఇంటర్వ్యూస్, పోస్ట్ లీవ్ ఇంటర్వ్యూస్, స్టే ఇంటర్వ్యూస్, ఎంప్లాయీ ఫోకస్ గ్రూప్స్, ప్రిడిక్టెడ్ టర్న్ ఓవర్ స్టడీస్ అండ్ అదర్ క్వాలిటేటివ్ స్టడీస్, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసి మనం వాళ్ళని వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తాం అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు రిటెన్షన్ అనేది పెరుగుతుంది. ఓకే, అంటే మీరు దీంట్లో ఏముంటాయంటే ఇందులో ఉండాల్సింది ఏంటంటే ఈ స్ట్రాటజీస్ డైరెక్టెడ్ అట్ రిటెన్షన్లో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మేనేజ్మెంట్ టీమ్ ఏం చేస్తుందంటే మోటివేట్ చేస్తుంది ఎంప్లాయీని, ఫోకస్ అన్నమాట. ఎంప్లాయీని మోటివేషన్ మీద చేస్తుంది. రిటెన్షన్ మెథడ్స్ ఏముంటాయి అనేది అవి ఫాలో అవుతారు ఈ స్ట్రాటజీలో. అలాగే బెంచ్ మార్కింగ్ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది. అంటే బెంచ్ మార్కింగ్ అంటే వాడు పెర్ఫార్మెన్స్ రేటింగ్స్ ఇచ్చారనుకోండి, ఏబిసిడి, ఏ అనేది లీస్ట్, బి అనే ఏ అనేది హైయెస్ట్, బి అనేది తర్వాత సి అలా ఇచ్చాడు అనుకోండి, ఏ రేటింగ్లో ఉన్నాడు అనుకోండి. సో న్యాచురల్గా ఏమవుతుంది మీకు, వాడికి ఎక్కువ మనం మోటివేట్ చేయాలి. అలాగే వాడికి బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది మనకు అడాప్ట్ చేయాలి. సో ఇవన్నీ ఏంటి, ఒక స్ట్రాటజికల్ ఓరియంటెడ్గా వెళ్తాయి. ఇంకోటి ఏంటి కాంప్రహెన్సివ్ స్ట్రాటజీ కింద వెళ్తాయి అన్నమాట. ఆ రెండు డిఫరెంట్ మెథడ్స్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి లేయింగ్ ద గ్రౌండ్ వర్క్, రెండోది బెంచ్ మార్కింగ్, మూడోది కంపారిటివ్ అనాలిసిస్ విత్ అదర్ ఆర్గనైజేషన్స్, నాలుగోది ఇంటర్నల్ బెంచ్ మార్కింగ్.
ఏంటండి ఇది? ఇంప్లిమెంటేషన్కి వస్తే కనుక రిటెన్షన్లో ఇంప్లిమెంటేషన్ మాట. లేయింగ్ ద గ్రౌండ్ వర్క్ అంటే డిటర్మినింగ్ వెదర్ ఎంప్లాయీ టర్న్ ఓవర్ ఈజ్ ఏ ప్రాబ్లం. అంటే ఏంటంటే కనుక్కోవడం, గ్రౌండ్ వర్క్ చేయడం అన్నమాట. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫైండ్ అవుట్ చేసి ఏదైనా సరే టర్న్ ఓవర్ అనాలిసిస్ అనేది చేస్తాం. ఇందులో టర్న్ ఓవర్ అనాలిసిస్ చేసి బెంచ్ మార్కింగ్ అండ్ నీడ్స్ అసెస్మెంట్ బోత్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ చేసి వాడి ఎలా ఎలా ఉంది, ఆ, వీడు రిటైన్ అవుతాడా లేకపోతే వీడు రిటైన్ చేయగలమా లేదా అనేది మనం అసెస్ చేసుకోవడం. సో దిస్ ఈజ్ వన్ స్టెప్. రెండోది క్రియేటింగ్ ఏ ప్లాన్ టు ఇంప్రూవ్ రిటెన్షన్. ఇందులో ఏం చేస్తాం? క్రియేటింగ్ ఏ ప్లాన్ అంటే ఒక ప్లాన్ అడాప్ట్ చేసుకుంటాం. అంటే టర్న్ ఓవర్ అనాలిసిస్ కూడా చేస్తాం, బెంచ్ మార్కింగ్ డేటా చేస్తాం, నీడ్స్ అసెస్మెంట్ అనేది చేస్తాం. చేసుకుని ఫైనల్గా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే వెదర్ బ్రాడ్ బేస్డ్ టైలరింగ్ టెక్నిక్స్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్, కాంబినేషన్ ఆఫ్ బోత్ షుడ్ బి యూజ్. అంటే వాడిని రిటైన్ చేసేలాగా మనం ప్లాన్ చేసుకుంటాం. తర్వాత మూడో స్టెప్ క్యారింగ్ అవుట్ ఏ ప్లాన్ ఫర్ కస్టమర్ రిటెన్షన్. ఇక్కడ ఏంటంటే దిస్ ఇంక్లూడ్స్ పుట్టింగ్ ఇంటూ యాక్షన్ ద టెక్నిక్స్ దట్ హ్యావ్ బీన్ డిటర్మిన్డ్ టు బి సూటబుల్ ఫర్ ద పర్టికులర్ ఇష్యూ. ఏదో పర్టికులర్ ఇష్యూకి సంబంధించింది ఓకే మనం తీసుకుని దాన్ని బేసిస్ మీద ఇతను రిటైన్ అవుతాడా, మన దగ్గర ఉండిపోతాడా అనేది గ్రౌండ్ వర్క్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జామినింగ్ ద రిజల్ట్స్. అంటే ఏంటంటే ఇవన్నీ అయిన తర్వాత కంపేరింగ్ విత్ ఆల్ ద థింగ్స్ వెదర్ కొన్ని మనం కలెక్ట్ చేసిన డేటా అంతా ఎవాల్యూట్ చేసుకుని రిటెన్షన్ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి ఇతని అని చెప్పేసి మనం అసర్టైన్ చేసుకోవడం, ఎగ్జామినింగ్ ద రిజల్ట్. సో దిస్ ఆల్ కమింగ్ అండర్ ద లేయింగ్ ద గ్రౌండ్ వర్క్లోకి వస్తాయి. బెంచ్ మార్కింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏంటంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్స్ అనేది పెట్టుకుని దాని ప్రకారం ఇక్కడ మనకి రిటెన్షన్ అనేది మనం చేసుకుంటాం. ఎలాగ ఈ బెంచ్ మార్క్ దీనికి దీనికి ఎలా చెప్పాలి అంటే కనుక ఇప్పుడు మనం బయట చెప్పాను కదండి ఇందాక, బయట ఇదే క్లర్క్కి ఈ మంచి బాగా చేస్తున్నాడు అతను. ఓకే, చేస్తున్నప్పుడు మనం ఈ వర్క్కి బయట ఎంత ఇస్తున్నారు? 70,000 ఇస్తున్నారు అనుకోండి పర్ మంత్. సో మనం ఎంత ఇస్తున్నాము? 50,000 ఇస్తాం. సో ఎప్పుడైతే మీకు బయట ఇండస్ట్రీ యావరేజ్ అనేది 70,000 ఉన్నప్పుడు ఇతను చేసే ఈ పర్టికులర్ పనికి బయట మనం 50,000 ఇస్తున్నప్పుడు వాట్ ఈస్ ద గ్యారంటీ ఆఫ్ రిటైనింగ్ హిమ్? నో గ్యారంటీ. ఎందుకంటే బిలో బెంచ్ మార్క్ ఇట్ ఈస్. సో న్యాచురల్గా ఎట్ ఎనీ టైమ్ హీ మే లీవ్ యువర్ ఆర్గనైజేషన్. సో అటువంటిప్పుడు మనం కరెక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ ఎట్ పార్ విత్ దట్ ఇండస్ట్రీ యావరేజ్. అక్కడ 70,000 ఇస్తున్నప్పుడు ఇతను కూడా మీరు 70,000 ఇవ్వాలి. ఇస్తేనే దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ రిటైనింగ్ దిస్ పర్టికులర్ ఎంప్లాయ్ విత్ యూ. అది మాట. నెక్స్ట్ అదే మనకి ఇందులో కూడా వస్తుంది, కంపారిటివ్ అనాలిసిస్ విత్ అదర్ ఆర్గనైజేషన్లో కూడా అదే రెండింటికి కలిపి చెప్పేసాను. నెక్స్ట్ ఇంటర్నల్ బెంచ్ మార్కింగ్. ఇందులో ఏంటంటే కంపెనీ క్లోజ్ మానిటర్ చేసి అతని యొక్క పెర్ఫార్మెన్స్ అతను అసెస్ చేసి బయటికి వెళ్ళే ఛాన్స్ లేకుండా మనతోటి ఉంటాడు, ఉండేలా ఉంటే కనుక ఓకే. అంటే ఏం లేదండి, ఇక్కడే మనకి ఒక 10 కంపెనీస్ ఉన్నాయి, సేమ్ సిమిలర్ కంపెనీసే అదే ఏరియాలో ఒక 10 ఉన్నాయి. సో 10 ఉన్నప్పుడు ఏమవుతుంది మీకు? డెఫినెట్గా ఇతను జంప్ చేసే అవకాశాలు ఉంటాయి.
మనమైనా సరే మీరు చూడండి, ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఈ జ్యువెల్లరీ షాప్స్ ఒక 10 ఉన్నాయనుకోండి. అందులో సేల్స్ మాన్స్ ఉంటారు. వాడేం జేస్తాడు, వీడు ఏ 5,000కో, 10,000కో చేస్తుంటే, అవతల వాళ్ళంతా కూడాని బాగా టాక్టికల్ ఉండి, మంచి క్వాలిఫికేషన్‌తోటి చేస్తున్నాడని పేరు కొంచెం ఉందనుకోండి. అవతలోడు ఏం చేద్దాం, ఇంకో 2,000 ఇస్తానయ్య వచ్చేయి అని లాగేయడానికి అవకాశం ఉంటది. ఇట్స్ క్వైట్ న్యాచురల్. సో, వీడిక్కడ ఏమవుతుందని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే ఉండడు. ఎందుకంటే అక్కడ అవతల 10 మందున్నారక్కడ. నువ్వు కాకపోతే వాడని జెప్పేసి అట్రాక్ట్ అయిపోతాడు. అదే గనుక ఆ ఏరియాలో ఎవ్వడు లేడనుకోండి. ఇంకొక 200 కిలోమీటర్ల దాకా ఇంకో జ్యువెల్లరీ షాప్ అనేది లేదనుకోండి. వీడి నేటివ్ ప్లేస్‌కి. వాడు అంత దూరం ఎళ్ళలేడుగా. ఎళ్లి రావడానికి డబ్బులు ఖర్చులు అయిపోతాయి. అప్పుడేం చేస్తాడంటే వీడు ఎంత డిక్టేట్ చేసినా సరే నోరు మూసుకొని పని చేస్తాడు. ఆడు పెంచమన్నా సరే వీడు పెంచడు. సో, ఇక్కడ బార్గెనింగ్ అనేది ఇక్కడ ప్లే చేస్తది రోల్. ఇంటర్నల్ బెంచ్ మార్కింగ్ అంటే అది. నెక్స్ట్ నాలెడ్జ్ అండ్ లెర్నింగ్ మేనేజ్‌మెంట్. కేఎల్ఎం అంటాం. ఇదేంటి అంటే నాలెడ్జ్ అండ్ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ ద ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్, ఎక్స్చేంజింగ్, యుటిలైజింగ్ అండ్ మేనేజింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఇన్‌సైడ్ ద ఆర్గనైజేషన్ ఆర్ కలెక్టివ్‌లీ రిఫర్డ్ టు యాస్ ద నాలెడ్జ్ మేనేజ్‌మెంట్. అంటే వితిన్ థట్ ఆర్గనైజేషన్ మనం నాలెడ్జ్‌ని జనరేట్ చేసి, ఎక్స్చేంజ్ చేసి, యుటిలైజ్ చేసి, మేనేజింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఇన్‌సైడ్ ద ఆర్గనైజేషన్ దాన్ని ఉపయోగించుకుంటాం. సో, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ నాలెడ్జ్ మేనేజ్‌మెంట్. మనమైనా సరే బ్యాంక్‌లో ఉందనుకోండి. బ్యాంక్‌లో బోలెడన్ని ప్రొడక్ట్స్ ఉంటాయండి. లోన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. డిపాజిట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే. ఇవన్నీ మీకు కేఎల్ఎం అనేది మనకేం చేస్తున్నాయి ఇవాళ డెస్క్ ఆఫీసర్స్ దగ్గర నుంచి అందరికి కూడా మనం ట్రైనింగ్స్ ఇచ్చి చెప్తా ఉంటాం. ఎందుకు చెప్తాం? క్లర్క్ అంటే ఏంటి? మీరిచ్చిన పని నేను డేటా ఎంట్రీ చేయడమే కదా సార్! నాకవన్నీ నాకెందుకు అనొచ్చు. ఫ్రంట్ అండ్ స్టాఫ్ నాకేం సంబంధం అది? అప్లికేషన్ ఓపెనింగ్ ఫార్మ్స్ అప్లికేషన్ చూసి కొట్టడమే గదా! తర్వాత మేము క్యాష్ నుండి క్యాష్ తీసుకోవడం కదా! నాకు ఇవన్నీ ఎందుకనొచ్చు. కానీ ఆర్గనైజేషన్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా కస్టమర్ వచ్చాడనుకోండి, ఏదో హౌసింగ్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నానయ్యా! ఏంటి మీకేం రిక్వైర్మెంట్స్ అని అడిగాడనుకోండి, నాకు తెలీదన్నాడనుకోండి, ప్రతివాడు మేనేజర్ దగ్గరికెళ్ళాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. హౌ మెనీ పీపుల్ విల్ గో టు ద మేనేజర్? సో, దీనివల్ల ఏమవుతుంది బిజినెస్ అనేది పోతుందది. అదే గనక ఒక డెస్క్ క్లర్క్ గనక తెలిసిందనుకోండి మనకి కేఎల్ఎంలో మనకు అన్నీ చెప్పేసామనుకోండి, నాలెడ్జ్ ఎక్వైర్ చేయించామనుకోండి. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది సార్ దీనికైతే మాకు 9% ఇస్తున్నాం సార్ మేము. మీకేం అవ్వలేదు 3 ఇయర్స్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీరొక ఎంప్లాయీ అయ్యుండి మీకు సాలరీ స్లిప్ ఇవ్వడం సరిపోతుంది. అది సింపుల్‌గా చెప్పాడంటే ఓకే. క్విట్. ఇమ్మీడియేట్‌గా మీకు లీడ్స్ జనరేట్ అవుతాయి. సో, అదే ఇక్కడ చెప్పుకుంటాం మాట. బెనిఫిట్స్ ఆఫ్ ద నాలెడ్జ్ మేనేజ్మెంట్ అంటే మేకింగ్ నాలెడ్జ్ అసెసిబుల్ ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, షార్టర్ డెవలప్‌మెంట్ సైకిల్స్ అండ్ మేనేజింగ్ క్రియేటివ్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషనల్ గ్రోత్, గెట్టింగ్ ద మోస్ట్ out of the experience and knowledge of staff members, facilitating employees access to the pertinent concepts of the necessary to them perform their jobs in the satisfactory manner. ఎప్పుడైతే అతను అలా చెప్పినప్పుడు అవతల కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యాడో, దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ హిమ్ ఆల్సో. అబ్బా! నా వల్ల కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు, థాంక్స్ చెప్పాడంటే ఈడికి ప్రౌడీగా ఉంటది కదా! నాలెడ్జబుల్ పర్సన్ అనే ఫీలింగ్ ఉంటది వీడికి. అడిగిన దానికి సమాధానం చెప్పినందుకు వాడు సాటిస్ఫై ఎళ్ళిపోయినందుకు. సో, ఇట్ ఈస్ ఎ గుడ్. అంతే నాకేమి తెలీదన్నప్పుడు ఆడు తిట్టుకొని వెళ్ళిపోతే వీడి షేమే కదా! సో, ప్రాబ్లమ్ సాల్వింగ్, మేనేజ్మెంట్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ దిస్ నాలెడ్జ్ మేనేజ్మెంట్. ఇందులో ఏంటంటే సోషలైజేషన్, కాంబినేషన్, ఎక్స్టర్నలైజేషన్ అండ్ ఇంటర్నలైజేషన్ అనేది మొత్తం రిఫర్ చేస్తది. 4 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కేఎల్ఎంలో. ఓకే. అవి ఏంటి అంటే ఫస్ట్ చూద్దాం. సోషలైజేషన్. ఇది కూడా అడుగుతాడు మీకు. ఎస్ఈసిఐ సోషలైజేషన్, ఎక్స్టర్నలైజేషన్ సి అంటే కాంబినేషన్, ఐ అంటే ఇంటర్నలైజేషన్. ఏంటి సోషలైజేషన్ అంటే ఫస్ట్ స్టేజ్. ఇక్కడ ఏముంటుంది? ఈ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో ఎస్‌సిసిఐ మోడల్ అంటే ఏంటి అనేదనుకుంటే, దేర్ ఈస్ ఎ కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అమాంగస్ట్ ద ఎంప్లాయీస్ అండ్ దిస్ ఫ్లో షుడ్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ ఇన్ ఎనీ వే. యుటిలైజేషన్ ఆఫ్ దట్ చాట్ రూమ్స్ అండ్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఇయన్నీ ఉంటాయి ఎల్ఎంఎస్‌లో మీరు చూసుకుంటే. హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది.
జనరల్‌గా. హెల్ప్ డెస్క్‌లో ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కాబట్టి గబుక్కని ఎవరి మట్టుకు అందులోకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి సపోజ్ నావిగేషన్ చూసుకోవచ్చు. క్యాష్ కొనాలి కూడా మనం కంప్యూటర్ సిస్టమ్‌లో మనం చేస్తుంటాం కదా! ఏదైనా సపోజ్ గోల్డ్ లోన్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలనుకుంటే ఎలాగంటే టక్‌మని ఒక చిన్న నావిగేషన్ ఉంది. అందులో మీకు ఇలా చేయాలని చెప్పి. ఓ యాపే కావచ్చు, వర్కింగ్ ఆఫ్ యాప్ కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. సో, ఇప్పుడు ఏమవుతుంది ట్రూ నాలెడ్జ్ మేనేజ్మెంట్ రిక్వైర్స్ దట్ ఈస్ ఎ కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అమాంగ్ ద కంటిన్యూయస్‌గా ఉంటుంది. ఎవడికి నచ్చిందో ఆడు చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే అమాంగ్ ద పీపుల్ ఆల్సో దే కెన్ షేర్. So that is the flexibility of the socialization learning process management. Next, externalization. ఎక్స్టర్నలైజేషన్ అనేటప్పటికి ఇక్కడ ఏమవుతుంది నాలెడ్జ్ అనేది బయట నుంచి వస్తుంది. బయట నుంచి రావడం అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మనకి ఇంటర్నల్ రిసోర్సెస్ తక్కువ ఉంటాయి. అంటే మనకి ఎక్స్‌పర్టైజ్ అంత నాలెడ్జ్ అందించేవాళ్ళు మనకు ఉండకపోవచ్చు. ఓకే. సో, అప్పుడు ఏం చేస్తారంటే బయటికి పంపిస్తారు. అంటే మీకు మీకు ఎన్ఐబీఎం తర్వాత ఇయన్నీ ఉంటాయి చూడండి బయట. ఎక్స్టర్నల్ చాలా కాస్ట్‌లీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్. ఐడీఆర్‌బీటీ అలాగా బయట ఔట్‌సైడ్ ట్రైనింగ్ ఏజెన్సీస్‌కి పంపించి మీకు ట్రైనింగ్ ఇప్పిస్తా ఉంటారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్టర్నలైజేషన్ వల్ల అవతల సంబంధించిన మన కొత్త విషయాలనేది మనం ఇండక్ట్ చేసుకోగలుగుతాం. వర్కర్స్ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ ట్రైనింగ్ అండ్ దెన్ బి డైరెక్ట్‌లీ ఆస్క్డ్ టు అప్లై that have learned to the jobs outside the context of the virtual learning environment, testing the employees' expertise to add another method for integrating expectation into the process. సో దీనివల్ల ఏమవుతుందంటే బయట నేర్చుకున్నవి మన ఇంటర్నల్ థింగ్స్‌లో అప్లై చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది మనం సిస్టమ్స్ కూడా మనం డెవలప్ చేసుకునే అవకాశం మనకుంటుంది. కొత్త తెలియని విషయం మన దాంట్లోకి వస్తది కదా! న్యూ ఫార్మ్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్‌లో ద్వారా మనం డెవలప్ అవుతాం. నెక్స్ట్ కాంబినేషన్. Combination component of the knowledge management theory has many potential applications in the world of business. అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఏదైతే ఉందో ఓకే. అది ఇన్‌పుట్ అనేది చెక్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఎవరైనా ట్రైనింగ్‌కెళ్ళాం పంపించారు. అప్పటిదాకా వాడు క్యాష్‌లో ఉన్నాడు. ఇప్పుడేంటి డిపార్ట్‌మెంట్ మార్చావు. ఎన్‌పీఏ డిపార్ట్‌మెంట్‌కి పంపించారు. పంపించినప్పుడు వాడికి ఎన్‌పీఏ అంటే ఏంటో తెలీదు. ఏమీ తెలీదు. అటువంటప్పుడు ట్రైనింగ్ పంపించిన తర్వాత వాడు ఏం చేస్తాడు? వాడు ఆటోమేటిక్‌గా ట్రైనింగ్‌లో చెప్పిన దాన్ని కూడా ఇక్కడ అప్లై చేస్తాడు. చేయడం వల్ల ఏమవుతుంది మీకది? అప్‌డేట్ అవుతున్నాడు. ఆ వచ్చిన నాలెడ్జ్ తోటి ఒక కంఫర్టబుల్‌గా అతను స్ట్రెస్‌లెస్ కింద జాబ్‌ని హ్యాండిల్ చేయగలుగుతాడు. కాన్ఫిడెంట్ తప్పులు లేకుండా. సో, దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అంటే నే నా నే నాలెడ్జి ఆహ్, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో ఇది ఒక భాగం. కాంబినేషన్. ద కాంబినేషన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ద నాలెడ్జ్ మేనేజ్మెంట్ థియరీ has many potential applications in the world of business. One approach is achieving this goal is to make use in process of regularly updating and streamlining training of both of the feedback of the employees and the inputs of the subject matter experts. అంటే తను తీసుకున్న ఎంప్లాయీస్ ఫీడ్‌బ్యాక్ ప్లస్ వాళ్ళు చెప్పిన ఎక్స్‌పర్ట్స్ అన్ని కూడా అంటే 2 కలిపి వాడు చేసుకుంటాడన్నమాట. నెక్స్ట్ ఇంటర్నలైజేషన్. Internalization and this thing that is it is nothing but an application of the theory gained from the training sessions. అంటే ఏంటంటే మనం ఇంటర్నల్ సిస్టమ్ ద్వారా మనం నేర్చుకున్న విషయాలన్నీ కూడాను వర్క్ ఎన్విరాన్మెంట్‌లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అది మనకి ఆర్గనైజేషన్‌కి ఉపయోగపడేలాగా చేసుకుంటాడు. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఇంటర్నలైజేషన్. ఓకే. అంటే మన ట్రైనింగ్ సిస్టమ్‌లోనే మనకిచ్చిన నాలెడ్జ్‌ని మన సిస్టమ్‌లో మన వర్క్ ఎన్విరాన్మెంట్‌లో ఉపయోగించుకొని డెవలప్ అవ్వడం. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఇది వన్ టైప్ ఆఫ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో ఇదొక భాగం. So these 4 steps in this learning management
సిస్టమ్స్. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్. సో మనం ఫేజ్ వైజ్గా వస్తున్నాం. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటే ఏంటి? అంటే మన స్టాఫింగ్లో ఏం చేస్తున్నాం? మన రిక్రూట్మెంట్ తీసుకున్నాము, ట్రైనింగ్ తీసుకున్నాము, ట్రైనింగ్లో లెర్నింగ్ సిస్టమ్స్ చెప్పుకున్నాము, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటిది? పెర్ఫార్మెన్స్. వాడు ఎలాగ పెర్ఫార్మ్ చేస్తున్నాడు, అంటే తనకి ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ తోటి ఆర్గనైజేషన్కి ఏ రకంగా ఉపయోగపడుతున్నాడు, ఆ స్టేజ్లోకి వచ్చాం. ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే అప్రైజల్ సిస్టంలో తెలుస్తుంది. పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఇది కూడా హెచ్ఆర్ఏ కదా. సో పెర్ఫార్మెన్స్ అప్రైజల్లో ఏముంటుంది? ఫ్రేజ్ పెర్ఫార్మెన్స్ అప్రైజ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ టు ది కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ జాబ్ పెర్ఫార్మెన్స్ అండ్ ఓవరాల్ కంట్రిబ్యూషన్. అతను ఎలా చేస్తున్నాడు? సో బ్రాంచ్ మేనేజర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది మీకు. అతను ఇచ్చిన టార్గెట్స్ రీచ్ అవుతున్నాడా లేదా, ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాడు, ఎందుకు ఎక్స్ట్రాడినరీగా పెర్ఫార్మ్ చేస్తుంది, ఇవన్నీ రీజన్స్ అన్నీ కూడా వాట్ ఆర్ ద సెట్ బ్యాక్స్, వాట్ ఆర్ హిజ్ వీక్నెసెస్, ఇవన్నీ వస్తాయి. ఓకే, ఇందులో కూడా మీకు రకరకాలు ఉంటాయి. మళ్ళీ ఇది కూడా ఒక సైంటిఫిక్గానే చేయాలి అప్రైజల్ కూడా. సో దాని గురించి మనం నేర్చుకుంటాం. An employee's abilities, achievements and growth are lack thereof depending on the results. జనరల్గా అంతే కదా, రిజల్ట్ అంటే వాడు చేసే అవుట్పుట్, వాడు పెర్ఫామ్ చేసిన దాన్ని బట్టి వాడు యొక్క రిజల్ట్ అంటే అదే కదా. Performance reviews are used by businesses to provide employees with comprehensive feedback on their job. Types of performance appraisal: self-evaluation, peer assessment, 360 degrees feedback, negotiated approach. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? నాకు నేను రాసుకోవడం. సెల్ఫ్, నేను ఒక్కనే సింగిల్. నాకు నాకు ఏంటంటే ఇప్పుడు ఎన్పిఏ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నా కానీ చాలా కష్టంగా ఉంటుందంటే దానికి నాలెడ్జ్ లేదు నాకు ఎక్కడ ఏమీ తెలియట్లేదు, గైడ్ చేద్దామంటే అందరూ బిజీగా ఉంటున్నారు. సో నాకు ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుంటుంది, బాగా పెర్ఫామ్ చేస్తాను రాసుకుంటాడు. అందుగురించి నేను సరిగ్గా చేయలేకపోతున్నాను ఇందులోను అవుట్పుట్ అని చెప్పి రాసుకుంటాడు. సో సెల్ఫ్ అసెస్మెంట్. సో దీనివల్ల ఏమవుతుంది? మెసేజ్ వెళ్తుంది ఆర్గనైజేషన్లో, ఓహో ఇతనికి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ ఇస్తారు. సో దిస్ ఆల్ సెల్ఫ్ అసెస్మెంట్ ఎవాల్యుయేషన్. పీర్ అసెస్మెంట్ ఏంటంటే ఒక పర్సన్ గురించి మిగతా గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఇవ్వటం. అంటే ఏంటంటే రేటింగ్ ఇవ్వటం అన్నమాట. ఈజ్ ఎ రేటింగ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ గివెన్ బై దేర్ వర్క్ గ్రూప్ ఆర్ అదర్ కోవర్కర్స్. కోవర్కర్స్ తనతో పనిచేయదు అంటే ఇది ఎక్కడ టీంలో వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు 10 మంది ఉన్నప్పుడు ఒకటి పెర్ఫార్మెన్స్ బాగాలేదనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఎందువల్ల బాగోలేదు, ఏంటి, ఇతనికి నాలెడ్జ్ లేకపోవడమా, లేకపోతే ఇతనికి సరిగ్గా స్కిల్స్ లేకపోవడమా, లేకపోతే కమ్యూనికేషన్స్ ప్రాబ్లమా, లేకపోతే ఇంకేమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మీకు బయటకు వస్తాయి అసెస్మెంట్. సో దిస్ ఇస్ కాల్డ్ ద పీర్ అసెస్మెంట్. నెక్స్ట్ 360 degrees అసెస్మెంట్ ఫీడ్బ్యాక్. 360 degrees feedback అంటే అసెస్మెంట్ ఇన్కార్పొరేట్స్ కామెంట్స్ ఫ్రమ్ ద పార్టిసిపెంట్ యాజ్ వెల్ యాజ్ దోస్ ఆఫ్ దేర్ సుపీరియర్స్ అండ్ పీర్స్. సపోజ్ నేనే ఉన్నానండి, ఐఎమ్ ఏ బ్రాంచ్ మేనేజర్. ఓకే, చేసినప్పుడు నా పెర్ఫార్మెన్స్ అనేది జనరల్గా ఏం చేస్తారు? జోనల్ మేనేజర్ అసెస్ చేస్తాడు. ఓకే, అది న్యాచురల్గా అన్ని చోట్ల జరిగింది. 360 degreesలో అది కూడా కాదు. నా అసెస్మెంటు నా గురించి అసెస్ చేసేటప్పుడు నా కింద ఉన్న ఎంప్లాయీస్ కూడా ఇస్తారు అవకాశం. అంటే క్లర్క్స్, నేను ఎటువంటి వాడిని, నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని వాడు అసెస్ చేస్తాడు. అలాగే కస్టమర్స్, నేను హ్యాండిల్ చేసే కస్టమర్స్తో కూడా నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూసుకుంటారు. అంటే ఇలా మొత్తం 360 degrees ఆల్ పెర్ఫార్మెన్స్ తీసుకుంటారు అన్నమాట. సో దిస్ టైప్ ఆఫ్ థింగ్ ఈస్ కాల్డ్ 360 degrees ఫీడ్బ్యాక్ అంట. ఓకే, నెక్స్ట్ నెగోషియేటెడ్ అప్రైజల్. ఇది చాలా రీసెంట్గా జరుగుతుంది. ఈజ్ ఎ మోర్ రీసెంట్ ట్రెండ్ దట్ ఇన్వాల్వ్స్ ఎ మీడియేటర్ అండ్ ఎయిమ్స్ టు మినిమైజ్ ద adversarial aspect of the performance reviews by allowing the subject to present first. This is done to moderate the impact of performance evaluations on employees, also places an emphasis on the positive aspects of the individual before offering any constructive criticism. ఓకే, అంటే నెగోషియేటివ్ అప్రైజింగ్ అనేది ఏంటంటే నీ పెర్ఫార్మెన్స్ బాగాలేదనుకోండి, బాగోలేదు అని చెప్పేసి రాసేయడానికి లేదు.
ఎందుకంటే యూ కుడ్ నాట్ అచీవ్. సపోజ్ నేను టార్గెట్ ఇచ్చారు, 3 కోట్ల ఎంత బిజినెస్ చేయాలని, 10 కోట్లు బిజినెస్ చేయాలని ఈ సంవత్సరం మీకు చెప్పారు. సో యూ ఆర్ నాట్ ఈవెన్ హాఫ్ కూడా నువ్వు చేయలేవు. సో ఈ వాజ్ అండర్ పెర్ఫార్మర్ అని చెప్పేసి ఒక టైటిల్ ఇచ్చి రాసేసాను అనుకోండి, అయిపోయింది. ఇట్స్ కాల్డ్ ఎస్ ఎ క్రిటిసిజం. అంటే నువ్వు రేటింగ్ ఇచ్చేసావు, పూర్ రేటింగ్ ఇచ్చేసావు. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు రివ్యూ చెయ్యాలి, నెగోషియేట్ చెయ్యాలి. ఏంటి, అతను ఎప్పుడైతే నీకు డౌన్ఫాల్ అవుతున్నాడో, పెర్ఫార్మెన్స్ డౌన్ అవుతుందో, అప్పుడు నువ్వు చెక్ చేసుకోవాలి. ఎందువల్ల నీ పెర్ఫార్మెన్స్ డౌన్ అవుతుందో, వాట్ ఇస్ ద ప్రాబ్లం అని చెప్పేసి అన్నప్పుడు చెప్తాడు. సార్ మీరు టార్గెట్ అయితే ఇచ్చారండి, కానీ సఫిషియెంట్ స్టాఫ్ లేరు. ఒకనేమో రిలీవ్ చేసేసాను, ఇంకోటేమో ప్రమోషన్ తీసుకుని పోయాడు. ఉన్న 2 స్టాఫ్తో నేను కౌంటర్లోకి వచ్చి పని చేయాల్సి వస్తుందండి. సో అందుకని నేను చేయలేకపోతున్నాను, కష్టంగా ఉంటుందని చెప్పాడు అనుకోండి. సో కరెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే మీడియేట్ చేయడం అంటే ఏం లేదండి, తెలుసుకోవడం. ఓకే, దీనివల్ల ఏంటంటే అడ్వర్స్ అడ్వర్స్ ఆస్పెక్ట్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ రివ్యూస్ అన్నీ కూడాను, అంటే అతను కరెక్షన్లు తీసుకెళ్ళటం, సెట్ చేయడం, అంటే ప్రాపర్ ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ చేసి చూ- 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 చేసి అప్పుడు అతని యొక్క పెర్ఫార్మెన్స్ అసెస్ చేయడం, దానివల్ల రిజల్ట్ వస్తుంది. ఇట్స్ ఎ మోడర్న్. అతని ప్రాబ్లమ్స్ ఏంటి, సెట్ బ్యాక్స్ అనేది మనం క్లియర్ చేయాలి. అంతేగాని వాడికి శాంక్షన్ స్ట్రెంగ్త్ ఏమో 5. ఓకే, నువ్వేమో 3 బయటికి పంపించేసావు, రిలీజ్ చేయమంటే చేసేసాడు అతను, 2తో నడుపుతున్నాడు. సో హౌ ఈ కెన్ అచీవ్ ద టార్గెట్ ఆఫ్ దట్ సెట్ ఫర్ హిమ్, చేయలేడు కదా అది. సో ఫైనల్గా ఏంటంటే అండర్ పెర్ఫార్మెన్స్ వేళ రాస్తావు అది, వెన్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ దట్ ఎన్విరాన్మెంట్, సూటబుల్ ఎన్విరాన్మెంట్. సో ఇది, సో అందు గురించి ఏంటంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసైజం చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అప్రోచెస్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ ఏముంటాయి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ అంటే ఏంటి, పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ అండ్ క్యారియర్ స్ట్రాటజీ, ఇవన్నీ ఏంటో సింపుల్గా తెలిసేసుకుందామండి. ఆబ్జెక్ట్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఏంటి, ఏముంటాయంటే జస్ట్ ఈజ్ performance appraisal is responsible for maintaining the records that are needed to establish the employee's compensation and the structure of their salary structure. పెర్ఫార్మెన్స్ అప్రైజల్ వల్ల ఏంటి ఉపయోగం, బాగా పెర్ఫార్మ్ చేశాడు అనుకోండి, వాడికి ఏదో ఇన్సెంటివ్, ఇంక్రిమెంటో లేకపోతే ప్రమోషన్స్ ఇవ్వడమే కదా. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి కన్సిడర్డ్ విత్ దిస్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్. రెండో ఆబ్జెక్ట్ ఏంటి, ఇట్స్ క్వైట్ హెల్ప్ఫుల్ టు డిస్కవర్ ది స్ట్రెంగ్త్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్. అతని యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, అతని లిమిటేషన్స్ ఏంటి అనేది కూడా మనకి పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ద్వారానే మనకు తెలుస్తాయి. అండ్ 3, it gives one access to the potential that already exists inside them for future expansion and development. అతని యొక్క పొటెన్షియాలిటీ, అతని యొక్క స్ట్రెంగ్త్ మనకు తెలిసినప్పుడు అతనికి ప్రమోషన్ ఇచ్చో, లేకపోతే బ్రాంచ్ మేనేజర్ కింద ఎలివేట్ చేసో, లేకపోతే ఏదైనా హయ్యర్ రెస్పాన్సిబిలిటీస్ మనం షోల్డర్ చేయగలం. అండర్ పెర్ఫార్మర్ చేయలేకపోతున్నాడు అనుకోండి, పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ద్వారా వాడికి హయ్యర్ లెవెల్ రెస్పాన్సిబిలిటీస్ ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది, ఆర్గనైజేషన్ యాజ్ ఎ హోల్గా ఫెయిల్ అవుతుంది. అలాగే ఈ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ వల్ల ఏమవుతుంది, మన ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ వల్ల జెన్యున్ కంట్రిబ్యూషన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ ఇతని వల్ల ఉంటుందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ దట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దట్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్. నెక్స్ట్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటే ఏంటి అంటే, అడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల మేనేజర్స్కి ఏ స్టాఫ్ మెంబరుకి ప్రమోషన్స్ డిజర్వ్డ్, ఏ స్టాఫ్ మెంబర్స్కి ప్రమోషన్స్ వేస్ట్ అనేది తెలిసిపోతుంది ఈజీగా పెర్ఫార్మెన్స్ అప్రైజల్ వల్ల. అలాగే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద కంపెనీ టు కన్సిడర్ వెన్ కన్సిడరింగ్ డిటర్మినింగ్ ద ఎంప్లాయీస్ శాలరీ. అతని యొక్క శాలరీ, పెర్క్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా మీకు ఇవ్వచ్చా లేదా అంటే, అఫ్కోర్స్ మనంతా కూడా స్టాండర్డైజ్డ్ కాబట్టి మనకి బ్యాంక్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పనిచేసిన పని చేయని వచ్చేస్తాను అనుకోండి. బట్ మీకు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి వచ్చినప్పటికీ వాడి పెర్ఫార్మెన్స్ బేస్డ్ కింద మనకి పెర్క్స్, ఇన్సెంటివ్స్ ఉంటాయి, అది దృష్టిలో పెట్టుకోండి. సో ఇంకోటి ఏంటంటే పెర్క్స్, అలవెన్సెస్, డెసిషన్స్, తర్వాత రివార్డ్స్ ఇవన్నీ కూడా పెర్ఫార్మెన్స్ బేస్డ్ మీద ఇవ్వడానికి అవకాశం ఉంది. పెర్ఫార్మెన్స్ ప్రజలను బట్టే వస్తాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఎంప్లాయీస్ ఏరియాస్ ఆఫ్ వీక్నెస్ విల్ బి బ్రాట్ టు లైట్ త్రూ ద పెర్ఫార్మెన్స్ ప్రాసెస్.
వాడు సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయట్లేదు అనుకోండి, అందరూ రాసుకుంటాడు. సో, బికాస్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంట్, బికాస్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, నేను మేనేజర్ పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు, టార్గెట్స్ రీచ్ అవ్వలేదు రాసుకున్నాడు అందులో. ఏంటంటే నాకు సఫిషియెంట్ స్ట్రెంగ్త్ మీరు ఇవ్వలేదు. శాంక్షన్ స్ట్రెంగ్త్ 5 అయితే గనక మీరు సబ్స్టిట్యూట్స్ లేకుండా మీరు రిలీవ్ చేసేసారు. ఉన్న 2 స్టాఫ్‌తో నేనేం చేయగలను అని చెప్పి క్వెషన్ మార్క్ పెట్టాడు అనుకోండి. ఓహో! ఇతను స్టాఫ్ లేకుండా చేసామన్నమాట. సో, ఎందువల్ల దాని రీజన్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఎందుకు సబ్స్టిట్యూట్ ఇవ్వలేకపోయారు. ఇవన్నీ కూడా మీకెళ్తాయి. ఎళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ సెట్ చేసుకునే అవకాశాలు మీకు ఆర్గనైజేషన్‌కి ఉంటాయి. హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ ఇవన్నీ చెక్ చేసుకుంటది. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీకు కరెక్షన్ ప్రాసెస్‌లోకెళ్ళే అవకాశం ఉంది. సో, ఇవన్నీ కూడా మీకు అడ్వాంటేజెస్. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఎందుకంటే తను రాసుకుంటం వల్ల తనకున్న బాధలు, తనకున్న అన్నీ కూడా సెట్ బ్యాక్స్ అన్నీ కూడా రాసుకుంటాడు సెల్ఫ్ అప్రైజల్‌లో. రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే అసలు మనం ఏంటి, మన ఎంప్లాయీస్ యొక్క మన గురించి ఏమనుకుంటున్నారు ఇయన్నీ తెలుస్తాయి. ఒకప్పుడు చూడండి రాజులుండేవారు. మారువేషంలో తిరిగేవారాళ్ళు. ఊళ్ళెంబటాను రాజ్యంలో. ఎందుకు తిరిగేవారు? ఫీడ్‌బ్యాక్. ప్రజలు ఏమనుకుంటున్నారు మన పరిపాలన గురించి అనేది ఆ రాజుకి కావాలి. టు కరెక్ట్ హిస్ రూలింగ్. అది సిస్టమ్ ఇక్కడ కూడా. పెర్ఫార్మన్స్ అప్రైజల్ కూడా అటువంటిది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే రూత్‌లెస్. అంటే ఇక్కడ పెర్ఫార్మన్స్ అది కసి తీర్చుకుంటున్నారు ఇప్పుడు వచ్చి. అంటే తనకు అనుకూలంగా లేడనుకోండి ఎంప్లాయీ. సో, వాడికి ప్రమోషన్ ఉండక్కర్లేదు. తీసిపడేయడం. అంటే ఎంత పెర్ఫార్మన్స్ చేసినా కూడా అక్కడ ఈగో సిస్టమ్స్. వాడి ఈగో, ఈగో ఇతనికి మ్యాచ్ అవ్వకపోయినప్పుడు ఏమవుతది, నేను చెప్పిన పని చేయలేదు. దేర్ ఆర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆల్సో. అంటే ఏంటంటే దీనికి ఒక సైంటిఫిక్ పక్కా సిస్టమ్ ఎప్పుడైతే లేదో డిసడ్వాంటేజెస్‌కి ఛాన్సెస్ ఎక్కువుంటాయి ఇక్కడ కూడా. ఎందుకంటే ఇట్ వాస్ హ్యాపెండ్ ఆల్సో ఇన్ పర్టిక్యులర్ బ్యాంక్. ఎలాగంటే మామూలుగా ఏం చేస్తాడు, ఒక జోనల్ మేనేజర్ పెర్ఫార్మ్ చేసే జోనల్ మేనేజర్‌కి జోనల్ మేనేజర్ యొక్క పెర్ఫార్మన్స్ అసెస్ చేసేదంతా కూడాను హైయర్ లెవెల్. హెడ్ ఆఫీస్ పీపుల్, జీఎంసే అసెస్ చేస్తారు. కానీ ఒక పర్టిక్యులర్ బ్యాంక్‌లో ఏం చేశారంటే జోనల్ మేనేజర్ పెర్ఫార్మన్స్ అనేది బ్రాంచ్ మేనేజర్స్‌కి ఇచ్చారు. ఇట్స్ ఎ వండర్. ఇట్ ఈస్ వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్. ఆ పర్టిక్యులర్ జోన్‌లో 40 బ్రాంచెస్ ఉంటే 40 బ్రాంచెస్ యొక్క బీఎంసీ యొక్క ఫీడ్‌బ్యాక్, ఒపీనియన్ ఆఫ్ ది జోనల్ మేనేజర్ కాల్ ఫర్ చేశారు. చూడండి. జనరల్‌గా తన కింద ఉన్న సబార్డినేట్స్ యొక్క ఫీడ్‌బ్యాక్ ఎవరు అడగరు. పెర్ఫార్మన్స్ అప్రైజల్. కానీ ఇక్కడ అడిగారు. అడిగినప్పుడు వీడొక పెద్ద వరస్ట్ ఫెలో, ఒక శాడిస్టు, వీడికి నిజంగా పని చేసినప్పుడు కూడా ఏమి గుర్తింపు ఇవ్వడాడు. ఎంతసేపు కూడాను తను వయలేట్ చేసిన లోన్స్‌కి వాటికి మాత్రమే ఎక్కువ సపోర్ట్ ఇచ్చి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ ఇస్తాడు. సో, వి ఆర్ ద రియల్ విక్టిమ్స్ వర్కింగ్ అండర్ హిమ్ అని చెప్పేసి వాడు ఫీడ్‌బ్యాక్ ఇస్తే తీసి పడేశారు. ఓకే. సో, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్ దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ దట్. ఓకే. అంటే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయనే దాని గురించి నేను చెప్పాను. అంతకనే. ఓకే. ఇట్స్ ఓన్లీ ఎగ్జాంపుల్ ఓన్లీ. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ పెర్ఫార్మన్స్ అప్రైజల్స్. పెర్ఫార్మన్స్ అప్రైజల్స్‌లో మెథడ్స్ ఏముంటాయి ఇంకా అంటే రేటింగ్ స్కేల్స్. రేటింగ్ స్కేల్స్ అంటే మామూలుగా డైరెక్ట్ ఏ గ్రేడ్, బి గ్రేడు. ఓకే. ఆ టైప్‌లో. సెవెరల్ న్యూమరల్ రేటింగ్స్ రిప్రజెంటింగ్ జాబ్ రిలేటెడ్ పెర్ఫార్మన్స్ క్రైటీరియా అయితే దానికి మార్క్స్ ఉంటాయి కదా! మనకి ఇప్పుడు ఎస్‌హెచ్‌జీస్ ఉన్నాయి. దానికి మార్క్స్ ఇస్తాం. వాడికి లోన్ ఇవ్వాలా లేదంటే గనక మీటింగ్‌లు పెట్టుకుంటున్నారా, మంత్లీ మీటింగ్‌లు పెట్టుకుంటే 10 మార్కులు. తర్వాతేమో వాళ్ళ బుక్ కీపింగ్ అయితే గనక 10 మార్కులు. తర్వాత అటెండెన్స్‌కో 10 మార్కులు. మనంతా చూస్తా ఉంటాం బ్రాంచెస్‌లో. ఒక ఎస్‌హెచ్‌జీ గ్రూప్ గనుక లోన్ ఇవ్వాలంటే గనక ఆ పర్టిక్యులర్ చార్ట్‌లో వాడికి కొన్ని మార్క్స్ రావాలి. రేటింగ్ మార్క్స్. ఓకే. అదే ప్రకారం వెళ్ళకుండా రేటింగ్ సిస్టమ్ మాట. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే అడాప్టబిలిటీ, ఈజీ టు యూజ్, లో కాస్ట్ అనేది ఈజీ. అది మార్కులు అక్కడ ఏసి పడేయడమే కదండీ. డిసడ్వాంటేజ్ అంటే రేటింగ్ అనేది బయాస్ అవుతది. అంటే ఏమవుతది, నోటికొచ్చిన కాకులు లెక్కలు. 10కి ఏసేద్దాంలే 9. నిజంగా ఆడు ఉందా చేతననేది వెరిఫై చేయక్కర్ల. 10కి ఏసుకోవడమే. మార్కులేసేసుకోవడమే. రియల్‌గా పెర్ఫార్మన్స్ లింక్డ్ కింద ఉండదది. నచ్చినట్టు ఏసుకోవడం. ఎందుకంటే ఈ సైంటిఫిక్ కాదది. The trait analysis. Under this method, the checklist of the statements of the traits of employees in the form of yes or no. ఇక్కడ ఏంటంటే మనల్ని అడగడాడు. హ్మ్. ఓ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. ఆ స్టేట్మెంట్‌తో మనం వెళ్ళం. ఓకే. ఆ థాటే ఉండదు. దానికి సంబంధించిన మ్యాటరే ఉండదక్కడ మన దగ్గర. అప్పుడు మనం ఎలా ఇవ్వగలం? ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్ చెప్పాలంటే. నాట్ రిలేటెడ్ టు మీ. నాకసలు ఆ థాట్ ఎప్పుడు
నువ్వు పుస్తకాలు చదువుతావా? పుస్తకాలు చదవడం అనేది నీకు నచ్చుతుందా? నచ్చదా? పుస్తకాలు చదవడం అనేది నవల్స్ రీడింగ్ అనేది నీకు నచ్చే విషయమా? నచ్చని విషయమా అంటాడు. అసలు నేను నవల్సే చదవను కదా! అటువంటప్పుడు నేను నచ్చిందా? నచ్చలేదా? నేనెలా చెప్పగలను అది? సో, ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ టు మీ. ఆ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చి యెస్ ఆర్ నో కొట్టమంటే ఏం చెప్తాం అది? ఇట్ ఈస్ నాట్ సైంటిఫిక్ వే. సో, దీనివల్ల కొంచెం డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అవ్వటానికి ఇది ఈజీయే. ఎకానమీ, ఈజీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యెస్ ఆర్ నో కొట్టడం ఎంతసేపు అది? కానీ డిసడ్వాంటేజ్ రేటెస్ట్ బయాసింగ్ ఎక్కువ. బయాస్ అంటే మన సంబంధం లేకుండా పోయే విషయం అది. అండ్ ఫోర్స్డ్ చాయిస్ మెథడ్. Forced choice method and a series of statements arranged in the blocks of two or more are given and a writer indicates which statement is true or false. ఇది కూడా అంతే. ఇందాక ఎస్ఆర్ నో టైప్ ఇది కూడా. సో, అక్కడ కూడా దీన్ని నాట్ అప్లికబుల్ అని ఉంటే ఆర్ఫ్ కొడతాం. లేదంటే అది కూడా ఆ టైప్. నెక్స్ట్ ఫోర్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఇది ఫోర్స్డ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇదొక అనదర్. ఇదేంటంటే అజంప్షన్స్ ఇవి. అజంప్షన్స్ అంటే స్టాటిస్టిక్స్‌లోకి వెళ్ళిపోతాయి. హియర్ ఎంప్లాయీస్ ఆర్ క్లస్టర్డ్ అరౌండ్ ఎ హై పాయింట్ ఆన్ ద రేటింగ్ ఆఫ్ ఎ స్కేల్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఒక క్లాస్ రూమ్ ఉంటుందండి. క్లాస్ రూమ్‌లో పాస్ పర్సెంటేజి బానే ఉంటది. అంటే యావరేజ్ మార్క్ ఆఫ్ ఎ క్లాస్ 30 మంది ఉన్నారనుకోండి. 90 ప్లస్ వచ్చిందనుకోండి అందరికిని. అప్పుడేం చేస్తాం మనం? అబ్బా! సూపర్ క్లాస్ అండి. అంతా కూడాను ఇంటెలిజెన్స్ అని చెప్తాం. 30 మందికి 30 మంది యావరేజ్ 90 పైనే వచ్చినియి. కానీ అందులో ఒకడికి 40 మార్కులే వచ్చినియి. 40% వచ్చింది. కానీ ఏం జరిగింది ఇక్కడ? చెప్పాలంటే వాడు వరస్ట్ ఫెలో. బిలో యావరేజ్ వాడు. ఈ 30 మందిలో ఆ ఒక్కడు కూడా బిలో యావరేజ్. కానీ యావరేజ్ చూసుకున్నప్పుడు మాత్రం 90 ప్లస్‌లో ఈడు కూడా వచ్చేసాడు. మొత్తం 30 మందిలో ఈడు కూడా ఉన్నాడు కాబట్టి మీకు అందరితో పాటు హైయెస్ట్ 99, 98లో వచ్చినాయి కాబట్టి వీడికి 40 వచ్చినా సరే టోటల్ యావరేజ్ స్కోర్ అనేది ఆ క్లాస్‌లో మీకు 90% దాటిపోయింది. సో, బికాస్ ఆఫ్ థట్ వీడిని ఏం చేస్తున్నాం? ఆ కేటగిరీలో కలిపేసాం. కానీ యాక్చువల్‌గా చెప్పాలంటే వీడు వరస్ట్ స్టూడెంట్ ఈడు. మరి ఏం చేస్తాం అది స్టాటిస్టికల్‌గా తీసుకుంటే రిజల్ట్ అలాగే వస్తది. సో, ఆ రకంగా ఏమవుతుందంటే ఫోర్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్స్‌లో ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా యాక్యురేట్‌గా ఉండదు. ఎర్రర్స్ ఎక్కువుంటాయి. నెక్స్ట్ క్రిటికల్ ఇన్సిడెంట్స్ మెథడ్. This approach is focused on certain critical behaviors of the employees that makes all the difference in the performance. Superiors as and when they occur record such incidents. ఇది స్పెషల్‌గా ఉంటాడు. స్పెషల్‌గా అంటే అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంటాడు వీడు. లేదంటే గనక ఎందుకు పనికిరాకుండా కూడా ఉన్నాడు. క్రిటికల్ ఇన్సిడెంట్స్ అంటాం. సో, ఈ క్రిటికల్ ఇన్సిడెంట్స్ అనేది కూడా రేర్‌గా ఉంటాయి. ఇవి కూడా అసెస్‌మెంట్ అనేది మనకి కొంచెం కష్టం అయిపోతుంది. ఎవాల్యుయేషన్ అనేది సూటబుల్ జనరల్ ఎవాల్యుయేషన్స్ పనికిరావు. సెట్ అవ్వాలి. ఓకే. అలా అని చెప్పేసి డిసడ్వాంటేజ్ అంటే నెగెటివ్ ఇన్సిడెంట్స్ కెన్ బి ప్రయారిటైజ్‌గా ఉంటాయి. నెక్స్ట్. తర్వాత ఏంటది? ఆహ్, కాన్ఫిడెన్షియల్ కాన్ఫిడెన్షియల్ రికార్డ్స్. ఇదొక అసెస్‌మెంట్. ఇప్పుడు మనం చదువుకుంటున్నాయండి ఏదండి? ఇవన్నీ కూడా పెర్ఫార్మన్స్ అప్రైజల్ మెథడ్స్‌లో చదువుకుంటున్నాం. ఇది కూడా మీకు కేసెస్ కింద వస్తాయి మీకు. కాన్ఫిడెన్షియల్ రికార్డ్స్. కాన్ఫిడెన్షియల్ రికార్డ్ ఏంటంటే కాన్ఫిడెన్షియల్ దట్ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంటాం. జనరల్‌గా ఇవన్నీ ఇదొక పెర్ఫార్మన్స్ అప్రైజల్. ఇది ఎక్కడొస్తుందంటే మీకు జనరల్‌గా ఆహ్, విల్ గెట్ ఇన్ దట్ డీఆర్‌డీఓ ఉంటది చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ డీఆర్‌డీఓ ల్యాబ్స్ అని కొంచెం ఇంపార్టెంట్ ఉంటాయి. ఓకే. అటువంటి చోట్ల ఈ టైప్ ఆఫ్ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అనేది ఉంటాయి. ఇదేంటంటే జనరల్‌గా పబ్లిక్‌గా ఉండవు. కొంచెం కాన్ఫిడెన్షియల్‌గానే ఉంచుతారు. కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఈస్ నాట్ అంటే సపోజ్ ఒక ఇంపార్టెంట్ ఏరియా ఉంటది. డీఆర్‌డీఓ గాని తర్వాత సబ్‌మెరైన్ యూనియన్స్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయనుకోండి. అక్కడ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంప్లాయీస్ ఎలా పనిచేస్తున్నారనే దాని గురించి ఓపెన్‌గా వాళ్ళు అసెస్ చేయకూడదు. చెయ్యరు. డిపార్ట్మెంట్‌లో అసెస్మెంట్ చేయకూడదు. కాన్ఫిడెన్షియల్‌గా చేస్తారు. అంటే బయటికి రాకూడదన్నమాట. వీడి గురించి నీ పెర్ఫార్మన్స్ ఏంటి అనేది మామూలుగా జనరల్‌గా
పెర్ఫార్మెన్స్ అనేది మన పెర్ఫార్మెన్స్ ఏంటనేది మనకే ఇస్తారు, చూపిస్తారు. ఇదిగో బాబు నువ్వు ఇక్కడ సెట్ బ్యాక్ ఉన్నావు, నువ్వు ఇక్కడ పని చేయట్లేదు, సరిగ్గా చేయట్లేదు, నీ వీక్నెస్ ఇది అని చెప్పేసి మనకి తిరిగి మనకే చెప్తారు. మన పెర్ఫార్మెన్స్ ఎప్పుడైనా చూసిన తర్వాత రివ్యూస్లో మన మార్కులు తగ్గించడం, పెంచడం ఇవన్నీ చేసి మనకి ప్రమోషన్ ఇవ్వడం, తగ్గించడం ఇవన్నీ చేస్తారు. అది ఓపెన్గా ఉంటుంది అక్కడ. కానీ అక్కడ అలా ఉండదు, ఏమీ చెప్పరు, కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. ఎందుకంటే అది అక్కడ వైటల్ ఏరియా డిపార్ట్మెంట్స్. సో అక్కడ సీక్రెటివ్ మెయింటైన్ చేయాలి. ఓకే, సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి. ఓకే, ఇతను ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ డాక్యుమెంట్ తీసుకెళ్ళి పాకిస్తాన్కి చేరేసాడు అనుకోండి, వీడు ఏ సబ్మెరీన్ డిజైనో లేకపోతే ఇంకోటి ఏదో, అప్పుడు ఏమవుతుంది, మొత్తం గల్లంత అయిపోతుంది. సో ఇతని మీద ఎప్పుడు కూడా వాచ్ కింద ఉంటుంది. సో ఇదంతా కూడా మీకు కమింగ్ అంటుంది కాన్ఫిడెన్షియల్ రికార్డ్స్. నెక్స్ట్ పెన్ పోర్ట్రేట్. పెన్ పోర్ట్రేట్ అనేది ఏంటంటే ఎస్ఎస్ఆర్ పిక్చర్స్ ఇన్ రైటింగ్ అబౌట్ ది ఎస్ఎస్సి రిగార్డింగ్ హిస్ క్వాలిటీస్ అండ్ పెర్ఫార్మెన్స్ యాజ్ వెల్ as the హిస్ పొటెన్షియల్స్. అంటే ఏంటంటే ఇంక వాడు చెప్పిందే, వీడి వెధవ అంటే వెధవే, మంచోడు అంటే మంచోడు, అది ఏంటంటే దానికి ఏం ఉండదు, ఇంకా దానికి క్వశ్చనే లేదు. జనరల్గా ఎక్కడ అవుతుంది, ఇది ఆర్మీస్లో ఉంటుంది, ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఈ పెన్ పోర్ట్రేట్ అనేది పెర్ఫార్మెన్స్ అప్రైజల్ సిస్టమ్ ఉంటున్నాను. వాడు ఉంటాడు, సైనికుడు ఉంటాడు, వాడికి ఆ పైన కమాండర్కి వీడిని నచ్చాడు అనుకోండి, వీడికి ప్రమోషన్ వాడే ఇచ్చేయచ్చు, రికమెండ్ చేసేయచ్చు. సో దిస్ ఇస్ ఆల్ డిఫరెంట్. నెక్స్ట్ ఫ్యూచర్ ఓరియంటెడ్ మెథడ్స్. ఇప్పుడున్న పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ అన్నీ కూడా డిఫరెంట్. అంటే దాన్ని అందుగురించి మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్ ఓరియంటెడ్ మెథడ్స్ అన్న ఏంటి చూద్దాం. ఒకటి మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్, ఎంబీఓ. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మనం ఎక్కడ నేర్చుకున్నాం ఇది. ఇందులో ఏంటంటే సింపుల్గా చెప్పేస్తాను, ఇది అంతా మామూలు చదువుకోండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ గురువు పీటర్ డ్రక్కర్ అంటారు. ఇతను ఈ మెథడ్ని మనం ఇంట్రడ్యూస్ చేశాడు, ఎంబీఓ ప్రాసెస్. ఎలాగంటే ఎస్టాబ్లిష్డ్ గోల్స్ అండ్ డిసైడ్ అవుట్పుట్స్. ఇది ఏంటంటే ఒక గోల్ సెట్ చేస్తాడు, చేసిన తర్వాత ఆ గోల్స్ ఎప్పటికప్పుడు రీచ్ అవుతున్నాడా లేదని సూపర్వైజ్ చేసుకుంటాం. ఓకే, అంటే దీన్ని ఏమంటే ఫ్రీక్వెంట్. ఇప్పుడు మన ప్రజెంట్ సిస్టంలో జరిగేది అదే. మీరు మేనేజర్లకి ఏం చేస్తున్నారు, మన బ్యాంకులో యాన్యువల్ టార్గెట్ ఇచ్చేస్తున్నారు, నువ్వు 10 కోట్లు చేసేసాయి. ఓకే, టోటల్ బిజినెస్ అంటే ఎండ్ ఆఫ్ దట్ మార్చే కదా రిజల్ట్ చూపించాల్సింది. ఇప్పుడు అలా చేయట్లా, 10 కోట్లు ఇచ్చేసి నెక్స్ట్ డే నుంచి వాడు మొదలెడుతున్నారు. ఏంటి ఇవాళ పెర్ఫార్మెన్స్ ఏంటి, వారం తర్వాత ఏంటి వీక్లీ పెర్ఫార్మెన్స్ ఏంటి, మంత్ అయిపోయిన తర్వాత మంత్లీ పెర్ఫార్మెన్స్ ఏంటి. అంటే ఏంటంటే ఇంకా అది చివరి ఎండ్ అయ్యేదాకా కూడా వీడు వెనకాల పడతా ఉంటాడు. సో చెప్పాలంటే ఇది మంచిది. ఎందుకంటే నిద్రపోయి పెర్ఫార్మెన్స్ చూపించమంటే ఒక్కసారి ఎవడు చూపించలేడు. ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే వీడికి ఎప్పటికప్పుడు ఎలర్ట్ వెళ్తూ ఉంటుంది. అలాగే పెర్ఫార్మెన్స్ కూడా ఒక స్ట్రాటజికల్ గ్రాఫ్ ద్వారా వాడు స్లోగా సిస్టమేటిక్గా వెళ్తుంది అన్నమాట. ఎక్కడైనా కరెక్షన్స్ ఇందాక చెప్పాను చూడండి, ప్రాబ్లం ఏముందనుకోండి, వెంటనే ఇమీడియట్గా సెట్ చేసుకోవాలి. స్టాఫ్ లేరు, రన్నింగ్ ఫస్ట్ క్వార్టర్లో పెర్ఫార్మెన్స్ బాగాలేదనుకోండి, బికాజ్ ఆఫ్ ది స్టాఫ్ ప్రాబ్లమ్ అనుకోండి. సో ఇమీడియట్గా దట్ షుడ్ బి రెక్టిఫైడ్. ఆటోమేటిక్గా నెక్స్ట్ క్వార్టర్లో ఇది కరెక్ట్ అయిపోతుంది. అలా నెక్స్ట్ ఏంటి, అసెస్మెంట్ సెంటర్ అప్రోచ్ మెథడ్. Under this method, many evaluators join together to judge employee performance in several situations with a use of variety of criteria. ఇక్కడ మొత్తం డిఫరెంట్ పీపుల్ ఉంటారు, అంటే వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. ఇక్కడ ఏం రకంగా చేస్తారంటే, సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, మనకు కూడాను చూస్తూ ఉంటాం. ఏదైనా కేసు ఉంది, జడ్జిమెంట్ ఇవ్వాలంటే అక్కడ కూడా మీకు 5 జడ్జెస్ ఉన్నారనుకోండి, మెజారిటీ ఆఫ్ ద జడ్జెస్ ఒపీనియన్ తీసుకుంటాం. ఒకడు ఐదుగురులో ముగ్గురు ఉరి శిక్ష వెయ్యాలి అన్నారనుకోండి, ఓకే ఉరి శిక్ష, వీడికి పనిష్మెంట్ అని చేస్తాం. అందులో నిజంగా వాడు సివియర్ పనిష్మెంటే చేశాడు, అదే సివియర్ క్రైమే చేశాడు. అందులో 5గురిలో ముగ్గురు వీడికి పనిష్మెంట్ ఇవ్వక్కలేదు, ఇంప్రిజన్ ఉరి శిక్ష ఎక్కలేదని చెప్పి అని 2 మాత్రం వెయ్యండి అన్నారనుకోండి,
సో, ఇప్పుడు మెజారిటీ వాళ్ళు ఏమైంది ఆవిడకి ఉరిశిక్ష పడిపోద్ది గ్యారంటీ అనుకున్నది. ముగ్గురు వద్దన్నారు కాబట్టి వాడికి ఉరిశిక్ష పడదింక. అంటే ఏంటంటే మెనీ పీపుల్ విల్ జడ్జ్ దట్ పెర్ఫార్మన్స్. సో, ఆ రకంగా మీరు చూసుకోండి. నెక్స్ట్ బిహేవియరల్లీ యాంకర్డ్ రేటింగ్ స్కేల్స్. బిహేవియరల్లీ యాంకర్డ్ రేటింగ్ స్కేల్స్. ఇక్కడ నేనేం చెప్తానంటే దీనికి సెకండ్ మెథడ్‌కి అసెస్మెంట్ సెంటర్ అప్రోచ్ మెథడ్‌కి నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే ఐటీ చెప్తాను. ఐటీలో ఏంటంటే మీకు డిపార్ట్మెంట్‌లో వాళ్ళకి టీమ్స్ కింద పనిచేస్తుంటారు. ప్రాజెక్ట్స్. దాంట్లో మీకు దీంట్లో కొన్ని ఇంక్లూడ్ ఉంటాయి. ఈ అసెస్మెంట్ సెంటర్ మెథడ్‌లో ఏముంటాయంటే మీకు బాస్కెట్ ఎక్సర్‌సైజు, కేస్ అనాలిసిస్, లీడర్‌షిప్ న లే లే లీడర్ లీడర్‌లెస్ గ్రూప్ డిస్కషను, రోల్ ప్లేసు ఇవన్నీ మీకు ఉంటాయి అసెస్మెంట్స్‌లో. ఇవి కూడా అందుకని మీకు ప ప పాయింట్ వైస్‌గా మీరు చదువుకోండి. ఓకే. క్లియర్‌గా ఉన్నాయి ఇక్కడ. హ్మ్. అలాగే ఇఫ్ యూ కమ్ టు దట్ బిహేవియరల్లీ యాంకర్డ్ రేటింగ్ సిస్టమ్‌లోకొచ్చేటప్పటికి మీకు అక్కడ మీకు 5 స్టెప్స్ ఉంటాయి. 5 స్టెప్స్ ఏంటి అంటే జనరేట్ క్రిటికల్ ఇన్సిడెంట్స్. అంటే ఏంటంటే పర్సన్స్ విత్ నాలెడ్జ్ ఆఫ్ ద జాబ్ టు బి అప్రైజ్డ్. క్రిటికల్ ఇన్సిడెంట్స్ అంటే అది. అంటే ఎవరికైతే ఇప్పుడు సపోజ్ నేనున్నాను. నాకు ఒక పర్సన్ యొక్క పెర్ఫార్మన్స్ అసెస్ చేయండి అని చెప్పేసి నాకిచ్చారు. అతను ఏం చేస్తాడంటే డీటీపీ వర్క్‌లో జాబ్ చేస్తుంటాడు. ఓ షాప్. రోజుకి పొద్దున్నుంచి 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల దాకా చేస్తాడు. ఓకే. నేనేంటి అంటే నేను ఇల్లిటరేట్ పర్సన్. నేనేదో రైతుని. లేదా బిజినెస్ మ్యాన్. నాకేం పెద్ద కంప్యూటర్ నాలెడ్జ్ ఏమి లేదు. జీరో. కానీ నన్నేం చేశారు అతను అసెస్ చేయమని చెప్పి నాకు అప్పచెప్పారు. సూపర్వైజ్ చేయమని చెప్పి. ఇప్పుడు నాకేంటి అసలు కంప్యూటర్ అంటే ఏంటి తెలీదు. వాడు రోజుకి ఎన్ని వర్డ్స్ కొట్టొచ్చు, ఎంత ఎంత టైప్ చేయొచ్చు, ఎన్ని పేజీలు వర్క్ చేయొచ్చు అనేది నా మీద ఐడియా లేదు. లేనప్పుడు అతను ఏం చేస్తున్నాడని నాకేం తెలుస్తది? పొద్దున్న సాయం దాకా కోడి గిలుకుంటూ ఇలా మౌస్ ఇలా కదుపుతూ, ఆ మానిటర్ చూసుకుంటూ కాలక్షేపం చేశాడనుకోండి. అదిగో సార్ పొద్దున్న 10 గంటల నుంచి 5 గంటల దాకా నేను చేశాను సార్ అని 2 పేపర్లు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడనుకోండి. ఏం అసెస్ చేయగలను నేను? బికాజ్ ఐ యామ్ నాట్ హావింగ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ థాట్. సో, అలా అన్నమాట. సో, ఇక్కడేంటంటే జనరల్ క్రిటికల్ ఇన్సిడెంట్స్‌లో ఏంటంటే పర్సన్స్ విత్ నాలెడ్జ్ ఆఫ్ ద జాబ్ టు బి అప్రైజ్డ్ ఫస్ట్. వాళ్ళకి అప్రైజ్ చేస్తారు. ఓకే. అప్పుడు వాళ్ళు సూపర్వైజ్ చేస్తారు. అందుగురించే మీకు ఇంకా చెప్పాలంటే సరేలెండి. అంత డీప్‌గా వద్దులెండి. నెక్స్ట్ డెవలప్ పెర్ఫార్మన్స్ డైమెన్షన్స్. ద పీపుల్ దెన్ డివైడ్ ది ఇన్సిడెంట్స్ ఇంటూ స్మాలర్ సెట్. అంటే డెవలప్ పెర్ఫార్మన్స్ డైమెన్షన్స్ అంటే ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ గ్రూప్స్ కింద విడగొట్టేసి ఓకే. క్లస్టర్స్ కింద వాళ్ళకి మళ్ళీ ఒకళ్ళని అప్పచెప్పి వాళ్ళ చేత పెర్ఫార్మన్స్ అప్రైజల్ చేయిస్తారన్నమాట. అంటే దీనివల్ల ఏమవుతంటే మందెక్కువయ్యే కొద్దీ మజ్జిగ పలచనంటారు చూడండి. ఒక 100 మందిని అసెస్ చేయడం అనేది కష్టం. ఆ 100 మందిని 10 గ్రూపుల కింద విడగొట్టేసి, ఈచ్ గ్రూప్‌ని మీకు అసెస్ చేయమని చెప్పేసి ఒక్కొక్కడికి అప్పచెప్పాడనుకోండి. అప్పుడు కీన్ అబ్జర్వేషన్ ఉంటది. ఎవడు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాడనేది తెలుస్తది. అది మాట అండి. ఇట్ ఈస్ కాల్డ్ ది డెవలప్‌మెంట్ పెర్ఫార్మన్స్ డైమెన్షన్స్ అంటే అది. నెక్స్ట్ రీలొకేట్ ఇన్సిడెంట్స్. రీలొకేట్ ఇన్సిడెంట్స్ అంటే ఏంటంటే, ఒకడు పెర్ఫార్మన్స్ చేశాడు. అప్లై చేశాడు. అబ్బా! వీడి పెర్ఫార్మన్స్ ఏం బాలేదని చెప్పేసి అన్నాడనుకోండి. ఏమో వాడన్నది వీడికి ఆడికో సరిపడక వాడికి వీడికి టర్మ్స్ బాగోక వీడు మార్కులు తగ్గించేసాడేమో! సరిగ్గా పెర్ఫార్మన్స్ పెర్ఫార్మ్ చేయలేదేమో! అందు గురించి ఏం చేస్తారంటే, సెకండ్ పర్సన్స్ యొక్క పెర్ఫార్మన్స్ కూడా అడుగుతారు. ఇక్కడ కూడా మన బ్యాంకులో కూడా ఉంది. ఎవడైనా సరే పెర్ఫార్మన్స్ అప్రైజల్ రివ్యూ చేసినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బిలో 50% కనుక వాడు తక్కువ చేసాడనుకోండి
సో అది ఎవరు తీసుకోకూడదు. ఇమ్మీడియట్‌గా సెకండ్ పర్సన్‌కి ఇంకొక రివ్యూకి పంపిస్తాం. ఇంకొక అప్రైజల్‌కి పంపిస్తారు. అదొక రూల్. అంటే ఏంటి? ఇక్కడ వాడు వేసిన పెర్ఫార్మన్స్ అంటే బెంచ్ మార్క్ అంటాం. ఆ బెంచ్ మార్క్ అనేది తగ్గించి మార్కులు గనక వేసాడంటే మాత్రం మళ్ళీ సెకండ్ వెరిఫికేషన్‌కెళ్ళిపోతాం. వాడు తెలియక ఏసాడా? లేకపోతే కావాలని వేసాడా? లేకపోతే ఎందుకంటే ఇక్కడ చాలా ఇంజస్టిస్ జరుగుతున్నాయి చాలా చోట్ల. బాగా పెర్ఫార్మ్ చేసే బ్రాంచ్ మేనేజర్స్‌కి ప్రమోషన్స్ లేకుండా పోయినప్పుడు ఒక పర్టిక్యులర్ బ్యాంక్‌లో ఈ సిస్టమ్ అడాప్ట్ చేశారు. వాడికి బెంచ్ మార్క్ మినిమమ్ మార్క్స్ కన్నా తక్కువ గనక ఏస్తే గనక రివ్యూలో ఇమ్మీడియేట్‌గా ఇంకొకడి చేత మనం వాడి పెర్ఫార్మన్స్ రివ్యూ చేయించమని చెప్పి. అప్పుడేమవుతుందంటే యాక్చువల్ జెన్యూనిటీ అనేది బయటకొస్తుంది. ఓకే. నెక్స్ట్ డెవలప్‌మెంట్ ఫైనల్ ఇన్‌స్ట్రుమెంట్. అంటే ఇదేంటి బిహేవియరల్ యాంకర్స్ ద్వారా మనకి అసెస్ చేయడం. ద బార్స్ టెక్నిక్ హాస్ అడ్వాంటేజ్ లైక్ మోర్ యాక్యురేట్ జడ్జిమెంట్. దీనివల్ల ఏమవుతుందంటే మీకు బార్స్‌లో ఏమవుతుందంటే బిహేవియరల్ యాంకర్ రేటింగ్స్ స్కేల్స్ వల్ల ఏమవుతుందంటే అడ్వాంటేజ్ ఎవ్వరికీ కూడా ఇంజస్టిస్ అనేది జరగదండి. ఆ రకంగా ఫ్రేమ్ చేసినవి. ఓకే. నెక్స్ట్ కీ రిజల్ట్ ఏరియాస్. వాట్ ఈస్ మెంట్ బై కీ రిజల్ట్ ఏరియాస్? కేఆర్ఏస్ అంటాం. ఇది కూడా మీకు సింపుల్‌గా చెప్తాను. మీరు మామూలుగా చదివేసుకోవచ్చు. కేఆర్ఏస్ అంటే ఫంక్షనల్ ఏరియాస్ సంబంధించిందన్నమాట. మనకి పెర్ఫార్మన్స్ అప్రైజ్ చేసేటప్పుడు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటేంటంటే మన జనరల్ పర్సనాలిటీకి సంబంధించింది. మన పంక్చువాలిటీ ఎలా ఉంటుంది. మీరంతా కూడా పెర్ఫార్మన్స్ అప్రైజ్ సబ్మిట్ చేసిన వాళ్ళే ఉంటారు అంతా కూడా. మీరేం చేస్తారు ఫస్టు? నేను అటెండెన్స్ ఏంటి? టైంకి వస్తున్నావా లేదా? ఓకే. మీ క్వాలిఫికేషన్స్ ఏంటి? మీరేమైనా డ్యూరింగ్ దిస్ ఇయర్ ఎనీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్వైర్ చేశారా? ఓకే. నీకేమైనా అవార్డులొచ్చినాయా? నో టోటల్ విచ్ ఈస్ ఎ స్పెషల్ కంట్రిబ్యూషన్ టు దిస్ ఆర్గనైజేషన్. ఏమైనా డిపాజిట్ మొబిలైజ్ చేశావా? లేకపోతే ఇంకేమన్నా బ్యాంక్‌కి సంబంధించిన స్పెషల్‌గా నువ్వేం చేశావు? ఔట్ ఆఫ్ యువర్ అదర్ థాన్ యువర్ రొటీన్ వర్క్. ఇవే కదా మీకుండేవి. ఇవన్నీ కూడా ఒక సెట్ కిందొస్తాయి. తర్వాత ఏంటంటే మీకు జాబ్ సంబంధించినయి. బ్రాంచ్ మేనేజర్స్ అనుకోండి. ఈ కీ రిజల్ట్ ఏరియాలోకెళ్ళిపోతారు. అంటే జాబ్ రోల్. మీ టార్గెట్స్ ఏంటి? ఏమి రీచ్ చేయాలి? అదే డెస్క్‌లో డిపాజిట్స్ అనుకోండి. నువ్వు ఎంత డిపాజిట్స్ మొబిలైజ్ చేసావు? వాట్ ఆర్ హౌ మెనీ కంప్లెయింట్స్ యూ రిడ్రెస్డ్? ఇవన్నీ డెస్క్ ఆఫీసర్‌కి అడుగు. క్రెడిట్ అనుకోండి. ఎన్ని లోన్స్ ఇచ్చావు నువ్వు? నువ్వు స్పెషల్‌గా నీ అంతట నువ్వు మార్కెట్ చేసిన లోన్స్ ఎన్ని? సో, ఇవన్నీ కూడా మీకు కీ రిజల్ట్ ఏరియాస్ ఫర్ అసెసింగ్ ఆఫ్ ద పెర్ఫార్మన్స్ ఆఫ్ దట్ ఎంప్లాయీస్. ఓకే. నెక్స్ట్ హెచ్ఆర్ డెవలప్‌మెంట్. ఇంకా ఫైనల్‌గా మనకొచ్చేటప్పటికి హెచ్ఆర్ డెవలప్‌మెంట్. హెచ్ఆర్ డెవలప్‌మెంట్ ఇప్పుడంతా కూడా స్టాఫింగ్ అంతా ఎవరి కంట్రోల్‌లో ఉంటుందంటే దానికో సెపరేట్ డిపార్ట్‌మెంట్ ఉంది. అదే హెచ్ఆర్. ఇయన్నీ చేసేవాళ్ళు ఫైనల్‌గా మనకి పిక్చర్‌లోకొస్తున్నారు. సో, హెచ్ఆర్‌డికి, హెచ్ఆర్‌ఏకి తేడా ఉంది. హెచ్ఆర్‌ఎం. హెచ్ఆర్ అనేది ఓవరాల్. మొత్తం ఇప్పటిదాకా మనం చెప్పిన స్టాఫింగ్ ఇవన్నీ కూడా మీకు హెచ్ఆర్‌లోకొస్తాయి. బికాజ్ అన్నీ కూడా మేనేజ్మెంట్ దగ్గర నుంచి కింద ఎంప్లాయీస్ దాకా ట్రాన్స్‌ఫర్స్ ఏంటి మొత్తం అన్నీ కూడా ఓవరాల్ అన్నీ కూడా డిపార్ట్‌మెంట్స్‌తో సహా బిజినెస్ సంబంధించిన డైరెక్ట్ మేజర్ రోల్ అంతా ఉంటుంది. మరి డెవలప్‌మెంట్ ఏంటంటే హెచ్ఆర్‌డి అనేది సబ్‌సెట్ ఆఫ్ హెచ్ఆర్. అంటే ఏంటంటే ఎంప్లాయీస్ మీద ఫోకస్ అవుతది. అంటే వాళ్ళకి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, క్యారియర్ పాత్, ట్రైనింగ్, స్కిల్స్, నాలెడ్జ్ అప్డేట్స్. ఓకే. వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. ఆ! సాటిస్ఫాక్టరీ లెవెల్ పెంచటం. వాళ్ళకి కంఫర్ట్ ఆహ్, 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 లివింగ్ అదే వర్క్ కల్చర్ క్రియేట్ చేయడం. సో, ఇవన్నీ ది డ్యూటీస్ ఆఫ్ దట్ హెచ్ఆర్‌డి. ఓకేనండి. ఇది మామూలుగా మీరు చదువుకోండి ఓవరాల్‌గా నేను చెప్పేసాను. టైప్స్ ఆఫ్ హెచ్ఆర్‌డీస్. ఒకటి హెచ్ఆర్‌డి కెన్ టేక్ మెనీ ఫార్మ్స్ సచ్ యాస్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఆర్ వర్క్ షాడోయింగ్, క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్. ఇవన్నీ కూడా మీరంతా కూడా ట్రైనింగ్ క్లాస్‌కెళ్తున్న వాళ్ళే కాబట్టి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అని, ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని, వర్క్ షాడోయింగ్ అని మెథడ్. అనదర్ రిలేటెడ్ మెథడ్ ఇస్ వర్క్ షాడోయింగ్ ఇన్ విచ్ ది ఎంప్లాయీ వాచెస్ అంటే వర్క్ షాడోయింగ్ అంటే ఏంటంటే పక్కనోడిని చూసి నేర్చుకోవడం. సింపుల్. Employee watches another employee perform duties of the job in order to acquire the necessary abilities. చూసి నేర్చుకోవడం. పక్కనోడిని చూసి నేర్చుకోవడం. దట్ ఈస్. అండ్ అనదర్ టైప్ ఆఫ్ గ్రోత్ ఈజ్ ఇంటలెక్చువల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్.
which can take in the form of attending classes at a university or certification programs, as well as job-specific training programs, simulation seminars that focuses on how to perform one's జాబ్ మోర్ ఎఫెక్టివ్లీ. అంటే వీళ్ళు ఏంటంటే టోటల్‌గా ఇంటలెక్చువల్ అంటే ఏంటి? మన యొక్క తెలివితేట, ప్రొఫెషనల్ గ్రోత్ ఇవన్నీ మీకు అడిషనల్‌గా తెలియాలి అంటే గనక అందరితో నలుగురితో కాకుండా స్పెషల్‌గా వీళ్ళు యూనివర్సిటీలోను క్లాసెస్‌కి అటెండ్ అవుతూ సర్టిఫికేట్ కోర్సెస్ ఏమైనా చేస్తూ అలా చేస్తే గనక వాళ్ళకి ఒక బ్యాంక్ ఆర్గనైజేషన్ ఇచ్చే నాలెడ్జ్ కాకుండా అడిషనల్ నాలెడ్జ్ అనేది దే కెన్ ఏబుల్ టు గెయిన్. అది ఏమవుతుంది దానివల్ల? తిరిగి మనకు ఆర్గనైజేషన్‌కే వస్తది. ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మేనేజింగ్ డిఫరెంట్ జనరేషన్స్. ఇదేంటంటే జనరల్‌గా మనకు బ్యాంక్‌లో ఫేస్ చేస్తున్నదే. వాడెవడో 57 సంవత్సరాల మేనేజర్ ఉంటాడు. 50 ఇయర్స్. కొత్తగా చేరినోళ్ళు 25 సంవత్సరాలతోటి ఆఫీసర్స్ చేరవచ్చు, క్లర్క్‌లు చేరవచ్చు. వీడి అప్రోచ్, వాడి అప్రోచ్ డిఫరెంట్‌గా ఉంటది. అంటే సింపుల్‌గా చెప్పేస్తున్నానండి. మీరు చదువుకుంటే అలాగే ఉంటది. దాన్ని మనం ఏంటంటే జనరేషన్ బట్టి బేబీ బూమర్స్ అంటాం. అంటే వాళ్ళ యొక్క జనరేషన్, వాళ్ళు పుట్టిన సంవత్సరాలు బట్టి ఎక్స్ జనరేషన్, వై జనరేషన్, జెడ్ జనరేషన్, బేబీ బూమర్స్ ఇయన్నీ కేటగరీస్. ఓకే. ఆళ్ళ యాటిట్యూడ్స్ కూడా అలాగే ఉంటాయి. ఓకే. ఒక జనరేషన్ ఏంటంటే చాలా ట్రెడిషనల్‌గా ఉంటారు. వర్క్ అంటే పడి చచ్చిపోతారు. ఇంకేమి అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటాం. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉన్నారు? ఈ చెవుల్లో మీకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. పని చేస్తానంటాడు. లేతే మొబైల్ ఒక చేత్తో పెట్టుకొని ఇలాగ చూడండి మెడలో ఉంచి పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నారు చూడండి. అదే ప్రకారం అలా కూర్చొని క్యాష్ కౌంట్ చేస్తానంట. దాన్ని క్వెషన్ చేశారనుకోండి, ఆడేమంటున్నాడు తిరగబడుతున్నాడు. మీకు పని జరుగుతుందా లేదా? మీ ఔట్‌పుట్‌ని మీరిచ్చిన పని నేను చేస్తున్నానా లేదా? అటువంటప్పుడు నేనెలా ఉంటే మీకెందుకు? అని. ఆ 55 ఏళ్ల మేనేజర్స్ అంటారు, "అబ్బా! మా కాలంలో అలా చేయలేదు. మేము కస్టమర్ అంటే కస్టమర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేవాళ్ళం. వాడు ఎళ్ళేదాకా మేము సాగనంపేటప్పుడు వాడు కూడా ఉండేవాళ్ళం" అని అతను చెప్తాడు. అవన్నీ నాకెందుకది? పని చేయించుకొని ఎళ్తే సరిపోతుంది గదా! నేను పని చేస్తున్నాను గదా! అని ఇతను ఆర్గ్యూ చేస్తాడు. సో, ఈ టైప్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్స్ అనేది ఎక్కువొస్తుంది. ఇది పెద్ద హెడేక్ టు దట్ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ నౌ-ఏ-డేస్. రీసెంట్‌గా మీరు కూడా చూసే ఉంటారు. తమిళనాడులో ఒక లోకో డ్రైవరు సిగ్నల్ ఇవ్వలేదని చెప్పేసి, వాడికి యాక్చువల్‌గా 5 గంటల వరకే డ్యూటీ. ఇంచుమించుగా ఒక పావుగంట ఎంతసేపు సిగ్నల్ ఇవ్వలేదని చెప్పేసి 5:15 కూడా వాడు క్లియరెన్స్ ఇవ్వకపోయేటప్పటికి ఆ ట్రైన్ అక్కడ వదిలేసి ఎళ్ళిపోయాడు. నా డ్యూటీ అయిపోయిందని. అది పెద్ద దుమారం లేసింది. ఏంటంటే దే ఆర్ లైక్ థట్. అంతే. దానికి అనుగుణంగా మనం ట్యూన్ చేసుకోవాల్సింది. ఈవెన్ థిస్ వాస్ ఆల్సో హ్యాపెండ్ ఇన్ అవర్ ట్రైనింగ్ సిస్టమ్స్ ఆల్సో. ఓ జనరల్ మేనేజర్ లాంటి ప్రిన్సిపాల్‌ని పట్టుకొని కొత్తగా జాయిన్ అయిన బీహారీ, లేదు బీహారీ అని కాదు, కొత్తగా జాయిన్ అయిన ఒక పీఓ, హాయ్ ప్రిన్సిపాల్, హలో ప్రిన్సిపాల్ అని చెప్పి పిలిచాడు. ఆయన నన్ను పిలుస్తున్నాడా, ఎవరిని పిలుస్తున్నాడా అని చెప్పుకున్నాడు ప్రిన్సిపాల్. షాక్ తిన్నాడు. ఎందుకంటే ఒక జీఎం మేమైతే గనక అంతా కూడా మేము చేతులు కట్టుకొని సార్, సార్, సార్ అని తిరిగి పొజిషన్ అంతా కూడాను అక్కడ. అంటే ఇక్కడ బేబీ బూమర్స్‌ను, ఎక్స్ జనరేషన్, వై జనరేషన్‌లో వేరియేషన్స్ ఇవి. ఆయనకేం పొరపాడైపోయింది. ఇదేంటి హాయ్ ప్రిన్సిపాల్, హలో ప్రిన్సిపాల్ అంటున్నాడేంటి నన్ను? ఏంటి అని చెప్పేసి ఆయన పీక్కున్నాడు. వచ్చి డిస్కస్ చేసుకొని తర్వాత మాకు చెప్పాడు. ఓహ్! బికాజ్ ఆఫ్ దిస్ జనరేషన్ గ్యాప్స్ ఇలా ఉంటున్నాయి మన సిట్యుయేషన్స్. సో, మీరు పాఠాలు చేసేటప్పుడు, చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాఠాలు చెప్పండది. కాబట్టి వాళ్ళు చక్కగా ఏంటి జీన్ ప్యాంట్ ఏసుకొస్తున్నారా? లేకపోతే చెప్పల్స్ ఏసుకొస్తున్నారా? అది ఇయన్నీ పట్టించుకొని మీరెలా అన్నారంటే వాడు రేపొద్దున అడుగుతాడు. నువ్వు మీరు చెప్పింది నేర్చుకుంటున్నప్పుడు మా డ్రెస్ గురించి నువ్వెందుకు అడుగుతావు అన్న టైప్‌లో ఉంటాయి. కాబట్టి దే ఆర్ ఎంటైర్‌లీ డిఫరెంట్ కల్చర్ అలా. సో, ఇవన్నీ కూడా కమింగ్ అండర్ దిస్ టాపిక్స్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ జనరేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అండర్‌స్టాండింగ్ డైవర్స్ ఆడియన్సెస్, అకేషనల్ ఎడ్యుకేషన్ గ్రోత్, మెంటర్‌షిప్ ఇవన్నీ ఎసెన్షియల్ థింగ్స్ మాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే వాళ్ళు హై ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంటెలెక్చువల్స్ ఉంటున్నారు వాళ్ళు. సో, మనం ఏం చేయాలి అంటే, వాడు ఏం చేస్తున్నాడు? ఏ డ్రెస్ ఏసుకొస్తున్నాడు? వాడు ఎలా చెవిలో పెట్టుకుంటున్నాడా? ఏదో ఇయర్ ఫోన్ పెట్టుకుంటున్నాడా? అది ఇయన్నీ అనవసరం మనకు. పని అవుతుందా లేదా? వాడికి మనం వాడికి నచ్చినట్టుగా మనం ఉండి, వాడి చేత వాడుకున్న తెలివితేటలు పని చేయించుకోవడం అనేది ఇప్పుడు స్ట్రాటజీ. అదే ఇక్కడ ఫోకస్ పాయింట్. అండర్‌స్టాండింగ్ ద డైవర్స్ ఆడియన్స్.
Employee people that belong to each of these generations allow you to gain a deeper understanding of the various demographic groups, occasional for educational group. సో మెంటర్‌షిప్ మీద మనం చేయాల్సింది సాధ్యమైనంత వరకు గ్రూమ్ చేయడానికే ప్రయత్నం చేయాలి. బికాస్ ఆఫ్ దిస్ వేరియేషన్స్ ఇన్ ద జనరేషన్స్. నెక్స్ట్ హెల్తీ ఇండస్ట్రియల్ రిలేషన్‌షిప్స్‌కొచ్చేటప్పటికి జస్ట్ చూసుకోండి ఇది. దట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే దెబ్బ తినకూడదు. అంటే కస్టమర్స్‌కి సఫర్ అవ్వకూడదు. మన బిజినెస్ సఫర్ అవ్వకూడదు. సో మనం ఎలా ఉన్నా సరే డిఫరెంట్ వేరియేషన్ జనరేషన్‌తో ఉన్నా సరే మనం కోఆపరేట్ చేసుకోవాలి. ఒకళ్ళకి ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. కాబట్టి ఎవడు క క్రిటిసైజ్ చేసుకోకూడదు. అల్టిమేట్‌గా దట్ మెసేజ్ ఈస్ ది కమ్యూనికేటింగ్ ఇన్ దిస్ టాపిక్. నెక్స్ట్ మేనేజ్‌మెంట్ ఆఫ్ చేంజ్. ఏంటి మేనేజ్‌మెంట్ ఆఫ్ చేంజ్ అంటే సీ ఒక్క interaction between the people who are leading to the change effort and those who are expected to implement that new strategies. It also involves management of the organization context in which the changes can take place and managing the emotional bonds that are essential for any transition. అంటే ఇక్కడ ఏంటంటే చేంజ్ మేనేజ్మెంట్ అని ఎప్పుడు వస్తుంది అంటే మేనేజ్మెంట్ ఆఫ్ చేంజ్ అనేది సపోజ్ ఒక మాన్యువల్ సిస్టంలో ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ని కోర్ బ్యాంకింగ్ తీసుకెళ్ళినప్పుడు వచ్చింది. ఎందుకంటే ఒక్కసారి షేకింగ్. అప్పటిదాకా కంప్యూటర్ అంటే ఏంటో తెలీదు. ఈవెన్ క్యాలిక్యులేటర్స్ కూడా యూజ్ చేయడం కూడా రెస్ట్రిక్టెడ్. అటువంటిది సడెన్‌గా మీకు టోటల్ కంప్యూటరైజేషన్ చేసినప్పుడు ఇంపాక్ట్ వచ్చింది. ఒక్కసారి అడాప్ట్ చేసుకోవడానికి ఎవరికీ తెలీదు. కంప్యూటర్ మౌస్ ఆపరేషన్ తెలీదు. ఏమీ తెలీదు. అటువంటి సిట్యుయేషన్స్‌లో మేనేజ్మెంట్ అనేది అది చాలా సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగింది. ఓకే. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మనకిప్పుడు వస్తున్నాయి. మెర్జర్స్. 2 డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. బ్యాంక్స్ కలిసినప్పుడు మెర్జర్స్ వచ్చినప్పుడు మనం చూసాం. సిండికేట్ బ్యాంకు, తర్వాత కెనరా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ విత్ ఇండియన్ బ్యాంక్. ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన ఆహ్, ఒక షాక్ అబ్జార్బర్స్ టైప్‌లో మనకి ఇవి మనం ఫేస్ చేయాల్సిన సిట్యుయేషన్స్ మాట అండి. సో, గెయినింగ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద చేంజ్ ప్రాసెస్‌లో అంటే మేనేజ్మెంట్ చేయాల్సిందంటే ప్రిపరేషను, ఇంప్లిమెంటేషను, ఫాలో త్రూ. ఎలా చేస్తుందంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చేంజ్ మేనేజ్ టు గెట్ బోత్ ద ఆర్గనైజేషన్స్ అండ్ వర్కర్స్ రెడీ టు ద ట్రాన్సిషన్. ఆ ట్రాన్సిషన్ కాడికి మెంటల్‌గా ప్రిపేర్ చేయాలి. తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలంటే గనక అది కూడా స్మూత్‌గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయమని సరిగ్గా ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేయకపోతే గొడవలయిపోతాయి. ఎందుకంటే సపోజ్ అప్పుడక్కడ కోర్ బ్యాంకింగ్ చేసేటప్పుడు పాపం వద్దు కంప్యూటర్‌లు వద్దు మేము చేయలేము. మాకు తెలీదు అన్నప్పుడు వాడు బతిమాలి పాపం 3 ఇంక్రిమెంట్‌లు ఇస్తాం, 2 ఇంక్రిమెంట్‌లు ఇస్తాం అని ఆశ చూపి మానిటరీగా నెమ్మదిగా మనం ట్రైనింగ్ ఇస్తామయ్యా అని చెప్పేసి దగ్గరుండి ట్రైనింగ్ నేర్పించి మౌస్ ఎలా పట్టుకోవాలని చెప్పేసి ఇలా చేస్తే అప్పుడు నెమ్మదిగా ఒప్పుకొని నెమ్మదిగా ఓకే అనుకుంటే ముందుకెళ్లారు. అలాగే ఇప్పుడు మెర్జర్స్ కూడా అంతే. సో, ఇవన్నీ కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్‌లో హ్యాండిల్ చేయాల్సిన ఇష్యూస్ మాట. నెక్స్ట్ అక్వైరింగ్ ఎన్ అవేర్‌నెస్ ఆఫ్ దట్ డ్రైవర్స్ ఆఫ్ ద చేంజ్. అలాగే ఈ చేంజ్ చేయాలి అనే దాన్ని చేయాలనుకుంటే గనక ఫస్టు వాళ్ళు కంఫర్టబుల్‌గా చేయాలది. ప్రెషరైజ్ చేయకూడదు. ఓకే. అండ్ ఆ పని చేస్తున్నప్పుడు మోటివేట్ చేయాలి వాళ్ళని. ఓకే. అంటే న్యూ లీడర్‌షిప్ ద్వారా ఓకే. చేయాలి. ఇలాగా మనకేంటి అవేర్‌నెస్ తీసుకురావాలి. ఇది చేయటం వల్ల, ఈ చేంజ్ వల్ల మనకేంటి లాభాలనేది చెప్పాలి తప్పితే, ఈ చేంజ్ వల్ల వచ్చే నష్టాలు, అపోహలు ఆడి దగ్గర ఉన్నా కూడా అవి క్లియర్ చేయాలి. అది ఆ సిట్యుయేషన్‌కి చేయకపోతే ప్రాబ్లమ్ వస్తుంది. అలాగే అట్ ది సేమ్ టైమ్ ఫార్ములేటింగ్ ఎ స్ట్రాటజీ కూడా చేయాలి. అదేంటంటే ఈ చేంజ్ మేనేజ్మెంట్ వల్ల ఏమవుతుందంటే ఇందులో పార్ట్నర్స్ కింద ఉంటారు. స్టేక్ హోల్డర్సు, తర్వాత ఈ ఎంప్లాయీసు, ఆర్గనైజేషన్ ఈ టీము. సో, వీళ్ళందరికీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అందరికి బెనిఫిషియల్‌గా ఉండేలాగా ముందుకెళ్తేనే గాని సక్సెస్ అవ్వదు. తర్వాత క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషను, బీ రెడీ టు ఓవర్‌కమ్ ఆబ్స్టికల్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్‌నెస్. హౌ టు హ్యాండిల్ ఆల్ ది థింగ్స్. మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని చదువుకోండి. చాలా సింపుల్ మ్యాటర్. నెక్స్ట్ ఫార్ములేటింగ్ క్యారియర్ స్ట్రాటజీ. Carrier strategy following is the rundown of the 7 steps and make up the construction of the carrier strategy. Strategy అంటే ప్రోగ్రెస్ ఆఫ్ దట్ క్యారియర్. అంటే వాడి ప్రమోషన్స్ కావచ్చు, లేదంటే గనక ఎలివేషన్స్, మానిటరీ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో, క్యారియర్ డెవలప్‌మెంట్ ప్లాన్ సీడీపీ అంటాం. ది లిస్ట్ ఆఫ్ లాంగ్ అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ దట్ ఎంప్లాయీస్ సెట్ ఫర్ దెమ్‌సెల్వ్స్ ఇన్ ఐదర్ దేర్ కరెంట్ రోల్ ఆర్ ప్రీఎంప్టివ్ ఫర్ దేర్ ఫ్యూచర్ జాబ్. Second step is to aware of
your advantages. Conduct research into the many possibilities and make the most of the opportunity. Developing excellent network ఇవన్నీ కూడా వస్తాయి మీకు. తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ మామూలుగా ప్రతి ప్రతి ఎంప్లాయీస్ కల్చర్లో ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది ఇన్ అచీవింగ్ ఆఫ్ ద గోల్స్ అండ్ దిస్ వన్. ఈ స్టాఫింగ్లో కూడా ఇది ఉంటుంది. Particularly the staff management, a wide range of treatments and psychotherapies that are aimed at regulating the degree of stress experienced by a person, particularly at the level of chronic stress, typically with the intention and goal of the enhancing day-to-day functioning. అంటే టార్గెట్స్ ఆర్గనైజేషన్ సెట్ చేసిన టార్గెట్స్ స్టాఫింగ్ అనేది ఇప్పుడు స్టాఫింగ్ అంటే మీకు అంతా బాగున్న పెర్ఫార్మెన్స్ ఎక్సర్సైజెస్ అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలనుకున్నాం. తర్వాత వాళ్ళకి చేంజ్ మేనేజ్మెంట్ ఏమంటే కనుక వాళ్ళని పాసిఫై చేసి కంఫర్ట్ అని తీసుకురావాలి. ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ద స్టాఫ్ ఓన్లీ. అలాగే స్టాఫ్లో కూడా స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ స్ట్రెస్ని కూడా ఎక్కడెక్కడ స్ట్రెస్ సపోజ్ ఇప్పుడు ఇందాక చెప్పాను ఒక మేనేజర్ ఉన్నాడు. 5గురు స్ట్రెంగ్త్ ఉండాల్సిన ప్లేస్లో ఇద్దరితో ఉంటున్నాడు. ఎంత స్ట్రెస్ ఉంటుంది ఆ మేనేజర్కి. సో ఆ స్ట్రెస్లో ఏం చేస్తాడంటే ఒకటి అతను అవుట్పుట్ ఇవ్వలేడు, పెర్ఫార్మెన్స్ చేయలేడు. అట్ ద సేమ్ టైమ్ నవేడేస్ దిస్ ఇస్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండటం వల్ల ఎక్కువ అయిపోవడంతో ఏమవుతుంది, the young generation who are coming into that banking sector, they are committing suicides also after review meetings. So ఇదంతా కూడా ఏంటంటే ఇది పార్ట్ ఆఫ్ దట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. హౌ టు మేనేజ్ దీస్ థింగ్స్ అనేది ఇక్కడ టాపిక్. ఓకే, సో విత్ దిస్ టాపిక్ ఈజ్ కంప్లీటెడ్. సో కంఫర్టబుల్గా చదువుకోండి. ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ స్లైడ్స్ మీరు క్లియర్గా చదువుకోండి, చూసుకోండి.